కొత్త నవలలోకి స్వాగతం. ఈ నవల పేరు ఉషోదయం. ఈ నవలని వద్దెపుడి సుధారాణి గారు రాశారు. 1979లో ప్రచురింపబడింది. చూడగానే ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కథలోకి వెళ్దామా? రంగురంగుల బల్బులతో, నియాన్ లైట్లతో, కళ్ళు చెదరగొట్టే కాంతితో, రకరకాల కార్లతో, విదేశీ యువతీ యువకులతో ఆ రోజు డ్రీమ్ ల్యాండ్ హోటల్ స్వర్గంలా ఉంది. రౌండ్ టేబుల్స్ చుట్టూ కుర్చీలలో ఆడా మగ విచక్షణ లేకుండా జంటలు జంటలుగా కూర్చున్నారు. నవ్వులు కేరింతలతో గాజు గ్లాసులు గలగలమంటున్నాయి. బ్రాందీ సిప్ చేస్తున్నారు కొందరు. మధురమైన ఇంగ్లీష్ మ్యూజిక్ వినవస్తోంది మైక్లో. కొందరు యువతీ యువకులు లయబద్ధంగా అడుగులేస్తున్నారు. ఆ ఇంగ్లీష్ మ్యూజిక్కి అనుగుణంగా డాన్స్ చేస్తున్నారు. అందరి ముఖాల్లో ఆనందం చిందులు తొక్కుతోంది. ముఖ్యంగా డ్రీమ్ ల్యాండ్ డాన్సర్ జుమేలియా ముఖం సంతోషంతో వెలిగిపోతోంది. 1000 వోల్టుల బల్బులాగా, సన్నగా, మెరుపు తీగలాగా, పాలరాతి బొమ్మలాగా ఉంది జుమేలియా. ఆమె నీళ్ళి కళ్ళలోకి చూసిన ఏ మగాడైనా సరే తల తిప్పుకోలేడు. ఆ కళ్ళల్లో అలాంటి మత్తుంది, అందమూ ఉంది. విడవడనే గులాబీ రేకుల్లా ఉండే ఆ పెదవులు తీయగా నవ్వగలవు. ఆమె అందం ఎంతటి కొమ్ములు తిరిగిన మగవాడినైనా ఓడించగలదు. ఏ మగాడైనా తన నిగ్రహ శక్తిని కోల్పోగలడు. డ్రీమ్ ల్యాండ్కి ప్రత్యేక ఆకర్షణ బ్యూటీ క్వీన్ జుమేలియా. ఆ రోజు జమీందారు చంద్రమౌళీశ్వర ప్రసాద్ ఏకైక పుత్రుడు మనోహర్ పుట్టినరోజు. అతని తరఫున అతని ముఖ్య స్నేహితులు డాక్టర్ వినోద్, లాయర్ వసంతులు తమదే ఆ పుట్టినరోజు అన్నంత ఘనంగా చేస్తున్నారు. పార్టీ అరేంజ్మెంట్స్ చేయించారు హోటల్ డ్రీమ్ ల్యాండ్లో. మనోహర్ పైకి నవ్వుతున్న ముఖంలో ఏదో నిర్లిప్తత, నిరాశ తొంగిచూస్తున్నాయి. మనోహర్ ఆ రోజు ఫుల్ సూట్లో సౌందర్యానికి ప్రతినిధిలాగా ఉన్నాడు. పేరు బట్టి పుట్టాడో, పుట్టిన తర్వాత ఆ పేరు పెట్టారో, మనోహర్ సౌందర్యం అద్వితీయం. చురుగ్గా చూసే ఆ కళ్ళలోకి ఎవరైనా మళ్ళీ మళ్ళీ చూడాలి అని అనిపిస్తుంది. 6 అడుగుల విగ్రహం మనోహర్ది. లావు కాదు, సన్నం కాదు. తెల్లటి శరీర ఛాయతో ఉండే మనోహర్కి ఆ నీలిరంగు ఫుల్ సూట్ మరింత అందం తెచ్చింది. డ్రీమ్ ల్యాండ్ ముందు పుష్పక విమానంలాగా ఫియట్ కారు ఆగగానే ముందు ఆ కారు దగ్గరకు పరుగు తీసింది జుమేలియా. ప్రసన్నతను కోల్పోయిన ముఖంతో, ముడివడిన కనుబొమ్మలతో ఏటో ఆలోచిస్తూ వెనక సీట్లో కూర్చున్న మనోహర్ స్పృహ లేనట్టు కూర్చున్నాడు. ఇంటి నుండి తను హుషారుగా బయలుదేరిన పెద్ద మనిషి ఇంతలో ఇదేమిటి ఎలా కూర్చున్నాడు, తనకేమీ పట్టనట్టు అన్నాడు డ్రైవర్. హలో మనో, విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ. మనోహర్ భుజం మీద చెయ్యేస్తూ తీయగా పలకరించింది జుమేలియా. ఉలిక్కిపడి తలెత్తి చూసిన మనోహర్ ముఖంలో సంతోషం ఉప్పెనలాగా పొంగుకొచ్చింది. హలో మై స్వీట్ జుమే అంటూ గబుక్కున కారులోంచి దిగి జుమేలియా నడుం చుట్టూ చెయ్యేసి దగ్గరకు తీసుకుని ఒక్క క్షణం జుమేలియా ముఖంలోకి చూసి చిరునవ్వు నవ్వాడు. మరుక్షణంలోనే జుమేలియాను వదిలి గబగబా హోటల్లోకి దారి తీశాడు. జుమేలియా మనోహర్ వెంట మహారాణిలాగా బాగా టీవీగా నడుచుకు వెళ్ళింది. ఆ అందమైన జంటను ఆ హోటల్లో ప్రతి ఒక్కళ్ళు కళ్ళప్పగించి చూస్తూ కూర్చుండిపోయారు. మనోహర్ రాకతో అతని మిత్రులంతా విష్ చేస్తూ అతని చుట్టూ మోగారు. జుమేలియాకి చిరాగ్గా ఉంది. ఆ క్షణంలో మనోహర్ తనకేసి కళ్ళెత్తి కూడా చూడడు. స్నేహితులుంటే చాలు మనోహర్కి, మరో ప్రపంచం ఉండదు. మిస్ జుమేలియా, ఈరోజు మీ డాన్స్ ఉందనుకుంటాను, మీరు త్వరగా రావాలి. హోటల్ మేనేజర్ సబోద్ జుమేలియాను హెచ్చరించాడు. జుమేలియా హోటల్ మేనేజర్ వెంట వెళ్ళింది. ఆ రోజు మనోహర్ పుట్టినరోజు కావడంతో ఎక్కడెక్కడ మిత్రులంతా హాజరయ్యారు. హోటల్ అంతా సందడిగా ఉంది. మరుక్షణంలోనే విందు ప్రారంభమైంది. అందాల జుమేలియా స్టేజ్ మీదకి వచ్చింది. ఉల్లి పొరలాంటి దుస్తుల్లో అర్ధనగ్నంగా ఉంది. ఆమె కళ్ళు జిగేలమన్నాయి. మెరుపు తీగలాంటి జుమేలియాను చూస్తుంటే మనోహర్ అక్కడున్న పదార్థాలు తనకేమీ ఇష్టం లేనట్టు అన్నిటినీ వదిలేసి బ్రాందీ బాటిల్ అందుకున్నాడు. 1, 2 గ్లాసుల గడగడ తాగేయడం పూర్తయింది. ఆ అందమైన కళ్ళు మత్తుగా వాలుతూ తెరుచుకుంటున్నాయి క్షణ క్షణానికి. జుమేలియా డాన్స్ ప్రారంభమైంది. అందరూ చిత్తుగా తాగి మత్తుగా తోలుతూ ఏదో గొణుగుతున్నట్లుగా మాట్లాడుకుంటున్నారు.
ఒకరి ధోరణి ఒకరికి అర్థం కావడం లేదు. మనోహర్ లేచి తూలుకుంటూ జుమేలియాను సమీపించాడు. జుమేలియాకి తన చేతిలోని మధు పాత్రని అందించాడు. ఆనందంగా అందుకొని ఓ చేత్తో మనోహర్ చేయి పట్టుకొని నడిపించుకుంటూ మేడపైకి తీసుకెళ్ళిపోయింది. హోటల్ అంతా నిశ్శబ్దం ఏర్పరచుకుంది. ఎక్కడి వాళ్ళు అక్కడ సొమ్మసిల్లి పడి ఉన్నారు వాళ్ళ సీట్లలో. కొందరికి అసలు స్పృహ లేనట్టే ఉంది. మరికొందరు తూలుతూనే ఇళ్ళకి కార్లలో వెళ్తున్నారు. అలాంటి విందు బ్రహ్మాండంగా ముగిసిందని వచ్చిన డబ్బును లెక్క చూసుకుంటూ తృప్తిగా హుషారుగా ఏలవేశాడు హోటల్ మేనేజర్ సుబోధ్. గబగబా మేడపైకి వెళ్ళాడు. జుమేలియా బెడ్రూమ్ తలుపు మీద టకటకమంటూ వేళ్లతో చిన్నగా కొట్టాడు. మరుక్షణంలోనే తలుపులు తెరుచుకున్నాయి. మేనేజర్ని చూడగానే జుమేలియా గతుక్కుమంది. అప్రయత్నంగా వాచి చూసుకుంది. టైం 1 గంట. మేనేజర్ వాడి చూపులకు అదిరిపోయి తడబడింది క్షణంసేపు. జుమే, మనోహర్ని ఇంకా పంపలేదా? ఇంకా స్వర్గంలోనే ఉన్నాడా? మేనేజర్ హేళనగా నవ్వుతూ అన్నాడు. ఇంకా స్పృహ రాలేదు. జుమేలియా చిన్నగా అంది. మనోహర్ని తీసుకెళ్ళడానికి పుష్పక విమానం వచ్చి 1 గంట అయింది. త్వరగా పంపు. అలాగే. నీవు కూడా మనోహర్ని చూస్తూ మత్తులో కాలాన్ని మర్చిపోయావా? హోటల్ మేనేజర్ అదోలాగా చూస్తూ అన్నాడు. అబ్బే, అదేం లేదు, తడబాటు కప్పిపుచ్చుకుంటూ అన్నది. హోటల్ బాయ్స్ 2 వచ్చారు. మనోహర్ని చెరో చెయ్యి పట్టుకొని మేడ మీద నుండి చిన్నగా దింపి హోటల్ బయట సిద్ధంగా ఉన్న అతని కారులో కూర్చోబెట్టారు. మరుక్షణంలోనే కారు స్టార్ట్ అయింది. మనోహర్ బాగా తాగి ఉండడం చూసి డ్రైవర్ బాధగా మొహం తిప్పేసుకున్నాడు. కారు వేగంగా బయలుదేరింది. జుమీ, మై డార్లింగ్ అంటూ మేనేజరు జుమేలియాను సమీపించాడు. మనోహర్ జేబులోంచి తీసిన పర్సు సుబోధ్కి అందించింది జుమేలియా. మై లవ్లీ జుమీ అంటూ ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు ఆమెను. సుబోధ్ చేతుల్లో గువ్వలా ఒదిగిపోయింది జుమీ. ఊరికి ఉత్తరాన 3 మైళ్ళ దూరాన ఉంది హోటల్ డ్రీమ్ల్యాండ్. ఆ హోటల్ మేనేజర్ సుబోధ్ డబ్బు కోసం పుట్టాడు. అడ్డమైన గడ్డి తాను తినగలడు, ఇతరులని తినిపించగలడు. మధువుకి మగువకి లోటులేని స్వర్గంలా చేశాడు ఆ హోటల్ని. సుబోధ్కి ఆప్త మిత్రుడు శ్రీరామ్, వడ్డీ వ్యాపారస్తుడు. పర్వతాలు కొడుకు శ్రీరామ్. శ్రీరామ్ బిఏ 2 సార్లు తప్పాడు. తినడానికి లోటు లేదు. తల్లికి తండ్రికి ఏకైక పుత్రుడు శ్రీరామ్. లోటు లేని జీవితం అతంది. తనకి ఇంకా చదువు రాదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. జల్సాగా తిరుగుతాడు కార్లలో. సుబోధ్కి మంచి మిత్రుడు శ్రీరామ్. 2 చేతులు కలిపారు. హోటల్ డ్రీమ్ల్యాండ్ని పగలంతా పెద్ద మనుషులు వచ్చే విధంగా ఉంచుతారు. రాత్రిళ్ళు ఆ హోటల్ని జూద గృహంలాగా మారుస్తారు. డబ్బు వస్తుందని, అవసరాలు తీరుతాయని ఒక వ్యాపకం అంటూ ఉంటూ పైకి పెద్ద మనుషుల్లాగా వ్యాపారస్తుల్లా చలామణి అవుతున్నారు. శ్రీరామ్ తండ్రి పర్వతాలు పాచి పీనుగా పైసా ఖర్చు పెట్టాడు. పైసా కూడబెట్టి వడ్డీలకిచ్చి లక్షలకి లక్షలు కూడబెడుతున్నాడు. కొడుకు చేతికి అందినంత ఖర్చు చేస్తూ ఉంటాడు. పర్వతాలు భార్య లక్ష్మమ్మ ఒంటి నిండా నగలతో, ఇంటి నిండా దాసీలతో మహారాణిలాగా బ్రతుకుతోంది. ఇదిగో నిన్నే నేను పైసా కూడబెడుతుంటే నీ కొడుకు పదులుగా వందలుగా తగలేస్తున్నాడు. ఇట్లా అయితే ఇంకా కుదరదు. ఎవరినైనా లక్షాధికారి కూతుర్ని చేసుకొని ఇల్లరికం పొమ్మను. అంతేగాని నా సంపాదన అంతా కర్పూరంలాగా కరిగిస్తే నేను ఊరుకోను. పర్వతాలు భార్యతో ఎప్పుడూ అంటుంటాడు. అయ్యో, అదేంటండి, ఒక్కగానొక్క కొడుకు, వాడికేం లోటు? లక్ష్మీపుత్రుడు. ఎవరైనా పిలిచి పిల్లనిస్తారు. లక్షల కట్నం వస్తుంది. వాడికేం కర్మ? 2 చేతులా ఖర్చు పెట్టుకుంటాడు. మనమిచ్చే డబ్బు వాడికి గతి అనుకున్నారా అంటూ ఖయ్యమని అరుస్తుంది పర్వతాలు భార్య లక్ష్మమ్మ. అవునవును, పిలిచి పిల్లనిస్తారు. మన అబ్బాయి మొహం చూసి కాదు, మన లక్ష్యాలకి హారతి పట్టడానికి అంటూ విసురుగా వెళ్ళిపోతాడు పర్వతాలు. ఆ ఇంట్లో అదో ముచ్చటగా రోజు జరిగే తంతు అది. డ్రీమ్ల్యాండ్ హోటల్ నుండి బయలుదేరిన కారు స్పీడ్గా పోతోంది. రాత్రి 1 గంట కావస్తోంది. ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. మనోహర్కి స్పృహ వచ్చింది. అప్రయత్నంగా కారులోంచి బయటకు చూశాడు. దట్టంగా కమ్ముకున్న కారు చీకట్లు, మెణుకుమంటున్న వేది దీపాలు కనిపించాయి. సీటుకి చారగిలబడి కూర్చున్నాడు ఆలోచిస్తూ. అప్పుడే
తన తండ్రి మరణించి 2 నెలలు దాటిపోయింది. అప్రయత్నంగా మనోహర్ కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. బాధగా క్షణంసేపు కళ్ళు మూసుకున్నాడు. అష్టైశ్వర్యాలతో తొలతోగుతున్న జమీందార్ చంద్రమౌళీశ్వర ప్రసాద్ గారికి ఒక్కగానొక్క కొడుకు, గారాల తనయుడు మనోహర్. తల్లి కాత్యాయనీదేవి మనోహర్ని కన్న వెంటనే కన్నుమూసింది పురిట్లోనే. జమీందార్ గారి భార్య మరణించడంతో మిత్రులు, బంధువులు అంతా ఆయనకి మళ్ళీ పెళ్లి చేయాలని ప్రయత్నించారు. కానీ పసికందు మనోహర్ మొహం చూసి బాధగా అనుకున్నారు, నా మనోహర్కి తల్లి, తండ్రి ఇంకా నేనే. మరొక వివాహం చేసుకోవడం అసంభవం. పసివాడిని చూస్తూ నా దిగులు కొంత మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను అని అనుకున్నాడు. మనోహర్కి ఆయాన్ని ఏర్పాటు చేశారు. మనోహర్ని అపురూపంగా చూసుకునేది ఆయా రంగమ్మ. మేడలు, కార్లు, దాసదాసీలు ఉన్న జమీందారు గారి మనసులో భార్య కాత్యాయని ఆ ఇంట్లో లేని లోటు అనుక్షణం బాధిస్తూనే ఉంటుంది. తల్లి లేని లోటు తెలియకుండా పెంచారు మనోహర్ని. కన్న తల్లి కన్నా ఎక్కువగానే చూసేది ఆయా. 25 సంవత్సరాలు గడిచాయి. మద్రాసులో మనోహర్ MBBS పరీక్షలు రాసి మేనమామ దగ్గర సెలవు తీసుకుని తండ్రిని కలుసుకోవాలనే తహతహతో ప్లేన్ ఎక్కాడు. ప్లేన్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఆగ్గానే దిగాడు. తన కోసం ఎయిర్పోర్ట్కి కారు రాలేదు. ఎప్పుడే వచ్చే తండ్రి కానీ తమ ఎస్టేట్ మేనేజర్ శేషావతారంగానే రాకపోవడంతో ఆశ్చర్యం కలిగించింది. తను ఇచ్చిన టెలిగ్రామ్ టైంకి అందలేదేమో అని అనుకున్నాడు. అక్కడే ఉన్న ఒక ప్రైవేట్ టాక్సీని ఎక్కి ఇంటికి బయలుదేరాడు. తన బంగళా చేరుకునేసరికి రాత్రి 10 గంటలు దాటుతోంది. మనోహర్కి ఇది మరీ ఆశ్చర్యంగా ఉంది. 9 గంటలు దాటితే బంగ్లాలో ఒక్క దీపం కూడా ఉండదు. 9 కాగానే తండ్రి బెడ్రూమ్ చేరుకుంటారు. అట్లాంటిది బయట మెయిన్ గేట్ వరకు లైట్లు వేసే ఉన్నాయి. బయట కారు ఆపి ఉంది. క్షణకాలం ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డ మనోహర్ ఉలిక్కిపడ్డాడు. ఆ కారుని పరీక్షగా చూశాక మెయిన్ గేట్ ముందు ఆగి ఉందా కారు. అది డాక్టర్ శివరావుది. అంతరాత్రి వేళ రావడమా? నాన్నగారికి ఏమైంది? గుండె దడదడలాడింది. అసంభవం, నాన్నగారికి ఏం కాదు. మనోహర్ గబగబా లోపలికెళ్ళి తడబడే అడుగులతో మేడపైకి వెళ్ళాడు. అక్కడ దృశ్యం చూశాక మనోహర్ తల తిరిగిపోయింది. తండ్రి కాళ్ల దగ్గర ఆయా ఏడుస్తూ కూర్చుంది. డాక్టర్ శివరావు, లాయర్ మూర్తి కూడా అక్కడే ఉన్నారు. ఎస్టేట్ జనం సగానికి పైగా అక్కడే ఉన్నారు. డాక్టర్ శివరావు తండ్రి పల్స్ పట్టుకుని చూస్తూ ఉన్నాడు. మనోహర్ అడుగు పెట్టగానే ఆ గదిలో అందరూ ఉలిక్కిపడి తలెత్తి చూశారు. ఆయా రంగమ్మ బాబు అంటూ వడివడిగా వచ్చి 2 చేతులు పట్టుకొని కన్నీరు కారుస్తూ నిలబడిపోయింది. ఆయా, నాన్నగారికి ఏమైంది? నాకెందుకు ఫోన్ చేయలేదు? నాన్నగారి ఆరోగ్యం బాగుండలేదని నాకెందుకు టెలిగ్రామ్ ఇవ్వలేదు? మనోహర్ ఆవేశంగా అరిచాడు. ఇప్పుడు అరవకండి బాబుగారు, నాన్నగారికి గుండె నొప్పి వచ్చింది. మీకు తెలియజేయవద్దన్నారు. మీకు పరీక్షలు జరుగుతున్నాయని, ఈ విషయం తెలిస్తే మీరు పరీక్షలు రాయకుండా వచ్చేస్తారని, 6 ఏళ్ళు చదువు ఒక్క పరీక్షలతో పోవడం ఎందుకు? నాకేం పర్వాలేదు. బాబుకు రాసి గాబరా పెట్టకండి అని నాన్నగారు మరీ చెప్పారు బాబు అంటూ బాధగా చెప్పింది. క్షమించండి, నాన్నగారి మాట కాదనేందుకు లేదని తెలుసు కదా బాబు మీకు. ఎస్టేట్ మేనేజర్ కంటతడి పెడుతూ అన్నాడు. నాన్నగారు ఎంత పని చేశారు, మీకన్నా నాకు ఈ పరీక్షలు ఎక్కువ అంటూ మనోహర్ విలవెల్లాడిపోయాడు. మరుక్షణంలోనే డాక్టర్ శివరాం పెదవి విరవడంతో ఆయా గొల్లు మనడం క్షణంలో జరిగిపోయింది. మనోహర్ స్పృహ కోల్పోయాడు. ఈ హఠాత్ పరిణామానికి ఆ రాత్రికి రాత్రే కొన్ని 100 టెలిగ్రాములు బంధువులకి, మిత్రులకి అందాయి. బిలబిలలాడుతూ తెల్లవారేసరికి కార్లలో అంతా దిగారు. జమీందార్ చంద్రమౌళీశ్వర్ ప్రసాద్ని బ్రహ్మాండమైన ఊరేగింపుతో ప్రేత భూమికి తీసుకువెళ్లారు. మనోహర్కి అన్ని ఐశ్వర్యాలున్న మమతానురాగాలకి, ప్రేమానుబంధాలకి నోచుకొని తన బ్రతుక్కి విషాదంగా నవ్వుకున్నాడు. ఆ పరిసరాలన్నీ శ్మశాన వాటికల్లా కనిపించసాగాయి మనోహర్కి. ఎవరు మాట్లాడుతున్నా, ఎవరు ఏది చెప్పబోతున్నా చిరాగ్గా ముఖం తిప్పేసుకున్నాడు. ఉలక్కుండా పలక్కుండా శిలా ప్రతిమలాగా నుంచోవడం చేస్తున్నాడు. బాబు మనో, పోయిన వాళ్ళ కోసం బాధపడుతూ కూర్చుంటే తిరిగి వస్తారా? పిచ్చి తండ్రి, నీ కర్తవ్యం ఏంటో ఇక ముందు ఆలోచించుకో నాయనా. నిజమే, తల్లి తండ్రి ఇద్దరూ కరువయ్యారు. పగవాడికి కూడా వద్దు ఈ కష్టం. కానీ
మన చేతుల్లో ఏమీ లేదు బాబు, అంతా మన గీతలో ఉంది. ఏ క్షణాన ఏమీ జరుగుతుందో ఎట్లా ఊహించగలం? అంతా విధి నిర్ణయం. పెంతల్లి సరస్వతీదేవి మనోహర్ని ఓదార్చసాగింది. బాబు, ఒంటరిగా ఉంటే దిగులు ఎక్కువైపోతుంది. హేమనీలను చేసుకుంటే ఇద్దరు ఇంట చిలక గోరింకల్లాగా ఉండొచ్చు. మీ అమ్మా నాన్నల ఆత్మ కూడా శాంతిస్తుంది నాయన. నా మాట విను. పెద్ద మేనత్త దుర్గ బ్రతిమలాడుతున్నది తన కూతురు హేమమాలిని కట్టబెట్టాలనే ఉద్దేశంతో. బాబు, హేమమాలిని చేసుకోవడం ఇష్టం లేకపోతే పోనీలే బాబు, బాధపడకు. బంగారం లాంటి సంబంధాలు కోటి వస్తాయి. తన కూతురు సుమలతని చేసుకోమని అడిగే ధైర్యం లేక ఆ విధంగా చెప్పాడు చిన్నమామయ్య. బాబు, పెళ్ళికి తొందర ఏమొచ్చింది? కొంత మనశ్శాంతి చిక్కాక చూసుకోవచ్చు. రేపటి నుంచి ఒంటరి వాడివి ఎలా ఉంటావు ఈ లంకంతో కొంపలో? తన మనిషి అంటూ ఒకళ్ళు దగ్గర లేకపోతే ఈ దాసదాసీలు కనిపెట్టుకొని చేస్తారా? జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చి లేవలేకపోయినా, కష్టం మనిషి తోడు లేకపోతే జీవితాలు పుచ్చుకుని చేతికి చిక్కింది మింగబెట్టడం తప్ప పనివాళ్ళని నమ్ముకొని బ్రతకలేం బాబు. మొగుడు చచ్చిన కూతురుతో, 6 పిల్లలతో, ఉద్యోగం సద్యోగం లేని మొగుడుతో, తినడానికి తిండి, కట్టుకోవడానికి గుడ్డ లేక అవస్థపడుతున్న దూరపు బంధువు ఒక ఆమె అడుగుతున్నది. జాలిపడి వాళ్ళని అక్కడ ఉండమంటారేమో మనోహర్ అనే ఆశతో. కర్మ పూర్తి అయ్యే లోపలే వాళ్ళ వాగ్ధోరణి అంతు లేకుండా సాగిపోయింది. ఎదుటివాడి బాధ ఎలా ఉన్నా ఎవడి స్వార్థం వాడు చూసుకుంటాడు ముందు అని అనిపించింది. మనోహర్ ఆవేశం పట్టలేక అందరికీ ఒకటే సమాధానం చెప్పాడు. నన్నేం విసిగించకండి. నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు. పుట్టించిన భగవంతుడే బ్రతకడం కూడా నేర్పిస్తాడు. నా గురించి మీ అందరికీ ఎలాంటి బాధలు దిగుళ్ళు అక్కర్లేదు. నా బాధ్యతలు ఏవో నాకు తెలుసు అంటూ విసురుగా వెళ్ళిపోయాడు. కత్తి వాటికి నెత్తురుచుక్క లేని ముఖాలతో అంతా 12వ రోజునే ప్రయాణమై వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయాక కొంత విశ్రాంతి లభించింది మనోహర్కి. తల్లి పేరుతో, తండ్రి పేరుతో అనాథ శరణాలయానికి వికలాంగుల సహాయార్థం కోసం అన్నీ ఉన్న ఆస్తిలో కొంత వ్రాసిచ్చాడు. మనోహర్కి కొంత ఆస్తి, కారు, 5 అంతస్తుల మేడ, కంటికి రెప్పల కన్నతల్లి కన్నా ఎక్కువగా చూసుకునే ఆయా రంగమ్మ మిగిలారు. మిత్రులు కొందరు ప్రోత్సహిస్తూ చెప్పారు ప్రాక్టీస్ పెట్టమని. హాస్పిటల్ బిల్డింగ్ తండ్రి పేరు కట్టించాడు. కానీ అందులో తన ఆప్తమిత్రుడు సహపాఠి అయిన డాక్టర్ వినోద్ని ఉంచాడు. గుబులు మళ్ళినప్పుడే హాస్పిటల్కి వెళ్ళి చూసి వచ్చేవాడు. మనోహర్ ఒంటరివాడు, ఆస్తిపరుడు అన్నీ తెలుసుకున్నారు. శ్రీరామ్ కన్ను మనోహర్ మీద పడింది. తన తండ్రి పర్వతాలు జమీందారు గారికి సన్నిహితుడే. తన తండ్రి స్నేహితుడు చనిపోవడం తనకి చాలా బాధాకరంగా ఉంటుందని పరిచయం చేసుకున్నాడు శ్రీరామ్ మనోహర్తో. ఆ పరిచయమే దినదినాభివృద్ధి చెందింది. ఆ పరిచయమే మనోహర్ని డ్రీమ్ ల్యాండ్ హోటల్కి దారి తీయించింది. ఫలితంగా మధువుకి మగువకి దాసుడైనాడు. జుమీలియాని మనోహర్కి పరిచయం చేశాడు శ్రీరామ్. తండ్రి పోయిన దిగులతో కుమిలిపోతున్న మనోహర్కి జుమేలియా స్నేహం కొంత మనశ్శాంతినిచ్చింది. ఫలితంగా జుమేలియా అందించే మధువుకి, జుమేలియా కళ్ళల్లోని మత్తుకి చిత్తైపోయాడు మనోహర్. మొదట్లో వారానికి 2 సార్లు మాత్రమే హోటల్ డ్రీమ్లాండ్కి వచ్చేవాడు. ఇప్పుడు రోజు రావడం ప్రారంభించాడు. అది జుమేలియా గొప్పతనం కావచ్చు. జుమేలియా అందం కళ్ళని చెదరగొడుతున్న, ఆమెను చూడగానే మనసు స్వాధీనం తప్పుతున్న, ఆమెను ప్రతి రాత్రి తన సొంతం చేసుకుంటున్నా ఇంకా ఏదో అసంతృప్తి. అది ఒక కలలాగే అనిపిస్తుంది. కానీ మరపురాని మధురమైన సంఘటనలుగా తృప్తి కలిగించలేకపోతోంది మనోహర్కి. కానీ మనశ్శాంతులు కోల్పోయిన తనకి అక్కడే కొంత ప్రశాంతత లభించింది అని సరిపెట్టుకునేవాడు. మనోహర్ ఆలోచనలో ఉండగానే వేగంగా పోతున్న కారు కీచుమంటూ ఆగిపోయింది సడన్గా. మనసులో తూరీగల్లా రొదబడుతున్న ఆలోచనలతో సతమతం అయిపోతున్న మనోహర్ ఉలిక్కిపడి కారు ఆగిపోవడంతో, బాబు, ఇంజన్ ఏదో ట్రబుల్ ఇచ్చినట్టుంది, కారు చెడిపోయింది, 1 గంట సేపు రిపేర్ చేయాల్సి ఉంటుంది అంటూ సణుగుతూ చెప్పాడు డ్రైవర్. సరే, త్వరగా ఇంజన్ పని ఏదో చూడు, 1 గంట కావస్తోంది అంటూ విసుక్కున్నాడు మనోహర్. అది కాదు సార్, కరెంటు పోయింది, వాన వస్తోంది, ఇప్పుడు రిపేర్ చేయడం సాధ్యం కాదు సార్, డ్రైవర్ భయపడుతూ చెప్పాడు. మనోహర్ అప్రయత్నంగా బయటికి తొంగిచూశాడు. నిజమే, కరెంట్ లేదు. వాతావరణం ప్రశాంతతను కోల్పోయింది. అంతులేని ఆలోచనలలో మునిగి ఉన్న తనకేమీ తెలియదు. ఈ అర్ధరాత్రి ఆ కారులో, ఈ నిర్జీవ ప్రదేశంలో తెల్లవారేదాకా ఎట్లా గడపడం?
ఇక్కడి నుండి నడిచిపోవాలంటే వర్షం ఒకటి. ఏం చేయడానికి పాలుపోక అవస్థపడుతున్న మనోహర్ని చూస్తూ డ్రైవర్ జాలిపడ్డాడు. సార్, ఈ అర్ధరాత్రి సమయంలో ఇక్కడే కారాపి ఉండడం ఎవరైనా చూస్తే బాగుండదు. పోలీసులు చూస్తే ప్రమాదం. డ్రైవర్ భయంగా అన్నాడు. నా కారు నాది, నా ఇష్టం వచ్చిన చోట ఆపుకుంటాను. నన్నెవరు అడిగేది? మనోహర్ కోపంగా అన్నాడు. అది కాదు సార్, మనల్ని అండం కాదు. చేతులు నలుపుకుంటూ డ్రైవర్ కళ్ళతోనే చూపించాడు. మనోహర్ డ్రైవర్ చూపులను అనుసరించి చూసి ఉలిక్కిపడ్డాడు. తన పక్కనున్న బ్రాందీ బాటిల్స్ చూసి. అతిగా తాగి కారు నడుపుతున్నారని, ఆ కారు ఏ చెట్టుకో పెట్టారని అనేక ప్రచారాలు చేస్తారు సార్. నిజమే, ఎంత అవమానం. తెల్లారేసరికి అందరికీ తెలిసిపోతుంది తను అక్కడ తాగి ఉన్నాడని. జమీందారు కొడుకు అని చెప్పుకుంటారు. ఎంతవరకు అందరూ ఎంతో గౌరవిస్తున్నారు. తను హోటల్ డ్రీమ్ల్యాండ్కి వెళ్తున్నట్లు, జుమేలియా స్నేహం ఉన్నట్టు ఆ హోటల్ వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి ఇంకా ఎక్కడా తెలియదు. కాస్త పరువు ఈ క్షణంలోనే పోయేటట్టుంది ఈ కారు గొడవతో. ఏం చేయడమా అని ఒక్క క్షణం ఆలోచించాడు మనోహర్. వర్షం అప్పట్లో తగ్గే సూచనలేమీ కనిపించలేదు. చూపుడు వేల పెదవులు కానించుకొని ఆలోచిస్తూ కూర్చున్నాడు మనోహర్. సార్, అదిగో అటు చూడండి, దూరంగా మిణుకు అంటున్న దీపకాంతి ఏదో కనిపిస్తోంది. అక్కడ ఇళ్ళు ఏవో ఉన్నట్టున్నాయి. నేను క్షణంలో వెళ్ళి అటు చూసి వస్తాను. అక్కడ ఇల్లుంటే తెల్లారేదాకా ఎవరి పంచనోనైనా నిలబడి తెల్లవారుతూనే బయలుదేరవచ్చు. వర్షం తగ్గాక ఏమంటారు? డ్రైవర్ చిన్నగా అన్నాడు. ఇంకా బంగళా చేరాలంటే మైలున్నర దూరం ఉంది. ఈ వర్షంలో తడుస్తూ నడిచి వెళ్ళడం కష్టం. ఆ కారులో తెల్లారేదాకా కూర్చుంటే ఎవరైనా చూస్తే బాగుండదు. మనోహర్ సరే అనక తప్పలేదు. డ్రైవర్ మరుక్షణంలో చకచకా నడుచుకుంటూ వెళ్ళాడు. సిగరెట్ తీసి వెలిగించాడు మనోహర్. మళ్ళీ ఆలోచనలో పడిపోయాడు. 5 నిమిషాలకి డ్రైవర్ పరుగు తీస్తూ వచ్చాడు. పక్కన మరో వ్యక్తి కూడా రావడం ఆశ్చర్యం కలిగించింది మనోహర్కి. మను, ఇదేమిటో ఇక్కడ బైఠాయించావు? మత్తులో ఉన్నావా? సరిగ్గా ఉన్నావా? హాస్యం ఆడుతూ వచ్చాడు ఆ వ్యక్తి. ఆ గొంతు వినగానే గుర్తుపట్టేశాడు. తనతో హోటల్ డ్రీమ్ల్యాండ్లో ప్లేయింగ్ కార్డ్స్ ఆడే మిత్రుడు రాజు. మంచివాడు, స్నేహితులంటే ప్రాణమిస్తాడు. తనకి ఒక విధంగా శ్రీరామ్ కంటే కూడా ఆత్మీయుడు. తను రావడం సంతోష ఆశ్చర్యాలతో ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు మనోహర్. నోట మాట రాలేదు ఒక క్షణం. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? నేనే నోయ్, రాజును. దిగు, మా ఇంటికి వెళ్దాం. తెల్లారాక వెళ్ళిపోవచ్చు, చెయ్యి అందించాడు రాజు. అది సరే, కానీ నువ్వెట్లా కనిపించావు మా డ్రైవర్కి ఇంత అర్ధరాత్రి వేళ? ఆశ్చర్యంగా అడిగాడు మనోహర్. మా ఇల్లు ఈ ప్రాంతంలోనే ఉంది, నీకు సరిగా తెలియదు కదా. వాన మోతకి నిద్ర పట్టక బయటకు వచ్చాను. మీ డ్రైవర్ వాకిల్ ముందు తిరుగుతుంటే ఎవరు కావాలి అని అడిగాను. నన్ను హోటల్లో అడపా చూసిన మీ డ్రైవర్ నన్ను గుర్తుపట్టి జరిగిందంతా చెప్పాడు. గడగడ రాజు చెప్పేస్తుంటే డ్రైవర్ మౌనంగా వింటూ నిలబడ్డాడు. మనోహర్ దిగి రాజును అనుసరించాడు. ఖాళీ అయిన బ్రాందీ బాటిల్స్ రెండింటిని కారు డిక్కీలో పడేసి కార్ బ్యాక్ సీట్లో పడుకున్నాడు డ్రైవర్. అతను పడుకోగానే నిద్ర ముంచుకొచ్చింది. అది పెంకుటిల్లు. ఓ భాగంలో రాజు ఉంటున్నాడు, పక్క భాగంలో వేరొకళ్ళు ఉంటున్నారు. రాజు ఒక ప్రైవేట్ కంపెనీలో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. తల్లిదండ్రులను వదిలి వచ్చి ఒంటరిగా ఉంటున్నాడు. తల్లిదండ్రులకి 4వ సంతానం రాజు కావడంతో అతను స్వేచ్ఛగా బ్రతికేందుకు అవకాశం కలిగింది. అంత పెద్ద ఇంట్లో ఒంటరిగా ఉంటున్న రాజును చూసి జాలిపడ్డాడు మనోహర్. తన పరిస్థితి మరిచి రాజు మనోహర్ రాకతో అక్కడ మంచం మీద ఆదమర్చి నిద్రపోతున్న ఒక 16 ఏళ్ల పిల్ల గబుక్కున లేచి అదిరిపడింది. పరీక్షలు అయిపోయినాయి, సెలవులు ఇచ్చారట. 4 రోజులు ఇక్కడ ఉండిపోదామని వచ్చిందోయ్. ఇది నా 2వ చెల్లెలు కవిత అని చెప్పాడు ఆ అమ్మాయిని చూపిస్తూ రాజు. ఇతను నా స్నేహితుడు మనోహర్, నీకు మరొక అన్నయ్య అంటూ కవితకి పరిచయం చేశాడు రాజు. రండి అన్నయ్య, కూర్చోండి అంటూ ఆహ్వానించి మరుక్షణంలోనే పక్క గదిలోకి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. అన్నయ్య అన్నయ్య, ఆ పిలుపులో ఎంత తీయదనం, ఎంత ఆప్యాయత ఉన్నాయి అనుకున్నాడు మనోహర్ పదే. పడుకోవడానికి ఒక మంచం కిటికీ దగ్గర వేసి ఉంది. ఇదిగో అన్నయ్య దుప్పటి అంటూ తెచ్చిచ్చింది కవిత. అబ్బే వద్దమ్మా, తెల్లవారడానికి టైం అట్టే లేదు, వెళ్ళిపోతాను ఇంకో గంటలో. నీవు పోయి పడుకోమ్మా అన్నాడు మనోహర్. అదేంటి ఇప్పుడే వెళ్ళిపోతావా అన్నయ్య? గాబరాగా అడిగింది కవిత. వెళ్ళినా మళ్ళీ వస్తాలే, నేను చూశాను కదా. నీ ఇలాంటి చెల్లెలు దొరికాక మళ్ళీ రాకుండా ఉండడం అసంభవం. నా అనేవాళ్ళు లేక, తోబుట్టు లేక అల్లమట్టించిపోతున్న నాకు చెల్లెల్ని సంపాదించి పెట్టేవరా రాజు. నీ మేలు మరవలేను. కవిత నీ చెల్లెలు కాదు, నా చెల్లెలు కూడా.
మనోహర్ ఉద్వేగంగా అన్నాడు. మనోహర్ పరిస్థితికి జాలేసింది రాజుకి. గంపెడంత సంతానం ఉన్న తన ఇంట్లో ఆప్యాయతలు ప్రేమలు చోటెక్కడ ఒంటరిగా ఉన్నవాడిగా తెలుస్తుంది ఈ ప్రేమ ఆప్యాయతలు అనుకున్నాడు రాజు. రాజు ఒక మంచం మీద పడుకున్నాడు. మనోహర్ మరో మంచం ఇచ్చింది. కవిత అక్కడే ఒక తుంగచాప పరుచుకొని పడుకోవడం చూసి జాలేసింది మనోహర్కి. ఇంట్లో ఉన్న సామాన్లు బట్టి వాళ్ళున్న తీరు బట్టి ఓ రకంగా బీద కుటుంబమే అనిపించింది. రాజుకి తనకి జీతంలో సగం పైగా హోమ్ డ్రీమ్ల్యాండ్ విలాసాలకి ఖర్చు చేస్తాడు. ఇంట్లో ఎన్ని బాధ్యతలున్నా బరువులు బాధలున్నా తనకేమీ పట్టనట్టు కొదవలేనట్టు ప్రవర్తించడం కొందరికి అలవాటు. కొందరు ప్రపంచమంతా తమ చేతి కిందే ఉన్నట్టు దేశాన్నంతా తామే ఉద్ధరిస్తున్నట్టు మాటల్లో ప్రవర్తనలో వ్యక్తం చేస్తారు. మరో రకం ఉన్నారు. లేని బాధలు 10 మందికి చెప్పుకొని ఎదుటివారి సానుభూతి సహాయాల కోసం ఎదురుచూస్తారు. ఇందులో మొదటి రకానికి చెందినవాడే రాజు అనుకున్నాడు మనోహర్. పడుకున్న గంటన్నర సేపు కూడా నిద్రపట్టక ఆలోచనలతో గడిపాడు ఆ రాత్రంతా మనోహర్. తెల్లవారుతూనే రాజుకి కృతజ్ఞతలు చెప్పుకొని కవితతో వస్తానంటూ చెప్పి వెళ్ళాడు. మనోహర్ ఆ రాత్రి కారు ఆగిపోయిన చోటుకొచ్చాడు. అక్కడ మరొక టాక్సీతో తన కోసం వెయిట్ చేస్తున్నాడు డ్రైవర్. అతను కనిపించాడు. సార్, మన కార్ రిపేర్ అవ్వడానికి ఇంకా అరగంట పైగా పట్టొచ్చు. మీరు ఈ టాక్సీలో వెళ్ళండి, నేను తర్వాత కార్ తీసుకొస్తా అని చెప్పాడు. మనోహర్ ఎక్కగానే టాక్సీ కదిలిపోయింది. రాజుని కవితని తలుచుకుంటూ ఇల్లు చేరుకున్నాడు. ఆయా రంగమ్మ తన కోసం ఎదురుచూస్తూ రాత్రంతా ఉండిపోయింది. అప్పుడు గోడకు ఆనుకొని కూర్చుని కునికిపాట్లు పడుతోంది. అప్రయత్నంగా నాలిక ఖర్చుకున్నాడు మనోహర్. రాత్రంతా తాను రాకపోవడంతో ఎంత గాబరాపడి ఉంటుందో. మనోహర్ రాకతో అలికిడై కళ్ళు తెరిచి చూసిన ఆయా గబగబా లేచొచ్చింది. రాత్రంతా ఎక్కడున్నావు బాబు, ఎంత గాబరా పడిపోయానో, ఎక్కడుండిపోయావు కళ్ళొత్తుకుంటూ చెప్పింది ఆయా. స్నేహితుడు పెళ్ళికి వెళ్ళి వస్తుంటే మధ్యలో కారు చెడిపోయింది, ఆగిపోయాను ఆయా. గాబరా ఎందుకు, నేనేమన్నా పసిపిల్ల అన్నా? మనోహర్ రాని చిరునవ్వు బలవంతంగా పెదవుల మీదకు తెచ్చుకొని అన్నా. ఏమో బాబు, నాకేం తెలుసు, నా గాబరా నాది, ఆయా తేలికపడ్డ మనసుతో అంది. భర్తను కోల్పోయి బిడ్డలు కూడా లేని ఆయా మనోహర్ పుట్టకముందే ఆ ఇంటికి ఆయాగా ప్రవేశించింది. కాత్యాయని దేవికి మనోహర్ పుట్టాక బిడ్డలు లేని లోటు మనోహర్ ద్వారా తీర్చుకుంది ఆ ఆయా. కన్న తల్లిని మించిన ప్రేమించే లాలించే ఆయా మనోహర్ని ఆనాటి నుండి ఈనాటి వరకు కనిపెట్టుకుని ఉంది. మనోహర్ పెళ్లి చేసుకోవాలని, పండంటి బిడ్డల్ని కనాలని, 100 ఏళ్ళు సుఖంగా ఉండాలని ఎప్పుడు భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది. ఎప్పుడైనా నవ్వుతూ పెళ్లిమాత ఎత్తితే మనోహర్ ముఖం ముడుచుకుపోయేది. తల్లిదండ్రులు పోయిన దిగులు ఇంకా తీరకముందే ఏదో నిరాశ నిస్పృహలు అతన్ని వెంటాడుతున్నట్టే తోచేది. ఆయో మరో మాట అనలేక ఊరుకునేది దిగులుగా. టైం 5 కావస్తోంది. మనోహర్ రాక ఆలస్యాన్ని భరించలేక మాటి మాటికి టైం చూసుకుంటోంది. డ్రీమ్ల్యాండ్ హోటల్ 3వ అంతస్తులో ఉన్న వీధిలోకి దృష్టి సారిస్తూ మనోహర్ రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంది అందాల జుమేలియా. మనోహర్ని చూసిన మొదటి క్షణం నుంచి తనకి తెలియకుండానే ప్రేమిస్తోంది. కారణం మనోహర్ అందం కావచ్చు, అతనికి ఐశ్వర్యం కూడా ఉంది. అంతకన్నా ఏం కావాలి అని అనుకుంది జుమేలియా. ఒకరోజు అతని రాక ఆలస్యమైతే భరించలేక రాగానే కొంచెంసేపు అలక నటించి అతని చేత బ్రతిమలాడించుకోవాలనే సరదా పుడుతుంది. మనోహర్ ఆలస్యంగా వస్తే తనకో అదో సరదా, ఎదురు చూడడంలో కూడా ఒక ఆనందం ఉంది అని అనుకుంటుంది. తను అలక నటిస్తే మనోహర్ తనకేమీ పట్టనట్టు కూర్చుని ఏ మ్యాగజైనో తిరగేస్తునో ట్రాన్సిస్టర్ పెట్టుకుని వింటూనే కూర్చునేవాడు. అంతే. ఏ రకంగానో ఈ మనిషి వంగగళ్ళడు అని అనుకునేది. కొత్త కదా అని సరిపెట్టుకునేది. తనే ముందుగా పలకరించేది. ఎంతకాలం ఒక డాన్సర్గా బ్రతికింది. అడ్డమైన వాళ్లతో తిరగాల్సి వచ్చింది. డ్రీమ్ల్యాండ్ హోటల్ మేనేజర్ నెలకు 1000 రూపాయలు ఇచ్చే ఒప్పందం మీద తనని తీసుకొచ్చాడు. కేవలం తనని డాన్సర్గా కాక కాల్ గర్ల్స్గా ఉపయోగించుకుంటున్నాడు. డబ్బు కోసం రాను రాను ఈ జీవితం అంటే వెగటు పుడుతోంది. తృప్తికరమైన జీవితం, గౌరవ అభిమానాలు పొందగలిగే జీవితం తను ఇంకా ఈ జన్మలో అనుభవించలేదేమో అని నిరాశ కలిగేది. మనోహర్ పరిచయంతో ఏవో ఆశలు మొలకెత్తాయి. మనోహర్ని ప్రేమించింది. డబ్బు పడేస్తే సుఖం దొరుకుతుంది అనుకునే తత్వం కాదు అతనిది అని గ్రహించింది. స్నేహితుల ప్రబోధంతో మనశ్శాంతి కరువై
ఈ ఊబిలో దిగాడు అని తెలుసుకుంది ఆమె. రాజు రాజు బయట నుండి 2-3 కేకలు వేసినా ఎవ్వరు లోపల నుంచి రాకపోవడం మనోహర్కి నిరాశ కలిగించింది. తాను పోవాలంటే కొంచెం భయం అనిపించింది, కానీ తను కవితను చూడకుండా వెళ్ళలేడు. లోపలికి వెళ్ళాడు చిన్నగా. కవిత మంచం మీద గొంతు వరకు దుప్పటి కప్పుకొని పడుకునుంది. రాజు ఇంట్లో లేనట్టే ఉంది. కవిత చిన్నగా పిలిచాడు 2-3 సార్లు. ఓ నీవా అన్నయ్య, రా కూర్చో అంటూ గాబరాగా లేవలేక కూర్చుండిపోయింది. ఏంటమ్మా పడుకునే ఉన్నావు? పొద్దున్నుంచి జ్వరం అన్నయ్య, తలనొప్పిగా కూడా ఉంది, తల వంచుకొని చిన్నగా చెప్పింది. అయ్యో జ్వరమా? అప్రయత్నంగా నుదురు తాకి చూసి గాబరాగా అడిగాడు మనోహర్. కవిత ఒళ్ళు జ్వరంతో మాడిపోతోంది వేడిగా. అదేంటన్నయ్య, ఏమాత్రం జ్వరానికే గాబరా పడిపోతే ఎలాగా? అదే తగ్గిపోతుంది. చిరునవ్వుతో తేలిగ్గా అనేసింది. ఎంత మంచి చెల్లెల్ని జ్వరంతో ఒంటరిగా వదిలే రాజు బయట ఎలా తిరగగలుగుతున్నాడు అని అనిపించింది. రాజు మీద కోపం కూడా వచ్చింది. పాపం జ్వరంతో పడుకున్న కవితకి కాఫీ ఇచ్చే దిక్కు కూడా లేదు కదా అని అనుకున్నాడు బాధగా. తను వస్తూ కవిత కోసం తెచ్చిన పూలు, పళ్ళు, మిఠాయిలు అక్కడే ఉన్న ఒక స్టూల్ మీద పెట్టాడు. అదేంట అన్నయ్య, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? కవిత మందలింపుకు నవ్వుతూ అన్నాడు. చెల్లెలకి అన్న ఇచ్చుకోవడంలో తప్పేం లేదమ్మా. నిరాశ నిస్పృహల మధ్య తోబుట్టువులు లేని కొరతతో అలమటిస్తున్న నాకు నీవు కొంత మనశ్శాంతిని ఇచ్చావమ్మా. అన్నయ్య నేను నీ పిలిపే చాలమ్మా, నీవే నా తోబుట్టువుగా అనిపిస్తోందమ్మా. మనోహర్ మాటల్లోని ఆవేదన, కళ్ళల్లో సుడులు తిరుగుతున్న ప్రేమాభిమానాలు చూసి కవిత మనసు చలించిపోయింది. కూర్చో అన్నయ్య, క్షణంలో కాఫీ పట్టుకొస్తాను అని లేవబోయింది కవిత. గబుక్కున చేయి పట్టి ఆపాడు మనోహర్. వద్దమ్మా లేవకు, అసలే జ్వరం, నీవు పడుకో, నేను త్వరగా ఇంటికెళ్ళి డ్రైవర్ చేత నీకు బ్రెడ్ కాఫీ పంపిస్తాను, నీవు శ్రమ పడొద్దు. అయ్యో పిచ్చన్నయ్య, ఈ కాస్త జ్వరానికైనా అట్లా భయపడి కూర్చుంటే ఎట్లా? రాజు అనే రాత్రి కూడా రాలేదు ఇంటికి, ఈ పూట వస్తాడేమో, తిండి తిప్పలు చూడొద్దు, పడుకుంటే ఎట్లా? కవిత ఓర్పుకి నిబ్బరానికి ముచ్చటేసింది మనోహర్కి. వద్దమ్మా, నా మాట వినమ్మా, నీవు లేవకు, జ్వరం ఎక్కువైతే కష్టం అంటూ మళ్ళీ చేయి పట్టుకొని ఆపేశాడు. ఏంటన్నయ్య నీ పిచ్చి, మరీ అంత ప్రేమ అయితే ఎలా? భరించడం కష్టం నవ్వుతూ అన్నది. మనోహర్ కూడా పక్కపక్క నవ్వేశాడు హాయిగా. అంతలో రాజు రానే వచ్చాడు. అబ్బో, అన్నా చెల్లెళ్ళిద్దరూ తెగ నవ్వేస్తున్నారు, ఏమిటో అంత విశేషం అంటూ నవ్వుతూనే అడిగాడు. మనోహర్ సంగతి చెప్పి నవ్వింది కవిత. నీకు జ్వరమా? ఎప్పటి నుంచి? రాజు అడుగుతున్న తీరుకి మనోహర్కి ఒళ్ళు మండిపోయింది. ఇల్లు వాకిలి పట్టకుండా తిరిగేవాడికి ఎప్పుడని తెలుస్తుందిరా? చిరు కోపంతో మనోహర్ అన్న మాటలకి రాజు పక్కపక్క నవ్వేశాడు. కవిత మొహం దించుకుంది బాధగా. రాజు, నేను వచ్చే వరకు చెల్లాయిని చూస్తూ ఉండు, క్షణంలో వచ్చేస్తానంటూ మనోహర్ గబగబా బయటికి వెళ్ళిపోయాడు. మరుక్షణంలోనే కార్ స్టార్ట్ అయి వెళ్ళిపోయిన శబ్దమైంది. మనోహర్ వెళ్ళగానే రాజు గబగబా స్నానం ముగించుకొని కాఫీ పెట్టుకు తాగి క్రితం రోజు చాకలి తెచ్చిన ఇస్త్రీ ప్యాంటు స్లాక్ వేసుకుని ట్రిమ్గా ముస్తాబై వెళ్ళబోతున్నాడు. కవిత, విశ్రాంతి తీసుకో, పనేం చేయకు, నేను రాత్రికి వచ్చేటప్పుడు మందులు రొట్టెలు తెస్తానే, జాగ్రత్తగా ఉండు అంటూ జోళ్ళు వేసుకొని వెళ్ళిపోయాడు రాజు. కవిత మళ్ళీ పడుకోబోతుండగా మనోహర్ వచ్చాడు. మందులు రొట్టెలు ఫ్లాస్క్లో కాఫీ పట్టించుకొని డ్రైవర్ చేత అన్నీ లోపల పెట్టించాడు. ఏంటన్నయ్యా ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు నీ చాదస్తంగానే ఊరుకోమ్మా, నీకేం తెలియదు, అసలే జ్వరంతో ఉన్నావు, మాట్లాడకుండా పడుకో. మనోహర్ మందలింపుతో కవితకి నవ్వొచ్చింది. మనోహర్ దగ్గరుండి మందులిచ్చి ఇంజెక్షన్ చేశాడు. మనోహర్ తన ఎడల చూపుతున్న ప్రేమాభిమానాలకు సంతోషంతో కళ్ళు చెమర్చాయి కవితకు. ఆ పూటంతా ఉండి రొట్టె తినిపించి మందులిచ్చి ఎన్నో జాగ్రత్తల్ని చెప్పి వెళ్ళిపోయాడు మనోహర్. పాపం, కన్న తల్లి తండ్రిని కోల్పోయి ఎన్ని ఐశ్వర్యాలు ఉన్నా సుఖం శాంతికి దూరమై ఒంటరిగా బ్రతుకుతున్న అతనికి తను కనిపించేసరికి సంతోషంతో పొంగిపోతున్నాడు అని అనుకుంది. అటువంటి అన్నయ్య దొరకడం తన అదృష్టం అని అనుకుంది కవిత. ఇల్లు చేరుకున్నాక మనోహర్కి ఫోన్ కాల్ వచ్చింది. గబగబా పోయి ఫోన్ అందుకున్నాడు. క్షణంలో మనోహర్ రంగులు మారాయి ముఖంలో. ఫోన్లో అవతల నుండి జుమేలియా ఏమేమో చెప్తోంది.
ఆల్ రైట్, ఈరోజు తప్పకుండా వస్తాను, వెయిట్ ఫర్ మీ అంటూ ఫోన్ పెట్టేశాడు. హోటల్ డ్రీమ్ ల్యాండ్ చేరుకునేసరికి సాయంత్రం 5 అయింది. మనోహర్ రాక గమనించి పరుగున వచ్చి మనోహర్ చెయ్యి అందుకొని ఆప్యాయంగా నొక్కింది. తన రాకతో ఆమె కళ్ళలోని సంతోషం చూసి మనోహర్ ఆశ్చర్యపోయాడు. మనోజియ, నీవు రాకపోతే నేనేమైపోతున్నాను అనుకుని దిగులు పడిపోతున్నాను తెలుసా. రాత్రంతా కూడా నీకోసం ఎదురు చూస్తూ గడిపాను. నాకన్నా అందమైన మరో ఆడది నీ దృష్టిలో పడలేదు కదా. జుమేలియా మాటలకి నవ్వుకున్నాడు మనోహర్. మనశ్శాంతి కోసం, కాలక్షేపం కోసం ఆమెతో స్నేహం చేశాడు, అంతేగాని ఆమెను తను ప్రేమించడం లేదు. కానీ ఆమె మాటలు, ప్రవర్తన వింతగా ఉన్నాయి. మనోహర్ ఆలోచిస్తూ టేబుల్ మీద ఉన్న బ్రాందీ బాటిల్ ఓపెన్ చేశాడు. మనోహర్ తాగుతుంటే తను కూడా ఒక గ్లాసులో ఉంపుకొని తాగింది జుమేలియా. మత్తుగా ఉన్న మనోహర్ కళ్ళలోకి చూసి తియ్యగా నవ్వింది. మనోహర్ ఏమేమో మాట్లాడుతున్నాడు. జుమేలియా అతని మాటలు వింటూ నవ్వుతూ కూర్చుంది. మనోహర్ ముఖంలోకి చూస్తూ సర్వ ప్రపంచాన్ని మర్చిపోయిన దానిలాగా కూర్చుండిపోయింది జుమేలియా. జుమే, కమాన్ క్వేక్, అవతల నుంచి శ్రీరామ్ పిలిచాడు. మనోహర్ చేతికి మరో గ్లాసు బ్రాందీ అందించి గబగబా శ్రీరామ్ దగ్గరకు వచ్చింది. జుమే, వజ్రాల వ్యాపారి వచ్చాడు. అతని దగ్గర క్యాష్ బాగా ఉంది. నీ ఆటతో అతని దగ్గర ఉన్న డబ్బుని మనసొంతం అయ్యేటట్టు చూడాలి, అవకాశం పోగొట్టుకోకూడదు అంటూ జుమేలియాని తొందర చేసి పంపి మనోహర్ పడుకున్న చోటికి వచ్చి అతని జేబులో ఉన్న పర్సు తీసుకున్నాడు. కాలింగ్ బెల్ కొట్టగానే హోటల్ బాయ్స్ 2 వచ్చారు. కళ్ళతో సైగ చేసి మనోహర్ని చూపించాడు. వాళ్ళిద్దరూ పూర్తిగా స్పృహలో లేని మనోహర్ని బలవంతంగా చేతుల మీదకి ఎత్తుకుని తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టారు. డ్రైవర్ యాక్సిలేటర్ బలంగా తొక్కాడు. కారు కదిలి వేగంగా వెళ్ళిపోయింది. అది శివాలయం. దాని దగ్గర ఒక మంచినీళ్ళ బావి. రోజు అందరూ మంచినీళ్ళకు వస్తుంటారు అక్కడికి. కవిత మంచినీళ్ళకు బయలుదేరింది. మంచినీళ్ళ కోసం ఆ బావికి వచ్చేపోయి ఆడవాళ్ళని చూస్తూ కూర్చోవడం అక్కడున్న కొందరు జల్సారాయిళ్ళకి అలవాటు. చూస్తూ కూర్చుంటే పర్వాలేదు. నోటి పొగరుతో ఏదో ఒకటి వాగడం, వాళ్ళ చేత 10 మాటలు అనిపించుకోవడం వాళ్ళకి సరదా అయిపోయింది. కవితను చూస్తూ కళ్ళు ఎగరేశాడు ఒకడు. మరొకడు ఏళ్లపాట ప్రారంభించాడు. కవిత తనకేమీ పట్టనట్టు నీళ్లు తోడుకోవడం ప్రారంభించింది. అప్పటికే పొద్దు వాలుతోంది. ఒక్కొక్కరు ఇళ్లకు హడావిడిగా బయలుదేరుతున్నారు. ఆ జల్సా రాయిళ్లలో సుబ్బారాయుడు ఒకడు. చదువు సంధ్య పూర్తిగా వంటబట్టకపోయినా వేషాలకేం లోట్లేదు. ఇస్త్రీ బట్టలు, కారాకిళ్ళి, నోట్లో ఎప్పుడు సిగరెట్ల నల్ల కళ్ళద్దాలు, ఇది అతని వేషం. ఎక్కడైనా చక్కని ఆడది కనిపిస్తే తిట్టేదాకానో లొంగేదాకానో దాని వెంట పడ్డం అలవాటు సుబ్బారాయుడు బృందానికి. సుబ్బారాయుడు కళ్ళు కవిత మీద పడ్డాయి. ఎన్నాళ్ల నుంచో కవితను పలకరించాలని తహతహలాడుతున్నాడు. కవితను చూశాక తక్కిన ఆడవాళ్ళని కన్నెత్తి చూడడమే మానేశాడు. కారణం కవిత అందమైన రూపం, కవితలోని చలాకితనం. ఆ రోజు ఎలాగైనా సరే కవితని పలకరించాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. కవిత నీళ్లలో బిందె నింపుకొని చిన్నగా అడుగులో అడుగు వేస్తూ ఆలోచిస్తూ బయలుదేరింది ఇంటికి. అంతకు 2 రోజుల క్రితమే జ్వరం తగ్గినా నీరసం ఇంకా పోలేదు అని అనుకుంది. మనోహర్ అన్నయ్య హఠాత్తుగా రావడం తగ్గించాడు. కారణం ఏమిటో, ఏ జ్వరమో రాలేదు కదా. తోబుట్టువులు లేని అతను తనని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో కదా. కవిత ఆలోచిస్తూ నడుస్తోంది. ఏయ్, ఇదిగో నీ పేరేంటో తెలుసుకోవచ్చా? సుబ్బారాయుడు గారపట్టిన తన పళ్ళని బయటపెట్టి వెకిలిగా నవ్వుతూ అడిగాడు. కవిత చటుక్కున తలెత్తి చూసి అదిరిపోయింది. సుబ్బారాయుడిని చూసి లేని ధైర్యం తెచ్చుకుని, ఏం, నా పేరుతో నీకేం పని అని అడిగింది. నిన్ను చూసిన క్షణం నుంచి నా మనసు నా దగ్గర ఉన్నట్టుగా లేదు. మనసేం, ఒళ్ళు కూడా దగ్గర ఉన్నట్టు లేదు. అవును, నిజం. నీకెట్లా తెలిసింది? అంటే నీవు కూడా నన్ను ప్రేమిస్తున్నావా? ఒళ్ళంతా చెమటలు పడుతుండగా సంతోషంగా ఉక్కిరి బిక్కిరి అవుతూ అడిగాడు. ప్రేమిస్తూనే ఉంటాను, కానీ నా జోలికి మాత్రం రాకు, తెలిసిందా? కవిత మాటలకి సుబ్బారాయుడు నీరు కారిపోయాడు. ఒరేయ్, ఆ పిల్ల అట్లా వినదురా, సుబ్బారాయుడు గ్రూప్లో ఒక అతను అన్నాడు. ఆ మాటతో కవిత భయపడి చుట్టూ చూసింది. తనకి సహాయంగా ఎవరూ లేరు ఆ క్షణంలో. అది గ్రహించి భయపడింది. ఏం పిల్ల, ఏం మాట్లాడవేంటి?
ఓరగా చూస్తూ అడిగాడు వాడు. కవితకి ఆ క్షణంలో ఏం చేయడానికి తోచలేదు. బిక్కమొహంతో నిలబడిపోయింది వాళ్ళని చూస్తూ. ఏవేవో ప్రశ్నలు వేస్తున్నారు వాళ్ళు. కవిత వాళ్ళ నుండి ఎలా తప్పించుకోవడమా అని ఆలోచిస్తోంది. ఒక పక్కన వాళ్ళు వేసే అడ్డదిడ్డమైన ప్రశ్నలకు చిరాకు పడుతూ మెరుపులా ఒక ఆలోచన తట్టింది. రాని నవ్వు పెదమెల్ల మీదకి తెచ్చుకుంటూ చిన్నగా అంది. రేపు ఇదే వేళకు వస్తానే ఇక్కడికి, అప్పుడు మాట్లాడుకుందాం. నేను ఇవాళ తొందరగా ఇంటికి వెళ్ళాలి. నేను వెళ్ళడం ఆలస్యం అయితే అన్నయ్య వస్తాడు నన్ను ఎత్తుక్కుంటూ. పోనీ ఒక్కడే వస్తాడా? అదేం కాదు, 10 మందిని వెంటేసుకొస్తాడు వెతుక్కుంటూ. కవిత నమ్మేలాగా చెప్పింది. ఆమె మాటలు నిజమేనని నమ్మినట్లు కనిపించారు వాళ్ళు. ఇదే వేళకి రేపు రాకపోయావో జాగ్రత్త. ఈ సుబ్బారాయుడు అంటే సామాన్యుడు కాదు. మీసం మెలేస్తూ టీవీ అంతా ప్రదర్శించాడు. అవును, నీ గొప్పతనం తెలుస్తూనే ఉంది కదా, రాకపోతే ఎట్లా? వస్తాను. తుర్రుమని పారిపోయింది అక్కడి నుంచి కవిత. ఆ రోజు కవిత రాజుకు అన్నం వడ్డిస్తుండగా కవిత చేతులు చూసి రాజు బాధపడ్డాడు. విరిగిన 2 రబ్బర్ గాజులు ఆ చేతుల్ని అంటి పెట్టుకొని ఉన్నాయి. కవిత మౌనంగా వడ్డిస్తుంది. అన్నయ్య చూడాలని తహతహపడుతూ వచ్చిన చెల్లెల్ని ఏం కావాలో ఆమెకి ఏదో కూడా తనకు కనుక్కోలేదు. పాపం కవిత కాబట్టి తనకు అనుగుణంగా నడుచుకుంటోంది. ఇంకో చెల్లెలైతే ఎంత సాధించేదో అనుకున్నాడు రాజు. ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్న అన్నయ్య దగ్గర ఏ లోటు లేకుండా హాయిగా ఉండొచ్చనే ఆశతో వచ్చిన చెల్లెల్ని తను ఏ సంతోషం లేకుండా చేస్తున్నాడు. కనీసం కవితకి కావాల్సినన్నా కొనిస్తే బాగుండును అని అనుకున్నాడు రాజు. భోజనాలు అయ్యాక ఒక 5 రూపాయల నోటు అందించాడు ఆమెకి. ఇదెందుకు అన్నయ్య అంది కవిత బిత్తరబోతూ. ఆడపిల్లలకి కాటుక బొట్టు ఎంత అందాన్ని ఇస్తాయో గాజులు పూలు అంతకు రెట్టింపు అందాన్ని ఇస్తాయమ్మా. నీ చేతులకి బొత్తిగా గాజులు లేవు, వేయించుకో గాజులు అంటూ బయటికి వెళ్ళిపోయాడు. అన్నయ్యకి ప్రేమ లేకపోలేదు, ఏమిటో ఏ పూట ఎట్లా ఉంటుందో అనే తెలుసుకోలేడు అని అనుకుంది కవిత. తన ఇంటికి 2 గజాల దూరంలో ఉంది ఒక అమ్మాయి. ఆ అమ్మాయితో స్నేహం 10 రోజుల క్రితమే అయింది. ఆ అమ్మాయి అంటే కవితకి ఎంతో ఇష్టం. ఆ రోజు అన్నగారు గాజులు వేయించుకోమని చెప్పిన వైనం ఆ స్నేహితురాలు శాంతికి చెప్పి తోడుగా తీసుకొని బయలుదేరింది. పెద్ద బజార్లో ఉన్న ఆ షాపు రకరకాల గాజులతో, షాప్ నిండా జనంతో ఎప్పుడూ సందడిగా ఉంటుంది. కవిత శాంతి కూడా ఆ షాప్లో పక్కగా నిలబడి గాజులు చూస్తున్నారు. షాప్ వారు కవిత శాంతిని చూస్తూనే అట్టపెట్టెలో ఉండే గాజులన్నీ తెచ్చి వాళ్ళ ముందు పెట్టారు. ఇద్దరు చూస్తూ నుంచున్నారు. గాజులన్నీ వెతగ్గా పసుపు రంగు గాజుల మీద బంగారు రంగు చుక్కలున్న గాజులు ఎంతో నచ్చాయి శాంతికి. కవిత చూడు, ఈ గాజులు ఎంత అందంగా ఉన్నాయో, నీ చేతులకి బాగుంటాయి అంటూ 10 గాజులు కవిత చేతికి అందించింది. కవితకు కూడా అవి బాగా నచ్చాయి. వాటినే ప్యాక్ చేయమని చెప్పి కవిత షాప్ వరండా దగ్గర నిలబడింది. ఇంకా మంచి గాజులు ఏమైనా దొరుకుతాయేమో అని అనుకుంటూ శాంతి చూస్తూ నిలబడింది. షాప్లో మాట్లాడుతూ కవిత అన్న పిలుపు విని ఉలిక్కిపడి చూసింది కవిత. ఆ షాపుకు 4 గజాల దూరంలో ఎవరిదో కారు ఆగి ఉంది. అందులోంచి ఎవరో చెయ్యి ఊపుతూ పిలుస్తున్నారు. కారులో కూర్చున్న ఆ వ్యక్తి ముఖానికి నల్ల కళ్ళద్దాలు ఉండడం చూసి ముఖం తిప్పేసుకుంది కవిత. సందేహం లేదు, సుబ్బారాయుడే అని అనుకుంది. గాబరాగా గుండెలు గబగబా కొట్టుకుంటుండగా ఏమీ అరగనట్టు తల తిప్పేసుకుంది. మళ్ళీ కవిత అన్న పిలుపుకి ఈసారి గుర్తుపట్టేసింది. అంతకుముందు గాబరాలో సరిగ్గా గమనించనందుకు తనని తానే తిట్టుకుంది. శాంతి అక్కడ ఉన్నదని కూడా మరిచి అన్నయ్య అంటూ పరుగు తీసింది. ఇందాకటి నుంచి పిలుస్తుంటే పలకమే. మీ ఇంటికి వెళ్ళబోతున్నాను. షాప్లో ఏం కొంటున్నావు? పద నేను కూడా వస్తాను అంటూ మనోహర్ కవితను అనుసరించి ఆ షాప్లోకి అడుగుపెట్టాడు. అప్పటికే చాలామంది గాజులు కొనుక్కొని వెళ్ళిపోయారు. 2-3 మాత్రమే షాప్లో మిగిలారు. మనోహర్ అక్కడున్న ఎవరిని గమనించకుండా అక్కడున్న గాజులు పెట్టెలు చూస్తూ నిలబడ్డాడు. తన ముందు టేబుల్ మీద కుప్పగా పడి ఉన్న బంగారపు రంగు చుక్కలున్న గాజులు మనోహర్ కళ్ళకు కూడా ఎంతో నచ్చాయి. ఆ గాజులని చేతిలోకి తీసుకొని చూడాలనిపించి ఆ గాజులను తీసుకోబోతుండగా అదే సమయంలో తను ఎన్నుకున్న అందమైన గాజులు ఎవరు అపహరించబోతున్నట్టు గబుక్కున ఆ గాజులు తీసుకోబోయింది శాంతి. ఆ గాజుల మీద మనోహర్ చేయి కూడా పడింది. శాంతి భయంతో చటుక్కున తలెత్తి చూసింది. మనోహర్ కూడా తననే చూడడం గమనించి తడబడింది. క్షణకాలం ఒకరిని ఒకరు చూసుకుంటూ నిలబడిపోయారు. శాంతి గబుక్కున తలదించుకుంది. అక్కడున్న 10 గాజులు తీసుకొని వెళ్ళబోయింది.
శాంతి కవిత చేయి పట్టి ఆపింది. శాంతి, ఈయనెవరో తెలుసా? మా అన్నయ్య మనోహర్, డాక్టర్. మనోహర్ని ఒక కంట చూస్తూనే గర్వంగా చెప్పింది శాంతికి పరిచయం చేస్తూ. ఈమె పేరు శాంతి, బిఏ చదివింది. మా పక్క ఇల్లు వీళ్ళది. శాంతిని మనోహర్కి పరిచయం చేసింది కవిత. నమస్తే అంది శాంతి. మనోహర్ కూడా నమస్కరించాడు. రండి, మా కారులో వెళ్దాం. ఎటు? కవిత ఇంటికి వస్తున్నారుగా అన్నాడు మనోహర్ శాంతినే చూస్తూ. మరోలా అనుకోకండే, ఇక్కడ ఒక ఫ్రెండ్ని కలవాలి, వెళ్ళొస్తానంటూ ఆగకుండా వెళ్ళిపోయింది శాంతి. ఎక్కడ బలవంతంగా కారు ఎక్కి రమ్మంటాడు అన్న భయంతో చకచక నడిచి వెళ్ళిపోతున్న శాంతిని బొమ్మలా చూస్తూ నిలబడిపోయారు కవిత, మనోహర్. ఒక్క క్షణం సేపు అందమైన శాంతి రూపం చిత్రంగా ముద్రపడిపోయింది మనోహర్ మనసులో. శాంతి ప్రత్యేక సృష్టి అని అనుకున్నాడు. కవిత మనోహర్ ఇల్లు చేరేసరికి 6:30 దాటింది. మనోహర్ని కూర్చోమని చెప్పి కాఫీ పెట్టడానికి హడావుడిగా లోపలికి వెళ్ళింది కవిత. మనోహర్ ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఆ రోజు కవిత శాంతిని పరిచయం చేయడం, శాంతి అందమైన కళ్ళల్లో బెదురుచూపులు క్షణానికి గుర్తుకొస్తున్నాయి. అన్నయ్య, ఇదిగో కాఫీ అంటూ కనీసం 4 సార్లైనా పిలిచింది కవిత. 5వసారి పెద్దగా కేక పెట్టింది. అన్నయ్య, చల్లారిపోతుంది కాఫీ. ఆ కేక కదిరిపడి చూశాడు మనోహర్. సారీ కవిత అంటూ అందుకున్నాడు కాఫీ. అన్నయ్య, 5-6 సార్లు పిలిచినా వినిపించినంత ఆలోచన ఏముంది? ఓ, తెలిసింది. ఒక అందమైన ఆ శాంతిని నీకు పరిచయం చేశాను కదూ అన్నది కవిత. ఏయ్, అదేం కాదు. ఇవాళ ఒక ఫ్రెండ్ని కలుస్తానని మాటిచ్చాను. అతన్ని కలుసుకోలేకపోయాను. అతను ఏమనుకుంటున్నాడో అని ఆలోచిస్తున్నాను అంటూ ఒక అబద్ధం ఆడేశాడు మనోహర్. ఓహో, అలాగా. ఎంతకీ ఆ ఫ్రెండ్ ఆడా మగా? తమాషాగా అంది కవిత. అమ్మో, ఏమో అనుకున్నాను. ఆరాలు బాగానే తీస్తావే. మరి ఏమిటనుకున్నావు? అన్నల ప్రవర్తనలే చెల్లెళ్ళకి మాటలు నేర్పిస్తాయి అన్న కవిత మాటలకి పక్కపక్క నవ్వేశాడు మనోహర్. కవిత కబుర్లలో పడ్డ మనోహర్కి టైం కూడా తెలియలేదు. టైం చూసుకొని మనోహర్ ఆశ్చర్యపోయాడు. అప్పుడే 8 గంటలైంది. రాజు వస్తే చెప్పే, నేను వచ్చి వెళ్ళినట్టు, రేపు వస్తాను అన్నాడు. అన్నం తినిపో అన్నయ్య అని కవిత పిలుస్తున్నా వినిపించుకోకుండా గబగబా వెళ్ళిపోయాడు మనోహర్. కారులో కూర్చున్న మనోహర్కి డ్రీమ్ ల్యాండ్లో తన కోసం వెయిట్ చేస్తూ కూర్చుండే జుమీలియా గుర్తుకొచ్చింది. క్షణంసేపు ఆలోచించాడు వెళ్ళడమా వద్దా అని. మరుక్షణంలోనే కారుని ఇంటిదోవ పట్టించాడు. రాత్రి 10 గంటలు దాటింది. కంగుమంటూ దగ్గుతూ అరగంట నుండి ఊపిరి తిప్పుకోలేకపోతున్నాడు మంగపతి. ఏం చేయడానికి పాలుపోక నిస్సహాయురాలిలాగా చేతులు నలుపుకుంటూ ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకో ప్రయత్నిస్తూ నిలబడిపోయింది శాంతి. తండ్రి మంచం పక్కగా. తండ్రి పడే బాధ చూడలేకపోతుంది శాంతి. తండ్రి మంచం పక్కగా ఉన్న చిన్న స్టూల్ మీద 2 రోజుల క్రితమే అయిపోయిన ఖాళీ మందు సీసా, అంతకు ముందు రోజే మందు కోసమని డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ వెక్కిరిస్తూ కనిపించాయి. బాధగా ముఖం తిప్పేసుకుంది. ఏంటమ్మా శాంతి, ఇవాళ ఈ దగ్గు మరీ ప్రాణం తీస్తోంది? ఆయాసంతో అన్న తండ్రి మాటలు. శాంతి మౌనంగా నిలబడింది, ఏం మాట్లాడాలో తెలియక. మంగపతి ఆశ్చర్యంగా కూతురు మొహంలోకి చూశాడు. శాంతి, మళ్ళీ పిలిచారు మంగపతి. ఎన్నాళ్ల నుండో ఉన్న జబ్బు ఒక్క రోజులో తగ్గాలంటే కష్టం నాన్న. డాక్టర్లు కాదు, పుట్టించిన దేవుడు కూడా తగ్గించలేడు. శాంతి మాటల్లో ఉన్న ఆవేదన గమనించి నవ్వుకున్నాడు మంగపతి. నాన్న, ఏంటమ్మా? అన్నయ్య ఒక్కడు కష్టపడుతుంటే చూడలేకుండా ఉన్నాను. నేను కూడా ఎక్కడైనా ఉద్యోగానికి ప్రయత్నిస్తాను అంటూనే భయంతో చిన్నగా అడిగింది. అంతవరకు నెమ్మదిగా ఉన్న మంగపతి కూతురు మాటలకి మండిపోయాడు కోపంతో. శాంతి, ఇంట వంట లేని పనులు చేయకు. ఆడపిల్లని ఉద్యోగం చేయడం అంటే ఎంత తేలిక కాదు. నడి వీధికి ఎక్కించినట్టే బాధపడాలి. ఎంత అప్రతిష్ట, ఎంత అవమానం. ఆలోచించావా? నీవు ఉద్యోగం చేయడానికి వీల్లేదు. వీలైతే నా ప్రాణం పోయేలోగా నీకు ఆ 3 మూళ్ళు పడే మార్గం చూస్తాను. మంగపతి ఆవేశంగా అంటూ ఆయాసంతో రొప్పుతూ కూర్చుండిపోయాడు. శాంతి బిక్కమొహంతో తండ్రికి నచ్చచెప్పే ధైర్యం లేక ఏం మాట్లాడలేక అక్కడి నుండి వెళ్ళిపోయింది. పడుకున్నదన్న మాటే కానీ ఏడుపే ఆగడం లేదు శాంతికి. తండ్రి మొండితనం, ఇంట్లో పరిస్థితి తలుచుకుంటే కళ్ళలో నీరు కాల్వలే అవుతోంది. శాంతికి బ్రతికి ఉండాలి అని అనిపించడం లేదు బాధలు చూస్తుంటే. రిటైర్డ్ బడిపంతులు మంగపతి, ఆస్తిపాస్తులు ఏమీ లేని కుటుంబం.
ఆయనకి శాంతి, మధు ఇద్దరే సంతానం. భార్య చనిపోయింది. తను తెచ్చే కొద్దిపాటి జీతంతోనే ఎంతో పొదుపుగా వాడుతూ చదువులు చెప్పించాడు. ఆయన స్నేహితుడు రాఘవయ్య, అతని కూతురు లలితని మధుకిచ్చి పెళ్లి చేసి ఒక గ్లాస్ ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇప్పించాడు. మధు భార్య లలిత ఉత్తమ ఇల్లాలు. వివాహమైన 5 ఏళ్లకే 3 బిడ్డల తల్లి అయింది. మొదటి 2 పిల్లలు, తర్వాత బాబు. 3 ఏళ్ళు ఉంటాయి వాడికి. ఆమె మళ్ళీ గర్భవతి. మధు తెచ్చే చాలని జీతంతో నేర్పుగా ఓర్పుగా ఆ సంసారాన్ని నెట్టుకొస్తోంది ఆమె. శాంతికి తల్లి లేని లోటు తీర్చింది ఆమె. అంత బాగా చూసేది ఆమె. శాంతి పడుకొని ఆలోచిస్తోంది. బిఏ చదువుతూ డబ్బు లేక మానేయాల్సి వచ్చింది తను. అప్పుడు తనకన్నా ఎక్కువ బాధపడింది వదిన. చదువు మానేసి ఇంట్లో కూర్చున్న తనకి ఏం చేయడానికి తోచేదే కాదు. అన్నయ్యకి వచ్చే 200 జీతంతో 4 బ్రతకాలంటే కష్టమే మరి. పసిబాబుకి పాల డబ్బాలకు కూడా కొనలేకపోయేది అప్పుడప్పుడు. తను ఉద్యోగం చేస్తానంటే తండ్రి ఒప్పుకోడు. తను తండ్రి మాటలకు ఎదురు చెప్పే శక్తి ఆ ఇంట్లో ఎవ్వరికీ లేదు. పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలన్న జాస కూడా లేదు తండ్రికి. పూర్వకాలం పద్ధతులే ఈనాడు అవలంబించాలి అని అనుకుంటాడు. ఒట్టి చాదస్తం మనిషి. నాన్నకి ఎంత చెప్పినా ఏం చెప్పినా అర్థం కాదు. నిద్ర లేచింది మొదలు మళ్ళీ పడుకోబోయే వరకు అన్ని సమస్యలే. నాన్నకు దగ్గు, గుండె నొప్పి రావడం మొదలుపెట్టింది. వదినకి నెలలు నిండుతున్నాయి. అన్నయ్య సంపాదన చాలక పిల్లలకి సరైన బట్టలు కావలసినవి కూడా కొనివ్వలేకపోతున్నాడు. ఎన్ని బాధలు ఉన్నా ఏ లోటైనా వదిన పెదవులపై చిరునవ్వు మాయదు, చెదరదు. కష్టాన్ని అంత తేలిగ్గా భరించే శక్తి, గుండె నిబ్బరం భగవంతుడు ఆమెకిచ్చిన వరాలు అని అనుకోవాలి. శాంతి ఆలోచిస్తూనే నిద్రలోకి జారిపోయింది. వంటగదిలో పనులతో సతమతమవుతున్న లలిత, శాంతి ఒక్క మాటగా ఉలిక్కిపడ్డారు. బయట నుండి కేకలు వినిపిస్తుంటే చేస్తున్న పనులు ఆపి వీధి వాకిట్లోకి వచ్చి నిలబడ్డారు. తాము ఉంటున్న ఇంటి యజమాని పర్వతాలు పొద్దున్నే వాకిట్లో ప్రత్యక్షమయ్యాడు. ఇంటి అద్దె వసూలుకి వచ్చాడు. వడ్డీ వ్యాపారమే కాకుండా 8 ఇల్లు కట్టించి కూడా అద్దెలకు ఇచ్చాడు పర్వతాలు. అద్దె ఇవ్వడం ఒక్కరోజు ఆలస్యమైన నానా గొడవ చేస్తుంటాడు. ఆ రోజు మంగపతి కేకలు వేస్తున్నాడు ఇష్టం వచ్చినట్టు. ఏమయ్యా మంగపతి, నా బాకీ సంగతి ఏం చేశావు? త్వరగా ఇవ్వవయ్యా, ఆలస్యం చేస్తే లాభం లేదు. ఇప్పటికే 2 నెలలు గడిచింది. చిన్నప్పటి నుంచి తెలిసిన వాడివి కదా అని ఊరుకుంటే వారాలు నెలలు దాటుకుపోతున్నాయి. జవాబు లేక ఏం చేయాలి? నీకు బుద్ధి ఉందటయ్యా. అసలు ఇంటి అద్దె నెల కట్టెయ్యాలని తెలియదటయ్యా. పర్వతాలు పెద్దగా కేకలు వేస్తున్నాడు. మంగపతి ఎలాంటి సమాధానం లేకుండా నీళ్లు నములుతూ కూర్చున్నాడు. అట్లా చూస్తావేంటయ్యా? నా బాకీ డబ్బులు నాకు పారేయమంటే, లేకపోతే ఇల్లు ఖాళీ చేయండి అన్నాడు పర్వతాలు. ఆ కేకలకి మధు కూడా లోపల నుంచి వచ్చాడు. ఇదిగో పర్వతాలు, ఎందుకు అట్లా గొంతు చించుకుంటావు? నీ డబ్బులు ఇవ్వక ఎగ్గొడతామనుకున్నావా? మర్యాద లేకుండా అరుస్తావు అన్నాడు మధు ముఖం చిట్లించి కోపం అణుచుకుంటూ. ఇస్తూనే ఉన్నారు. నీ ఇంటి చుట్టూ కుక్క తిరిగినట్టు తిరుగుతున్నాను 6 నెలల నుంచి. మాటలు లేం కుదరవు. నా డబ్బులు నాకు పారేయండి, లేదా వారం రోజులు ఇల్లు ఖాళీ చేసేయండి అంటూ హుంకరించి వెళ్ళాడు పర్వతాలు. చాటుగా కన్నీరు ఒత్తుకుంది లలిత. వచ్చే ఏడుపుని దిగమింగుకోవడానికి ప్రయత్నించింది శాంతి. పర్వతాల అరుపులకి అప్పుడే కవిత ఇంట్లోకి వచ్చిన మనోహర్ కూడా తల తిప్పి చూశాడు. శాంతి ఇంటి ముందు జరిగే గోలంతా వింటూ నిలబడిపోయాడు. కవిత కూడా వచ్చి వింటూ నిలబడింది. వాళ్ళిద్దరూ అట్లా చూస్తుండడం గమనించి అవమానంతో, సిగ్గుతో, బాధతో కుమిలిపోయింది శాంతి. అక్కడ నిలబడలేక గబగబా లోపలికి వెళ్ళిపోయింది. ముఖం మీద చేతులుంచుకొని వెక్కి అడిచింది శాంతి. గొర్రెకు బెత్తడు తోక అన్నట్టు ఎన్నాళ్ళు కష్టపడ్డా ఫ్యాక్టరీలో లాభాలు వస్తున్నా తనకి జీతం పెంచని యజమానిని కసి తీరా తిట్టుకుంటూ కూర్చున్నాడు మధు. ఆ రోజు ఆ ఇంట్లో అంతా నిశ్శబ్దంగా ఆలోచిస్తూ కూర్చుండిపోయారు. కవిత, శాంతి వాళ్ళు అంత పేదవాళ్ళ పాపం? మనోహర్ జాలిగా అన్నాడు. అవునన్నయ్య, శాంతి వాళ్ళ అన్నయ్య మధు ఒక్కడి జీతం మీద ఇల్లు నడుస్తుంది. అయితే శాంతి ఏదో కొంత చదువుకుంది కదా, ఉద్యోగం చేస్తుంటే వాళ్ళకు కొంత సహాయంగా ఉండొచ్చు కదా. అయ్యో కర్మ, ఆ తండ్రి అట్లా ఒప్పుకొని అన్నాడు. ఉపవాసాలుండి చావడానికైనా సిద్ధపడతాట కానీ
ఆడపిల్ల చేత ఉద్యోగం చేయించడం ఆయనకి గెట్టదట. పాపం శాంతి కూడా ఎంతో ప్రయత్నించింది తండ్రిని ఒప్పించడానికి. ఆ తండ్రి ఒక మొండిగట్టం. వింటేనా? కవిత చెప్తున్న మాటలకి మనోహర్ మనసు అదోలా అయిపోయింది. క్షణానికి శాంతి రూపమే కళ్ళ ముందు కదలాడుతోంది. మనోహర్ ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు. గణగణమంటూ అరగంట నుండి ఫోన్ మోగుతూనే ఉంది. ఎవరూ పట్టించుకున్నట్టే లేదు. ఆయా రంగమ్మ విసుక్కుంటూ వచ్చి ఫోన్ అందుకుంది. ఎవరు మీరు? మనోహర్ గారు కావాలి అవతల నుంచి ఆడగొంతు వినిపించడంతో ఆయా ఉలిక్కిపడింది. ముఖంలో రంగులు మారాయి. మనోహర్ బాబుకి ఆడాళ్లతో కూడా పరిచయం ఉందా? ఆడమనిషి బాబుకి ఫోన్ చేయడమా? ఆశ్చర్యంగా అనుకుంది ఆయా. ఎవరమ్మా మీరు? ఏం కావాలి మీకు? రంగమ్మ తెచ్చిపెట్టుకున్న మర్యాదతో అడిగింది. మనోహర్ గారు కావాలి, పిలు, అర్జెంట్. అవతల నుండి ఆర్డర్ వినిపించింది. మనోహర్ బాబు మంచి నిద్రలో ఉన్నారు. ఇంకో అరగంట దాకా లేవరు. మీరు ఎక్కడి నుండి ఫోన్ చేస్తున్నారో చెప్పండి, లేచాక చెప్తాను. ఆయా మర్యాదగా అడిగింది. అవతల మనిషి ఎవరో తెలుసుకోవాలని ఉద్దేశంతో. నీకు అదంతా అనవసరం, 10 నిమిషాల్లో నేనే వస్తానంటూ ఫోన్ పెట్టేసింది అవతలామె. రంగమ్మకి మనసు ఏదోలాగా అయిపోయింది. మనోహర్ బాబుకి ఆడవాళ్ల స్నేహం కూడా ఉందా? తల్లి తండ్రులు లేకపోవడంతో స్వేచ్ఛగా తిరుగుతున్నాడేమో. ఆయా ఆలోచిస్తూ క్షణంసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది. మరో పావుగంటలో అందమైన ప్లిమ్మత్ కారు వచ్చింది. మెయిన్ గేట్లో ఆగింది. కారు డోర్ తెరుచుకొని జుమేలియా దిగింది. ముఖం ముడుచుకొని ఉంది. విసురుగా దిగి గబగబా లోపలికి వచ్చింది. ఎప్పుడు వచ్చే అలవాటు ఉన్న దానిలాగా స్వతంత్రంగా వచ్చింది. ఆమె రాక పనివాళ్లకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అదొక వింతగా చూడడం ప్రారంభించారు. జుమేలియా వేషధారణ ఆయాకి జగుప్స కలిగించింది. ముఖం కోపంతో ఎర్రబారింది. టకటక హై హీల్స్ చప్పుడు చేసుకుంటూ చేతిలో వ్యానిటీ బ్యాగ్ ఊపుకుంటూ మహారాణిలాగా వచ్చిన జుమేలియా విసురుగా అడిగింది. మనోహర్ ఎక్కడా? ఆ వేషధారణ, ఆ మాటలు, ఆ వెరుపు చూసిన ఆయాకి అసహ్యం వేసి ఏదో వంకతో ఆమెను బయటికి పంపాలని ఆలోచిస్తుండగా, హలో మనో, ఏంటి అట్లా చూస్తున్నావు? నేను జుమీని. ఇక్కడికి వచ్చానని ఆశ్చర్యంగా ఉందా? నా కంటికి కనిపించి వారం రోజులైంది. నీ ఆరోగ్యం బాగుండలేదేమో అని ఆదుర్దాగా వచ్చాను చూద్దామని. నీ అడ్రస్ సంపాదించడానికి ఎంత శ్రమపడ్డాను అనుకున్నావు అంటూ మనోహర్ సమీపానికి వెళ్ళి నిలబడింది ఆమె. కారు వచ్చిన శబ్దం విని నిద్రబద్ధకాన్ని వదిలించుకొని వచ్చిందెవరో తెలుసుకోవాలని ఆదుర్దాతో నైట్ గౌన్తో హడావిడిగా మేడ దిగి రాబోతుండగా కాళ్ళకి సడన్ బ్రేక్ పడ్డట్టు ఆగిపోయాడు. ఎదురుగా జుమేలియా. ఊహించని విషయంగా అనిపించింది. జుమేలియా లాంటి వాళ్లతో ప్రతిక్షణం జాగ్రత్తగా మాట్లాడాలని తనకి తెలుసు. రాణి నవ్వును బలవంతంగా పెదవుల మీదకి తెచ్చుకుంటూ విష్ చేశాడు. కమాన్ జుమే అంటూ నీ రాక ఆశ్చర్యాన్ని కలిగించింది. నేను ఊళ్ళో లేను. ఒక ఫ్రెండ్కి సీరియస్గా ఉందని తెలిసి వెళ్ళాను. రాత్రే వచ్చాను. ఈరోజు నీ దగ్గరికి రావాలనే అనుకుంటున్నాను అంటూ జుమేలియాని వెంటబెట్టుకొని మేడపైకి పోతున్న మనోహర్ని గుడ్లు అప్పగించి చూస్తూ నిలబడిపోయింది ఆయా. మనోహర్ బాబు తన ఊళ్ళో లేనంటూ ఎందుకు చెప్పాల్సి వచ్చిందో ఆలోచిస్తూ. మరో అరగంటకి జుమేలియా మనోహర్లు కారులో వెళ్ళిపోవడం చూసి ఆయాకి పిచ్చెత్తిపోయినట్లు అనిపించింది. పెదబాబు గారు చనిపోయే ముందు మనోహర్ బాబుని గురించి ఎన్నో జాగ్రత్తలు చెప్పి వెళ్ళారు. ఎన్నో కట్టుదిట్టాల్లో పెంచిన ఈ రకంగా తయారవడం, ఉగ్గిపాలతో సహా తన చేతుల మీదుగా పట్టించి తన చేతుల్లో పెరిగిన మనోహర్ బాబు అట్లా తయారవడం ఆయాకి బాధతో పాటు ఏడుపు కూడా వచ్చింది. బాబు జీవితం బాగు చేయడం నీవంతే, తల్లివి తండ్రివి ఇక నీవే అంటూ దేవుడి విగ్రహం ముందు మోకరిల్లింది ఆయా నమస్కరిస్తూ. ఆ రోజు లలిత మంచినీళ్ళ బావి దగ్గరకు వచ్చేసరికి రోజు అక్కడికొచ్చే కమలమ్మ, ఆదమ్మ లలితను చూస్తూనే ముక్కు మీద వేలేసుకుని బోలెడంత ఆశ్చర్యాన్ని ప్రకటించారు. అదేంటమ్మా లలిత, నెలలు నిండుతున్నాయి, లేవలేని మనిషివి, ఇంత దూరం నీళ్లు మోసుకుంటూ వెళ్ళడం కష్టం కదమ్మా. అసలే సరైన తిండి తెప్పలు లేక నీరసించిపోతున్నా అన్నది కమలమ్మ. ఏం నీ ఆడబిడ్డ రోజు వచ్చేదిగా, ఇవాళ రానా అన్నదా? ఆ మహారాణి కూర్చోబెట్టి చేస్తున్నావా లలితమ్మ తల్లి అన్నది జాలిగా ఆదమ్మ. శాంతికి వంట పని ఇంటి పనితో తీరకపోతే నేను వచ్చాను అని శాంతంగా చెప్పింది లలిత వెళుతూ. ఆడబిడ్డను వెనకేసుకొస్తూ మాట్లాడిన లలితను చూస్తూ మూతి విరిచింది ఆదమ్మ. కమలమ్మ వైపు చూస్తూ ఆదమ్మకి కమలమ్మకి మంచి స్నేహం.
కళకళలాడుతుండే సంసారాలను చూస్తే వాళ్ళకి కడుపు మంట. ఆ సంసారాల్లో చిచ్చులు పెట్టందే వాళ్ళకి నిద్ర పట్టదు. ఒకరి మీద ఒకరికి చెప్పి తగాదాలు రేపుతూ ఉంటారు. లేకపోతే వాళ్ళకి తిన్నది జీర్ణం కాదు, నిద్ర పట్టదు. లలిత, శాంతి వదిన ఆడబిడ్డల్లా కాక తల్లి కూతుళ్ళలాగా ఉండడం గిట్టని వాళ్ళకి బాధగానే ఉంది. లలితకి శాంతి మీద చెప్పినా, శాంతికి లలిత మీద చెప్పినా ఒక్క చిరునవ్వే వాళ్ళ దగ్గర నుండి జవాబుగా వచ్చేది. వాళ్ళలో అంతకు మించి ఎలాంటి మార్పు వచ్చేదే కాదు. ఎలాంటి కలతలు వాళ్ళిద్దరి మధ్య వచ్చేవే కాదు. శాంతికి ముఖ్యంగా ఆదెమ్మన్న కమలమ్మ అన్న గిట్టేదే కాదు. వాళ్ళ మాటలను అస్సలు లెక్క చేసేదే కాదు. వాళ్ళని చూసినా చూడనట్టే ప్రవర్తించేది. శాంతి ప్రవర్తనకి కమలమ్మకి ఆదమ్మకి మహాకోపంగా ఉండేది. 23 ఏళ్ళు దాటినా దానికి పెళ్ళి కాలేదు, దాన్ని ఎవడు చేసుకుంటాడులే, ఆస్తి ఉందా అంతస్తుందా అంటూ హేళన చేస్తుండేది ఆదమ్మ. లలిత, శాంతి పట్టించుకునేవాళ్లే కాదు వాళ్ళ మాటల్ని. ఆ రోజు మధ్యాహ్నం ఎండలో కాళ్ళు ఏడ్చుకుంటూ వచ్చారు ఆదమ్మ, కమలమ్మ మంగపతి ఇంటికి. ఏం లలితమ్మ, ఏం చేస్తున్నావు? రండి కూర్చోండి, ఎండన పడి వచ్చారు పాపం, మజ్జిగ చేసిస్తాను ఆప్యాయంగా పలకరించి మర్యాదలు చేసింది లలితమ్మ. ఏమ్మా, ఇంట్లో నీ ఆడబిడ్డ లేనట్టుందే అంది చుట్టూ కలియ చూస్తూ కమలమ్మ. ఉందమ్మా, దొడ్లో మల్లె పొదలకు నీళ్లు పోస్తున్నట్లుంది. ఉన్నదన్నమాట, ఎటన్నా పోయిందేమో అనుకున్నానులే. ఏమిటో బొత్తిగా చిక్కిపోతున్నావు, వేళకి పట్టాడు అన్నం తింటున్నావా తల్లి? అసలే ఒట్టి మనిషివి కాదు. ఏం తింటున్నావులే, వచ్చే డబ్బులు నూకలకి చాలవు, రాబందుల్లాగా నలుగురు పిక్కు తింటున్నారు. మరి నీవు మాత్రం ఏం చేస్తావులే? ఆదమ్మ సానుభూతి ప్రకటిస్తూ అంది. లలిత మౌనంగా కూర్చుంది, ఏం మాట్లాడాలో తెలియక. ఇదిగో లలితమ్మ, నీవు ఒట్టి అమాయకురాలివి, ఇట్లా ఎట్లా బ్రతకాలో తెలియదు. నీ పిల్లలు సరే తిండి బట్ట లేక అల్లాడుతున్నారా లేదా? వాళ్ళకి లోటు లేకుండా చేయాలని నీకు సుఖంగా ఉండాలని లేదుటమ్మా? ఆ వచ్చే జీతం డబ్బులు కాస్త రోగిష్టి ముషలాడికి పని పాట లేకుండా కూర్చున్న మహారాణి లాంటి నీ ఆడబిడ్డని మేపడానికి చాలకపోయే. వాళ్ళిద్దరూ లేకుండా పోతే ఎంత డబ్బు మిగిలేదో తెలుసా? ఎప్పుడైనా ఆలోచించావా? ఈ బాధలు ఉండవు, అప్పులు ఉండవు. ఇదిగో లలితమ్మ, అంతేకాదు, నేను వచ్చినందుకో చెప్పమన్నావా? మా బంధువుల్లో ఒక ఆయన ఉన్నాడు, 50 ఏళ్ళు ఉంటాయి, భార్య 3 పిల్లల్ని కని కన్ను మూసింది, బోలెడు ఆస్తుంది, తల నెరిసిందన్న మాటే కానీ మనసు చూడ్డానికి బాగానే ఉంటాడు. కుంటి గుడ్డి కాదు, పిల్లల సంరక్షణ కోసం పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాడు. నాకు చటుక్కున మనశాంతి గుర్తుకొచ్చింది, కొనుక్కుందామని వచ్చాను. సిరి వస్తుంటే కాదండం భావ్యం కాదు, లేకపోతే ఇంకా ఎన్నాళ్ళు ఉంచుకుంటావు ఇంట్లో? లలితమ్మ, నా మాట కాదనక ఈ సంబంధానికి ఒప్పుకో అంటూ చెప్పబోయింది కమలమ్మ. అంతవరకు మౌనంగా వింటున్న లలిత ఆవేశంగా పట్టలేకపోయింది. అమ్మా, మీ సలహాకి ధన్యవాదాలు. చెట్టుకు కాయ బరువు కాదు, తల్లికి బిడ్డలు బరువు కాదు. అందరి బ్రతుకు తెరువులు చూడ్డానికి ఆ భగవంతుడు ఉన్నాడు, చాలు. మీ సలహాలు సహాయాలు మాకు అక్కర్లేదు. ఇంకా దయచేయండి. మళ్ళీ ఈ గడప తొక్కారు అంటే మర్యాద కాదు. మీకు మా శాంతి లాంటి ఆడపిల్లలు ఉన్నారుగా, వాళ్ళ సంగతి చూడండి ముందు. ఎవరి సంగతి వాళ్ళు చూసుకుంటే చాలు అంటూ ఆవేశంగా ఇంకేదో అనబోతూ ఉండగా ఆదమ్మ, కమలమ్మ గొణుక్కుంటూ మూతి తిప్పుకుంటూ అక్కడి నుండి బయటపడ్డారు. వాళ్ళు గడప దాడుతుంటే భళ్ళున వీధి తలుపులు వేసింది లలిత. వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళబోతుండగా శాంతి ఎదురుగా నిలబడి ఉండడం చూసి లలిత తడబడింది. అంతవరకు జరిగిన సంభాషణ విందేమోనని. శాంతిని చూడగానే లలితకి బాధేసింది. పాపం, శాంతి ఎంత మంచిదో, ఎన్ని మాటలు అంటున్నారో ఎరుగు పొరుగు అని అనిపించింది. ఏమ్మా శాంతి, ఇవాళ గుడికెళ్తానన్నావు కదా, వంట నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళి రామ్మా. వదిన, నేనంతా విన్నాను, నీవు ఏమీ దాచనక్కర్లేదు. నిజంగా నేను ఎంత పాపిష్టిదాన్ని. ఇన్నాళ్ళు నీవు పడే బాధలు, ఎరుగు పొరుగు హేళనలు గుర్తించలేకపోయాను. ఇంతమంది చేతుల్లో ఇన్ని మాటలు పడాల్సిన కర్మ నీకేం పట్టింది వదిన? నా నుంచే కదూ. వాళ్ళ అన్న మాటల్లో తప్పేం లేదు. మీకు నేనెంత బరువైపోయానో అర్థం చేసుకున్నాను. ఇంకా నేను ఊరికే కూర్చోలేను వదిన, ఉద్యోగం చేస్తాను. ఇటు నీకు అపనిందలు హేళనలు నా నుంచి రాకుండా చేస్తాను. నా నుంచి ఎంత అవమానం భరిస్తున్నావు వదిన అంటూ శాంతి దోసిట్లో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. శాంతి, పిచ్చి పిల్ల, ఏంటమ్మా వాళ్ళ మాటలు నువ్వు పట్టించుకోకు, బాధపడకు.
అంటూ చటుక్కున అక్కున చేర్చుకుంది శాంతి మాటలకు వెళ్ళబెల్లాడిపోయిన లలిత. శాంతి, ఏడవకు, లోకులు కాకులని వాళ్ళు అనేక రకాలుగా మాట్లాడతారు. మన కష్ట సుఖాలు, మన మంచి చెడులు వాళ్ళకు అర్థం కావు. వాళ్ళకు తోచింది ఏదో వాగడమే వాళ్ళ పని. ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అర్థం చేసుకునే శక్తి వాళ్ళకు ఉంటే అట్లా మాట్లాడరు. శాంతి, ఎవరెన్ని చెప్పినా మనకి అనవసరమమ్మా, నాకు అన్నీ తెలుసమ్మా, అనవసరమైన దిగుళ్లతో మనసు పాడు చేసుకోకు అంటూ శాంతిని ఓదారుస్తూ కూర్చుంది లలిత. ఆ పూట అంతా మనం నీవెందుకో ఇటీవల బాగా మారిపోతున్నావు, మునుపట్లా ఉండడం లేదు, హోటల్కి రావడం తగ్గించేశావు, ఏంటి విషయం? జుమేలియా మనోహర్ రాగానే ముందు అడిగింది. జుమే, నిన్ను ఒక్కరోజు చూడకపోతే ఉండలేకపోయేవాడిని అంటూ ఏమేమో అనేవాడివి. అట్లాంటిది వారానికి ఒక్కసారి 2 సార్లు మాత్రమే కనిపిస్తున్నావు. జుమేలియా మనోహర్ ముఖంలో రాబోయే మార్పును గమనిస్తూ ఓరకంటితో అడిగింది. జుమేలియా మాటలకు తేలిగ్గా నవ్వేస్తూ సమాధానం చెప్పకుండానే బ్రాందీ బాటిల్ ఓపెన్ చేశాడు మనోహర్. జుమేలియా అదో రకంగా చూస్తూ ఎగతాళిగా కళ్ళెగరేసి నవ్వింది మనోహర్ని చూస్తూ. మనోహర్ బాగా తాగాడు. జుమే, నువ్వెక్కడికి వెళ్ళకు, ఆగు, నేను వచ్చింది నీకోసమే, కానీ మనసుకు నచ్చింది శాంతి. శాంతి లాంటి దేవతను పొందేవాడు ఎంత అదృష్టవంతుడో జుమే. శాంతి అందం ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. ఆమె సౌమ్యత ఎవ్వరికీ రాదు. శాంతి సంస్కారం 1000 జన్మలెత్తినా నీకు రాదు. శాంతిని ప్రేమిస్తున్నానేమో, ఏ నీకు ఈర్ష? మనోహర్ మాటలకు జుమేలియాలో ఆవేశం బుసలుకొట్టింది. ఇన్నాళ్ళు మనోహర్ మీద ఆశలు పెంచుకుంటూ వచ్చింది. ఒంటరివాడు, ఆస్తిమంతుడు మనోహర్ని తన చేతుల్లో పెట్టుకుంటే హాయిగా ఉండవచ్చురు అని అనుకుంది. మనోహర్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అని అనుకుంది. శ్రీరామ్కి, సుబోధ్కి చెప్పాలి అని అనుకుంది. నేను ఒక డాన్సర్గా ఈ జీవితానికి స్వస్తి చెప్పి మనోహర్ని పెళ్లాడి గృహిణిగా మారిపోవాలని ఉంది. కానీ పరిస్థితి తారుమారు అయ్యేలాగా ఉంది. మనోహర్ తనకి దక్కడనుకుంది, కానీ అతని మనసు చిక్కలేదని తెలుసుకుంది. ఉన్న ఒక్క ఆశ అడుగంటుతుంది. తనవాడుగా ఊహించుకున్న మనోహర్ తనకు కాకుండా పోతున్నాడు అని అనుకునేసరికి ఏడుపుతో పాటు రోషావేశాలు పొంగుకొచ్చాయి. అందంతో మాటలతో సాధించలేనిది కన్నీటితో మనోహర్ని సాధించాలనుకుంది. అందం, డబ్బు, సుఖం ఈ 3 దక్కాలంటే మనోహర్నే పట్టాలనుకుని గట్టిగా నిశ్చయించుకుంది జుమేలియా. ఇంట్లో పరిస్థితులు మరీ అధ్వానంగా తయారయ్యాయి. అప్పులు కూడా చాలా అయ్యాయి. తండ్రికి మందులు సరిగ్గా కొనలేకపోతున్నాడు మధు. లలిత ప్రసవించే రోజులు దగ్గర పడుతున్నాయి. చాలని తన జీవితంలో ఎన్నెన్ని చూడగలడు? ఆలోచిస్తూ కూర్చున్న మధుకి ఎదురుగా నిలబడి ఉన్న శాంతిని చూసి, ఏంటమ్మా అని అడిగాడు నెమ్మదిగా. అన్నయ్య, నేను చేసిన పని నీకు తప్పుగా అనిపిస్తే క్షమించు. చేయరాని తప్పు నేనేం చేయలేదు. ఈరోజే నేను ఒక ప్రైవేట్ కంపెనీలో చేరాను. నేను ఉద్యోగంలో చేరినందుకు నాన్నకు కోపం వస్తుందేమో నీవే సర్ది చెప్పాను అన్నయ్య. పరిస్థితులు చూస్తుంటే నాకు అంతకన్నా గత్యంతరం మరొకటి లేదనిపిస్తోంది చెప్పింది శాంతి. శాంతి అంటూ చెల్లెల్ని దగ్గర తీసుకున్నాడు కళ్ళు చెమరుస్తుండగా. తన కష్టంలో పాలు పంచుకోవడానికి సిద్ధమైన చెల్లెల్ని చూసి ఏ సుఖ సంతోషాలు పొందని చెల్లెల్ని చూసుకొని బాధపడ్డాడు మధు. శాంతి మాటలను కాదనలేకపోయాడు. ఎవరిప్పించారు నీకు ఉద్యోగం? మధు చెల్లెల్ని అడిగాడు. నా క్లాస్మేట్ సుశీల, ఆ కంపెనీలో స్టెనో. ఆమెకి ఆ కంపెనీ మేనేజర్ బాగా తెలుసు అంటే చెప్పింది. నేను అప్లికేషన్ రాసి ఇచ్చాను. ఇచ్చిన వెంటనే ఉద్యోగం ఇచ్చారు. శాంతి సంతోషంగా చెప్పింది. అన్నా చెల్లెళ్ళ సంతోషం చూసిన లలిత మనసారా హాయిగా నవ్వుకుంది. పెళ్లి చేయవలసిన ఈ వయసులో నీ చేత ఉద్యోగం చేయించవలసి వచ్చిందమ్మా అన్నది వదిన. ఊరుకో వదిన, ఎప్పుడు పెళ్ళి అంటావు? మూతి ముడుచుకొని చిరుకోపంతో కసురుకుంది శాంతి. అవునమ్మా, ఆడదానికైనా మగవాడికైనా ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే అందం. తమ్ముడిని చూసుకోవాలని, అల్లుణ్ణి ఎత్తుకోవాలని నాకు కోరికగా ఉంటుంది కదమ్మా శాంతి నవ్వుతూ అన్నది లలిత. పోవదిన, నీవెప్పుడు అంతే అని అక్కడి నుండి తుర్రుమని పారిపోయింది. లలిత నవ్వుకుంది. శాంతి ఉద్యోగంలో ప్రవేశించడంతో కొంత ఊపిరి పీల్చుకోగలిగారు మధు, లలితను. మను, ఎన్నాళ్ళ నుండో ప్యారిస్
సుబోధ్ శ్రీరాములను తప్పించుకొని కొన్నాళ్ళు నీతో ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటున్నాను మను. నీవు ఏది నా మాట కాదనవనే నమ్మకంతో అడుగుతున్నాను. తాగిన మైకంలో ఏదో అడిగేస్తోంది. అప్పుడే డాన్స్ చేసి వచ్చి కూర్చున్న జుమేలియా మనోహర్ ఉలిక్కిపడ్డాడు జుమేలియా అడిగిన తీరుకి. అదేంటి జుమ్మి, ఎక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, ఇక్కడ మాత్రం నీకేం లోటు? మనోహర్ ఎటో చూస్తూ ఆలోచిస్తూ అన్నాడు. మను, నీకు మధువు మగవ కావాలి, నాకు నీవు కావాలి. ఇక్కడుంటే క్షణక్షణానికి సుబోధ్ శ్రీరాములకు సంజాయిషీలు ఇచ్చుకోవాలి. దూరంగా ఎక్కడైనా ఉంటే నీకు నేను, నాకు నీవు ఉండొచ్చుగా తోడు నీడగా. ఈ ప్రపంచంతో కానీ ఈ మనుషులతో కానీ మనకు అవసరం ఉండదు. మను, ఏమంటావు అంటూ జుమేలియా మనోహర్ కళ్ళలోకి మత్తుగా చూసింది. మనోహర్ తనకేమీ పట్టనట్టు దీర్ఘ ఆలోచనలో పడ్డాడు. జుమేలియా మనోహర్ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ ప్రేమగా మనోహర్ ముఖంలోకి చూస్తూ కూర్చుంది. హోటల్ బాయ్ ట్రేలో సోడాలు బ్రాందీ బాటిల్ తెచ్చిచ్చాడు. మనోహర్ వాటిని ఆత్రంగా అందుకున్నాడు. టైం 12. మనోహర్ తూలుకుంటూ బయటికి నడిచాడు. ఆ రోజు నుంచి నీళ్లకు బయలుదేరుతుండగా కవితకి మళ్ళీ గుండె దడదడలాడింది. అక్కడ రోజు తన కోసం కాపలా కూర్చునే సుబ్బారాయుడు ముఠాన్ని తలుచుకుంటే ప్రతిరోజు పక్కింటి మీనాక్షితో లలితతోనూ వెళ్ళి గబగబా నీళ్లు తోడుకొని వాళ్లతో వచ్చేస్తోంది. సుబ్బారాయుడు అది గమనించి ఓర చూపులు కోర చూపులతో కవితను చూస్తుంటే కవిత హేళనగా నవ్వేసేది. ఆ పూట మీనాక్షి లలితతో వెళ్ళడం మర్చిపోయింది. రాజు అన్నయ్యతో కూర్చొని మాట్లాడుతూ ఇప్పుడు ఏం చేయడమా అని ఒంటరిగా ఎట్లా వెళ్ళడమా అని ఆలోచిస్తున్న కవితకి ఒక ఉపాయం తట్టింది. బిందె తీసుకుని టీవీగా నడుచుకుంటూ వెళ్ళింది. సుబ్బారాయుడు ముఠా అంతా అక్కడే ఉన్నారు. ముఖంలో భయం కనిపించనీయకుండా హుషారుగా నీళ్లు తోడుకోవడం ప్రారంభించింది. అక్కడే ఉన్న సుబ్బారాయుడు ముఠాని ఓరకంట గమనించింది. ఆ రోజు వాళ్ళు సుబ్బారాయుడితో సహా కలిసి 3 కన్నా ఎక్కువ లేరు. అది తన అదృష్టమే అనుకుంది. బిందె నిండా నీళ్లు వంపుకోవడం అయింది. ఆఖరి చేద తోడుతుండగా సుబ్బారాయుడు తన సమీపానికి రాబోతుండడం గమనించిన కవిత అయ్యో అని గావు కేక పెట్టింది. ఆ కేకకి సుబ్బారాయుడు గుండె గుబేలమంది. క్షణంలో ఎట్లాగో తమాయించుకొని గబగబా కవిత దగ్గరకు వచ్చాడు. ఏమైంది ఆదుర్దాగా అడిగాడు. కవిత కేకకి సుబ్బారాయుడి అసిస్టెంట్లు ఇద్దరు ఒళ్ళంతా దిగ చెమటలు పోసినట్టుగా అయింది. క్షణంసేపు భయంతో కట్టెలా బీసుకుపోయారు. ఏమైంది? సుబ్బారాయుడి కంఠం వణికింది. సుబ్బారాయుడు ఇవాళ నిద్రలేచిన వేళ బాగుండలేదు. ఇవాళ నా పుట్టినరోజు కదా అని 2 ఏళ్ళు కూడబెట్టిన డబ్బుతో చేయించుకున్న ముత్యాల నెక్లెస్ నీకు చూపించాలని పెట్టుకొని సంతోషంగా వస్తే జారి బావిలో పడింది అని రాని ఏడుపును బలవంతంగా తెచ్చుకుంటూ పైట కొంగుతో మాటి మాటికి కళ్ళెత్తుకుంటూ ఏడ్చింది కమల. ఓ నెక్లెస్సే కదా ఇంకేమిటో అని భయపడ్డాను. అట్లాంటిదే ఇంకోటి చేయించుకోవచ్చులే. అంత బాధపడితే ఎలా? ఒక్క నెక్లెస్ ఏంటి, నీ ఒంటి నిండా నగలు పెడతాను. ఏడవకు. రాక రాక వచ్చావు ఆలస్యంగా ఒంటరిగా. కాసేపు మాట్లాడుకుంటూ ఒంటరిగా హాయిగా కూర్చుందాం రా అని చేయి పట్టుకోబోతుండగా ఛీ వదులు, నీదంతా ఒట్టి నటనే అని తెలిసింది. నా కోసం ప్రాణాలైనా ఇస్తావనుకున్నాను. బావిలో పడ్డ నెక్లెస్ తీయలేవు. ఏదో ప్రేమ గీమ అంటూ కబురు చెప్తాడు మగాడు. కవిత విసురుగా అన్న మాటలకి సుబ్బారాయుడికి నిజంగానే కోపం వచ్చినట్టు అయింది. ఇదిగో కవిత, అట్లా అనకు. బావిలో నెక్లెస్ తీయడం కూడా ఓ పెద్ద పనేనా? చూస్తుండు, నిమిషంలో తీసేస్తానంటూ కవిత ముందు తన గొప్పతనం కోసం బావిలో దిగడం ప్రారంభించాడు. ఇదిగో నీవు కూడా దిగు, పాపం సుబ్బారాయుడు ఒక్కడే ఎంత కష్టపడిపోతున్నాడు అంటూ సుబ్బారాయుడు స్నేహితుల్లో ఒకడిని పురిగొల్పింది. కవిత పలకరించడమే తన అదృష్టంగా భావించాడు. వాడు కూడా గబగబా బావిలోకి దిగడం ప్రారంభించాడు. ఆ బావి చాలా లోతుగా ఉండడం గమనించిన సుబ్బారాయుడికి భయం వేసినా కోరుకున్న చిన్నదాని మాట కాదనలేక చిన్నగా దిగుతూనే ఉన్నాడు అదిరిపోతున్న గుండెలతో. ఇద్దరూ బావిలోకి దిగారు. మూడోవాడు కొంచెం దూరంగా నిలబడి వెకిలి ఫోజులు కొడుతూ నిలబడ్డాడు. కవిత వాడి దగ్గరకు గబగబా పోయి చెప్పింది, సుబ్బారాయుడి డ్రెస్ అంతా తడిసిపోతుందట, ఇంటికి పోయి అర్జెంటుగా ఒక జత ఇస్త్రీ బట్టలు తెమ్మన్నాడని చెప్పింది. కవిత చెప్పగానే వాడు నిజమని నమ్మి పరుగు తీశాడు. కవిత నీళ్ల బిందె తీసుకుని బావిలోకి దిగి చూస్తూ అన్నది. సుబ్బారాయుడు నెమ్మదిగా వెతుకుతూ ఉండే నేను మళ్ళీ రేపు ఇదే వేళకు వస్తాలే అంటూ అక్కడి నుండి జారుకుంది.
కవిత, ఏం చేస్తున్నావు అంటూ గబగబా లోపలికి అడుగుపెట్టింది శాంతి. దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చున్న మనోహర్ కనిపించగానే చటుక్కున వెనక్కి తిరగబోయింది. అరే, అదేంటి వెళ్ళిపోతున్నారే? కవిత ఎక్కడికో వెళ్ళినట్లుంది. నేను ఇప్పుడే వచ్చాను, కూర్చోండి, కవిత వస్తుందేమో అన్నాడు మనోహర్. కవిత రాగానే మళ్ళీ వస్తాలేండి అంటూ వెళ్ళబోతున్న శాంతికి మనోహర్ మాటలు విచిత్రంగా అనిపించి ఆగిపోయింది. మీకు ఎలాంటి సంశయాలు భయాలు అక్కర్లేదు, నిర్భయంగా కూర్చోవచ్చు. కూర్చోండి, నేను వెళ్తాను. నేను ఉన్నందువల్ల మీకు అభ్యంతరం అయితే. అబ్బే, అదేం లేదండి తడబడుతూ అంది శాంతి. థ్యాంక్స్ అంటూ శాంతి కళ్ళలోకి సూటిగా చూశాడు. అప్రయత్నంగా మనోహర్ మొహంలోకి చూసిన శాంతి మనోహర్ తననే చూస్తుండడం గమనించి తలదించుకుంది. మీరు ఉద్యోగం చేస్తున్నారనుకుంటున్నాను. అవును, శాంతి మెల్లగా అంది. కవిత మీ గురించి నాకు అంతా చెప్పింది. మీరు ఎలాంటి భయాలు లేకుండా నిర్భయంగా నాతో మాట్లాడొచ్చు. నన్ను మీరు ఒక ఆప్తుడిగా భావిస్తే సంతోషిస్తాను. మనోహర్ మాటలకి చటుక్కున తలెత్తి మనోహర్ మొహంలోకి చూసిన శాంతి బొమ్మలా నిలబడిపోయింది అతన్ని చూస్తూ. మనోహర్ దృష్టి శాంతి మీద ఉన్నా అతను ఎక్కడో ఆలోచిస్తున్నట్టుగా ఉంది అతని బాలకం. కవిత రాకని ఇద్దరూ గమనించలేదు. బాగానే ఉంది, ఇద్దరు అట్లా బొమ్మలా నిలబడిపోయారు. ఎవరు వచ్చింది ఎవరు పోయింది కూడా తెలియకుండా. శాంతి, మొత్తానికి మా అన్నయ్యకి మరో ప్రపంచం లేకుండా చేశావే. నీ చూపుల్లో చిక్కుకుపోయాడు పాపం అంటూ కవిత హాస్యం ఆడింది. మంచినీళ్ల బిందె గోడవారగా పెడుతూ కవిత మాటలకి సిగ్గుతో ఎర్రబడింది శాంతి మొహం. చీపో కవిత, ఏంటా మాటలు అంటూ చిన్నగా మందలిస్తూ అక్కడ ఉండకుండా వెళ్ళిపోయింది. మనోహర్ నవ్వుకున్నాడు. కవిత, ఎంతసేపు అయింది వచ్చి నువ్వు? మనోహర్ తడబాటు కప్పిపుచ్చుకుంటూ అడిగాడు. పాపం, అబ్బాయి గారి ఒంటి మీద సృహ ఉంటేగా ఎప్పుడు ఎవరొచ్చింది తెలియడానికి. ఇంతకీ మంచి అమ్మాయికే చిక్కావు. ఏయ్ కవిత, ఏమిటా మాటలు? మనిషిని చూడడంతోనే తప్ప? మనోహర్ కవిత చెయ్యి మెలేస్తూ తమాషాగా అడిగాడు. మనిషిని చూడ్డం తప్పులేదు, ప్రేమించడము తప్పులేదు, పెళ్ళాడడంలో అంతకన్నా తప్పులేదు. కవిత, మాటలు బాగా నేర్చావే. ఏమనుకుంటున్నావు మరి? అన్నయ్యకి తగిన చెల్లెలనే. కవిత మాటలకి మనోహర్ నవ్వు ఆపుకోలేక నవ్వేశాడు. మంగపతికి ఆ రోజు దగ్గు ఉధృతంగా ఉంది. దానికి తోడు ఆయాసం తట్టుకోలేక వెలవెల్లాడిపోతున్నాడు. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన శాంతికి లలిత పిల్లలు మంచం దగ్గర కూర్చుని ఉండడం చూసి భయంతోనూ ఆశ్చర్యంతోనూ అడిగింది. ఏంటి వదిన, నాన్నకేమైంది? ఏముందమ్మా, ఇవాళ ఎందుకో దగ్గు ఉధృతంగా ఉందమ్మా. అన్నం కూడా తినలేకపోయారు. జ్వరంతో ఒళ్ళు కూడా మాడిపోతోంది అన్నది లలిత బాధగా. నాన్న అంటూ శాంతి పిలిచిన 2-3 పిలుపులకు కూడా కళ్ళెత్తి చూడలేకపోయాడు మంగపతి. శాంతి లలిత మొహం చూడలేక తల తిప్పేసుకుంది. శాంతి నోట్లో పమిట కొంగు కుక్కుకొని తండ్రి పక్కనే ఏడుస్తూ కూర్చుండిపోయింది. ఇంకా తనకి జీతం రావడానికి 15 రోజులు పడుతుంది. చేతిలో పైసా లేదు. అసలే ఆఫీసులో అంతా తనని వింత మృగంలాగా చూస్తున్నారు. ఆఫీసర్ని ఏమాత్రం డబ్బు సహాయం అడిగినా తన జీతం ముందుగానే కావాలన్నా 1,00,000 ప్రశ్నలు వేస్తారు. తను వాళ్ళకి ఉన్న పరిస్థితులు చెప్పుకుంటే వాళ్ళకేం ఆలోచనలు పుట్టి ఎలాంటి పరిణామాలకి దారితీస్తాయో అని భయం. అందుకే టెన్షన్గా ప్రతి ఫస్ట్కి మాత్రమే తీసుకుంటుంది. అందరితోనూ ముభావంగా ఉంటుంది ఆమె. అన్నయ్యకి వచ్చే జీతం 2 నెలలది ముందుగానే తీసుకొని పర్వతాలు పాత బాకీ కింద కట్టేశాడు. పర్వతాలకి ఇంకా 4 నెలల అద్దె ఇవ్వాలి. ఇంట్లో పైసా లేదు. తలుచుకుంటున్న కొద్దీ శాంతికి ఏడుపు ఆగడమే లేదు. లలిత మౌనంగా కూర్చుంది, మనసులో బాధ పైకి తెలియనీయకుండా. శాంతి, మీ నాన్నగారికి ఏమైంది అంటూ వచ్చింది కవిత. శాంతి కవిత చేతుల్లో మొహం దాచుకొని వెక్కి వెక్కి ఏడిచింది. లలిత చెప్పగా అంతా కవిత విని బాధపడింది. ఉండి శాంతి, ఏడవకు. మనోహర్ అన్నయ్య డాక్టరే కదూ, పిలిపిస్తానుండు అంటూ కవిత వెళ్ళబోయింది. మధు డాక్టర్ ప్రసాద్తో ఎదురు వచ్చాడు. డాక్టర్ ప్రసాద్ కొత్తగా ఊరికొచ్చాడు. ఆ పేటలో ఒక చిన్న ఇంట్లో ఉంటూ వైద్యం చేస్తున్నాడు. తప్పనిసరి కావడంతో ఆ డాక్టర్ని పిలుచుకొచ్చాడు మధు. అది చూసిన శాంతి కవితని వెళ్ళవద్దని వారించింది. కవిత, ఈయన హోమియోపతి వైద్యుడు, ఇతని వల్ల లాభం లేకపోతే అప్పుడు మీ అన్నయ్య గారిని పిలవచ్చు అన్నది శాంతి. అయ్యో, అదేంటి శాంతి, ఇంత సీరియస్గా ఉంటే ఆ చిన్న మాత్ర వల్ల తగ్గి కోలుకుంటాడా?
కవిత ఆశ్చర్యంగా అడిగింది. ఏమో కవిత, అన్నయ్యకి అన్నీ తెలుసునేమో, మనం చెప్తే వినడు అన్నది శాంతి. అర్ధరాత్రి సమయంలో దగ్గు ఉప్పెనలా వచ్చింది. ఆ బాధకి తట్టుకోలేక ఆయాసంతో కన్ను మూశాడు మంగపతి. శాంతి ఏడుపు ఆపడం ఎవరి తరం కాలేదు. లలిత కుమిలి కుమిలి ఏడ్చింది. సరైన వైద్యం చేయించలేకపోయామనే బాధతో. మధు కూడా చిన్న పిల్లాళ్లాగా ఏడుస్తూ కూర్చున్నాడు. కవిత శాంతిని ఓదార్స్తూ కూర్చుంది. ఆ ఇంట్లో 10-15 రోజుల దాకా నిశ్శబ్దం ఆవరించుకుంది. చక్కిట చేయి చేర్చుకుని ఆలోచిస్తూ మనోహర్ రావడం గమనించి కూడా మౌనంగా కూర్చుంది కవిత. ఏం కవిత, రాజు ఏమైనా అన్నాడా? హుషారంతా పోయి దిగులుగా కూర్చున్నావు అంటూ పలకరించాడు మనోహర్. శాంతి తండ్రి గారు పోయారు. పాపం, శాంతి ఏడుస్తుంటే నాకు చాలా బాధగా ఉందన్నయ్య అని చెప్పింది కవిత. శాంతి నాన్నగారు పోయారా? విస్తుపోతూ అడిగాడు మనోహర్. అవునన్నయ్య, శాంతిని పలకరించు, పద నేను కూడా వస్తానంటూ బయలుదేరింది కవిత. నేను రావడం చూస్తే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో. శాంతి అన్నా వదినలు ఎంతో మంచివాళ్ళు, సంస్కారవంతులు. అపార్థాలకి వాళ్ళ మనసులో చోట్లేదన్నయ్య అంటూ మనోహర్తో బయలుదేరింది శాంతి ఇంటికి. శాంతిని చూడాలని, శాంతితో మాట్లాడాలని తన మనసు ఎప్పుడూ తహతహలాడుతూ ఉంటుంది. అలాంటిది ఎటువంటి సమయంలో శాంతిని చూడకుండా, పలకరించకుండా వెళ్ళడం భావ్యం కాదు అని అనిపించింది. కవిత వెంట బయలుదేరాడు మనోహర్. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన శాంతికి ఎదురుగా వదిన కొడుకు 3 ఏళ్ల బాబు ఇంకు బాటిల్లోని ఇంక్ అంతా వలకబోసి తెల్ల కాగితాల మీద తన బుల్లి చేతులతో ఇంకు పులుముతూ కనిపించాడు. మధు అన్నయ్య చూస్తే ఇంకేమైనా ఉందా, పసికందు అని కూడా చూడకుండా కొడతాడు అనుకున్న శాంతి గబగబా పోయి వాడి 2 బుగ్గలు పట్టుకుని సాగదీస్తూ బెదిరిస్తున్నట్టుగా అంది. అయ్యయ్యో, ఇంకంత పారబోసావా, ఉండు నాన్న రాని చెప్తా వేధవా అన్నది. శాంతి బొమ్మలు ఎత్తున్న చూలు ఎంత బాగుందో. ఇంకుతో పులిమిన తెల్ల కాగితాలు శాంతికి చూపించేసరికి శాంతి కోపం ఇట్టే ఎగిరిపోయింది. నవ్వుకుంటూ బాబుని అమాంతం ఎత్తుకుంది. శాంతి ఎత్తుకోవడంతో బాబు నవ్వేశాడు. ఎదురుగా మనోహర్ కవిత రావడం చూసి చటుక్కున బాబుని దింపేసి వాళ్ళకి ఎదురు వెళ్ళింది. కవిత చెప్పిందాకా నాకు తెలియదు, మీ నాన్నగారు పోయారట కదా. సారీ, ఐఎమ్ వెరీ సారీ మిస్ శాంతి అంటూ మనోహర్ ముందు పలకరించాడు. తండ్రి పేరు ఎత్తగానే శాంతి కళ్ళలో నీళ్లు ఉబికాయి. వచ్చే కన్నీటిని బలవంతంగా ఆపుకుంటూ రండి కూర్చోండి అంటూ ఆహ్వానించింది. ఆ ఇంటి తీరు, ఆ ఇంట్లో ఉన్న శాంతిని తలుచుకుంటే మనోహర్ మనసు అదోలా అయిపోయింది. శాంతి కాఫీలు తీసుకొచ్చి ఇచ్చింది. కాసేపు కబుర్లతో శాంతిని ఊరడించారు కవిత, మనోహర్. శాంతి, మీ తండ్రి గారికి అనారోగ్యంగా ఉన్నట్టు నాకు తెలియదు. ఏమాత్రం తెలిసినా మీ స్నేహితురాలు అన్నగానైనా వచ్చి చూసేవాడిని. అంతా అయిపోయాక తెలిస్తే చాలా బాధపడ్డాను. మనోహర్ కంఠంలో ఆవేదన ధ్వనించింది. మనోహర్ మాటలు చిత్రంగా అనిపించాయి శాంతికి. ఆశ్చర్యంగా కళ్ళెత్తి మనోహర్ మొహంలోకి జాలిగా చూసింది. ఆ కళ్ళల్లోని భావాలు చదవడం తన వశం కాదు అని అనుకుంది శాంతి. మనోహర్ కబుర్లతో, కవిత చలోక్తులతో 2 గంటలు గడిచాయి. మనోహర్ కవిత వెళ్తామంటూ చెప్పి వెళ్తుంటే గేటు వరకు తోడు వెళ్ళింది శాంతి. మనోహర్ మాట్లాడిన తీరు, అతని రూపం పదే పదే గుర్తుకొచ్చి శాంతి మనసుని ఆలోచనలతో నింపేసింది. హోమ్ బెడ్ మీద పడుకుని ఆలోచనల మధ్య కొట్టుకుపోతున్న జుమేలియాకి ఎంతకీ అంతుపట్టడం లేదు. మనోహర్ ఎందుకు అట్లా మారిపోయాడో అని తన దగ్గరకు రావడం చాలా వరకు తగ్గించేశాడు. ఎప్పుడైనా వచ్చినా ఇదివరకు లాగా ఉండడం లేదు. కారణం తనకి బోధపడడం లేదు. ప్రేమ ఫలించకపోతే ఒక్కొక్కప్పుడు ప్రేమ ద్వేషంగా మారిపోతుంది. మనోహర్ డబ్బుతో తనని కొంటున్నా తన మనసు ఏనాడో ఇచ్చేసింది. ఈర్ష్య, ద్వేషాలు ప్రేమలో నుంచే పుడతాయి. మనోహర్ ఆకర్షించినట్టు తన దృష్టిని ఎవ్వరూ ఆకర్షించలేకపోయారు. మనోహర్ మొదట్లో తనని వదిలి ఉండేవాడే కాదు. తాగుడు మానకపోయినా తన దగ్గరకు రావడం తగ్గించాడు. స్నేహితులు ఎవరైనా తీసుకొచ్చినా ఎవరో బలవంతంగా తీసుకొచ్చినట్టు ఫీల్ అవ్వడం, మరుక్షణంలోనే ఏవో పనులున్నాయంటూ వెళ్ళిపోతున్నాడు. అతనికి మనశ్శాంతి కరువైన మాట నిజమే. కానీ తను అన్ని విధాలా అతన్ని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తోంది. మనోహర్ ఏమిటో దిగులుగా ఉంటున్నాడు. జుమీలియా ఆలోచిస్తూ పడుకుంది. మెరుపులాంటి ఆలోచనలు చకచకా మెదడులో మెరిశాయి. కాలింగ్ బెల్ కొట్టింది. హోటల్ బాయ్ వచ్చాడు. శ్రీరామ్ గారిని నమ్మని చెప్పు, జుమీలియా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నడుస్తూ చెప్పింది హోటల్ బాయ్తో.
మరుక్షణంలోనే శ్రీరామ్ వచ్చాడు. గుడ్ మార్నింగ్ శ్రీరామ్. రాత్రంతా నీకోసమే ఎంతోసేపు ఎదురు చూశాను, వస్తావేమోనని. రాలేదు. నీకు కూడా నా మీద మోసు తగ్గిపోయిందా? నేను ఒక మనిషిని, నాకు ఒక మనసుందని ఏనాడైనా గ్రహించావా? శ్రీరామ్, నీవు మారిపోతున్నావు. ఎందుకనో అందరి సుఖ సంతోషాల కోసమే నేను పుట్టాను. నా కోసం, నా సంతోషం కోసం మాత్రం ఎవ్వరూ పుట్టలేదు. నీకు కూడా నేనంటే గిట్టడం లేదు కాబోలు. ఏడుపు ముంచుకు రాగా ఆవేశంతో అన్నది జుమేలియా. ఆ రోజు జుమేలియా మాటల ధోరణికి శ్రీరామ్ ఆశ్చర్యపోయాడు. అదేంటి జుమి, ఈరోజు నీకేమైంది? ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? మనోహర్ ఏమన్నా అన్నాడా? శ్రీరామ్ అనుమానంగా అన్నాడు. మనోహర్ అట. మనోహర్ నన్ను అనే ధైర్యం ఎవ్వరికీ లేదు ఇంతవరకు. ఆఫ్టర్ ఆల్ మనోహర్ ఎంత? అతనికి నాకు స్నేహం మించి మరో బంధం ఏమీ లేదు. అతనికి ఈ ప్రపంచం అంతా శాంతిమయంగా కనిపిస్తోంది. ఇంకా ఈ జుమేలియాతో ఏం పని? నీతో ఏం పని? పైసా ఖర్చు పెట్టకుండా జల్సాగా తిరుగుతున్నట్ట మనోహర్. మన అవసరం తీరాక మనతో ఏం పని? నీతో ఏం పని? పైసా ఖర్చు పెట్టకుండా జల్సాగా తిరుగుతున్నాడట మనోహర్. మన అవసరం తీరాక మనతో ఏం పని? జుమేలియా మాటలు చిత్రంగా దోచాయి శ్రీరామ్కి. ఇటీవల జుమేలియా ప్రవర్తనలో మార్పు బాగా వచ్చింది. జుమే మన చేతుల్లోంచి జారిపోయేలా ఉంది. దీపం చుట్టూ తిరిగే పురుగులాగా జుమేలియా మనోహర్ చుట్టూ తిరుగుతుంది. 2-3 సార్లు జుమేలియా మనోహర్ బంగళాకు కూడా వెళ్ళినట్టు తెలిసింది. మనోహర్తో జుమేలియా వెళ్ళిపోయేటట్టుగా ఉంది. మనోహర్ మీద మనసైన జుమేలియా ఇక మన మాట వినదేమో. రాను రాను ఒక గంట కనిపెట్టి ఉండు, ఏ క్షణంలో జారిపోతుందో మన చేతుల్లో నుండి అని చెప్పిన సుబోధ్ మాటలు శ్రీరామ్ చెవుల్లో గింగిరమన్నాయి. మరి ఇదేమిటి, జుమేలియా ఇట్లా మాట్లాడుతోంది? శ్రీరామ్ ఆలోచనలో ఉండడం గమనించి జుమేలియా మళ్ళీ అన్నది. శ్రీరామ్, మనోహర్ మన నుండి దూరంగా పోతున్నాడు. హోటల్కి రావడం బాగా తగ్గించాడు. నా మీద మోజు తగ్గిపోయింది. ఇది వరకులాగా నాతో హ్యాపీగా ఉండడం లేదు. మనోహర్ లాంటి లక్షాధికారిని పోగొట్టుకోవడం మన దురదృష్టం. అతను ఖర్చు పెట్టే డబ్బు మరొకరు ఎంతగా ఖర్చు పెడతారు? మనోహర్ మన నుండి తప్పిపోకుండా చూడాలి. లక్షాధికారిని కాస్త భిక్షాధికారిని చేయాలి. అప్పుడు కానీ నా కళ్ళు చల్లబడవు. జుమేలియా మొహం రోషంతో ఎర్రబడింది. పళ్ళు కొరుకుతూ కసిగా అన్నది. జుమే, ఎందుకు నీకంత రోషం? మనోహర్ అంటే? శ్రీరామ్ కనుబొమ్మలు ఎగరేస్తూ ఆశ్చర్యంగా అడిగాడు. ఎందుకా? శ్రీరామ్ని సుబోధుని వదిలి నాతో వచ్చేయి, నేను ప్యారిస్ తీసుకువెళ్తాను అన్నాడు. నీవే నా హృదయ సామ్రాజ్ఞివి. నీవు తప్ప నాకు ఈ ప్రపంచంలో మరొకరితో పనిలేదు అని తీయగా కబుర్లు చెప్పాడు. శ్రీరామ్ను వదిలి రావడం అసంభవం అన్నాను. దాంతో రోషం వచ్చి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం మనోహర్కి శాంతి అనే అమ్మాయితో పరిచయం ఉన్నట్లు తెలిసింది. నీకెట్లా తెలిసింది? శ్రీరామ్ ఆశ్చర్యంగా అడిగాడు. తాగిన మైకంలో ఒకసారి మనోహర్ చెప్పాడు. ఆ మాటతో శ్రీరామ్ కనుబొమ్మలు విచిత్రంగా ముడిపడ్డాయి. జుమేలియా మౌనంగా నిలబడి ఉంది, శ్రీరామ్ ముఖంలోకి చూస్తూ. అతనిలోని మార్పులు గమనిస్తూ. మనోహర్ ద్వారా చాలా డబ్బు సంపాదిస్తున్నారు జుమేలియా, శ్రీరామ్, సుబోధులు. ఈ శాంతి స్నేహంతో మనోహర్ రాకపోవడం పెద్దగా బాధగా తోచింది. చాలా నష్టం. తాము పూర్తిగా అనుభవించాల్సిన మనోహర్ డబ్బుని మరొకరు పొందడం ఇన్సల్ట్, గ్రేట్ ఇన్సల్ట్ తమకి. అతని డబ్బు తన సొంతం కావాలి. అతనికి జుమేలియా ఎర్రగా తగిలించాడు. కానీ ఈ మధ్య ఆ శాంతి ఎవరు? మనోహర్ లాంటి లక్షాది రాకపోతే ఆ హోటల్కి క్రమేపీ అందరు రావడం తగ్గించేస్తారు. శ్రీరామ్ మనసులో ఆలోచనలు కళ్ళాల్లేని గుర్రాల్లాగా పరిగెడుతున్నాయి. జుమే, ఇక నుంచి నీ తెలివితేటలన్నీ ఉపయోగించి మనోహర్ని నీ చేతుల్లోకి తీసుకో. నీవు చెప్పినట్టు వినేటట్టు చేసుకో. నీవే సర్వస్వం కావాలి మనోహర్కి. మనోహర్ డబ్బు మనకి దక్కాలి. అన్ని లక్ష్యాలని మరొకళ్ళు అనుభవించడానికి వీల్లేదు. మనోహర్ని మంచి చేసుకో. అతని డబ్బంతా మన సొంతం అయ్యాక మనోహర్ని వదిలేద్దాం. అప్పుడు ఏ ఆడది అతన్ని చేరదు. నాకు అతని డబ్బు కావాలి, నీకు అతను కావాలి, అంతే కదూ? అదొక రకంగా కళ్ళెగరేస్తూ నవ్వుతూ అన్నాడు శ్రీరామ్. అతని డబ్బు కోసం అతను కావాలి, లేకపోతే నాకు నీకన్నా మరొకరితో పనే ఉంది శ్రీరామ్ అన్న జుమేలియా. జుమే, నీకు నా మీద ప్రేమ ఉందనుకున్నాను. మనోహర్ రాకతో నిజంగా నా కోసమే శ్రమిస్తున్నావు అని తెలియదు అంటూ జుమేలియాని తన చేతుల్లోకి తీసుకున్నాడు సంతోషంగా. జుమేలియా శ్రీరామ్ని పనవేసుకుపోయింది.
ఎంత వద్దనుకున్న మనోహర్ రూపం తన మనసులో చిత్రంగా హత్తుకుపోయింది అని అనుకుంది శాంతి. ప్రతి క్షణం తను మనోహర్ని గురించి ఆలోచిస్తూ ఉండడం తనకే ఆశ్చర్యంగా ఉంది. అంతలోనే నవ్వుకుంది. తానెక్కడా మనోహర్ ఎక్కడా? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది తామిద్దరి మధ్య. కానీ నిజమైన ప్రేమకి ఆస్తులు అంతస్తులు అడ్డుగోడలు అవుతాయా? నిజమైన నిష్కల్మషమైన ప్రేమకి ఏవీ అడ్డం రావు. మనోహర్ తనని ప్రేమిస్తున్నాడా? తన పిచ్చి ఊహలకి తనే నవ్వుకుంది శాంతి. అబ్బో, అమ్మాయి గారు మహా హుషారుగా ఉన్నారు, ఏవో తీయని ఊహల్లో తేలిపోతూ. నా రాక అంతరాయం కలిగించలేదు కదా? కవిత వస్తూనే శాంతిని ఎగతాళి పట్టిస్తూ అంది నవ్వుతూ. అబ్బే ఏం లేదు కవిత, ఊరికేనే ఉన్నాను, ఇప్పుడు ఆఫీస్ నుండి వచ్చాను. నీదంతా ఎగతాళి అన్నది మూతి ముడుచుకుంటూ శాంతి. శాంతి, నీవు మూతి అట్లా ముడుచుకొని కోపంగా ఉంటే ఎంత అందంగా ఉంటావో తెలుసా? నిన్ను వర్ణించడానికి నాకు మాటలు చాలవు. అబ్బబ్బా ఏంటి కవిత నీ అల్లరి? శాంతి చిరుకోపంగా మందలేస్తున్నట్టుగా అన్నది. ఆ కళ్ళు చూడు ఎట్లా కలలు కంటున్నాయో. ఆ అరమోడుపులు కన్నులతో తీయని కలలు కంటూ ఎవరి కోసం ఆ ఎదురు చూడడం? చూపుడు వేలు బుగ్గనేసుకుని ఆశ్చర్యాన్ని నటిస్తూ అన్నది కవిత. పో కవిత, నీవెప్పుడు ఇంతే, నన్నేదో ఒకటి అంటే కానీ నీకు తోచదు. కవిత కిలకిలా నవ్వేసింది. అబ్బో చాలా కోపం వచ్చిందే అంటూ. శాంతి, నిన్నొకటి అడగాలనుకుంటున్నాను చాలా రోజుల నుంచి. అడిగితే నిజం చెప్తావా? కవిత అడిగిన తీరుకి శాంతి ఆశ్చర్యపోయింది. తామిద్దరికి స్నేహమై 6 నెలలు దాటింది. ఏనాడు కవిత అలా అడగలేదు. అట్లా అడగడం ఆ రోజు శాంతికి విచిత్రం అనిపించింది. మనోహర్ సంగతి అడగదు కదా? శాంతి గుండె ఒక్క క్షణం కాలం భయంతో గబగబా కొట్టుకుంది. అంతలోనే సర్దుకొని ఉన్నది. అడుగు కవిత, నీకెప్పుడు నిజమే చెప్తా. నాకెప్పుడు ఎవరితోనూ అబద్ధాలు ఆడాల్సిన పని రాలేదనుకో. శాంతి, మనోహర్ అన్నయ్య గురించి నీ అభిప్రాయం ఏమిటి? అబద్ధం చెప్పనన్నావు, మరి నిజంగా చెప్పు, కవిత బెదిరింపుగా అంది. మీ అన్నయ్యని గురించి నా అభిప్రాయం ఏముంటుంది కవిత? నా దృష్టిలో అతను మంచివాడు, సంస్కారవంతుడుగా కనిపించాడు. అంతకన్నా ఇంకేం చెప్పమన్నావు? అంతేనా శాంతి? అబద్ధం, నీ ఒట్టి అబద్ధాల కోరివే. కవిత మాటలకి క్షణంసేపు తిమ్మెరిపోయింది శాంతి. నిజం కవిత, నేను అన్న దాంట్లో అబద్ధమే ఉంది శాంతి, చిన్నగా అంది. శాంతి, నేను చెప్పనా? కవిత కవ్విస్తున్నట్టు అంది. శాంతి ఉలిక్కిపడింది. ఈ అల్లరి పిల్లతో ఎట్లాగా వేగడం బాబు అని అనుకుంటూ మనసులో, పైకి మాత్రం గంభీరంగా ఉంది. చెప్పు కవిత, ఏం చెప్తావో? శాంతి, నీ మనసులో నీ కోరికని, నీ హృదయంలో నిక్షిప్తమైన రహస్యాన్ని నేను బయట పెట్టాలి అని అనుకుంటున్నాను. చెప్పు కవిత, నా దగ్గర సంశయం ఎందుకు? నీవు మనోహర్ అన్నయ్యని ప్రేమిస్తున్నావు. కవిత ఉలిక్కి పడ్డట్టు అంది శాంతి. ఏ, నీకు నేను తప్పు చెప్పానా? పిచ్చి శాంతి, నాకంతా తెలుసు. నేను వచ్చే ముందు నీవు దీర్ఘ ఆలోచనలో పడ్డావు. ఎవరిని గురించో కూడా తెలుసు. గొప్పింటి మనోహర్ నాలాంటి పేద పిల్లని ప్రేమిస్తాడా, పెళ్ళాడతాడా? అసంభవం కదా అని ఆలోచిస్తున్నావు. నీ ఆశలు నిరాశలు కాకూడదు శాంతి. మనోహర్ అన్నది మంచి మనసు. బీద గొప్ప అనే వాటికి తారతమ్యాలు తెలియని మనిషి అతను. మనోహర్ అనే విషయంలో ఎలాంటి భయాలు సంశయాలు అక్కర్లేదు. దేవుడు లాంటి వాడు మనోహర్ అన్నయ్య. స్నేహితురాలుగా చెప్తున్నాను. మనోహర్ అన్నయ్య విషయంలో ఎలాంటి తప్పులు వెతకడానికి ప్రయత్నించకు. నా ఊహలు సరైనవే. నీవు మనోహర్ అన్నయ్యని ప్రేమిస్తే నీకు తప్పక జయం కలుగుతుంది. నీలాంటి అదృష్టవంతులు మరొకరు ఉండరు శాంతి. కవిత, ఏమిటి వాళ్ళ నీ పిచ్చి ధోరణి? ఊహలు ఎప్పుడు నిజాలు కావు, ఎవరో అదృష్టవంతులకి తప్ప. నీవు ఏవేవో ఊహించి నన్ను చంపేస్తున్నావు. శాంతి చిరునవ్వుతో అంది. పోనీ శాంతి, నీవు ఈ విషయం అట్లా ఉంచు. మనోహర్ అన్నయ్య మాత్రం నిన్ను ఆరాధిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు అని నాకు తెలిసింది. కవిత, ఏంటి నువ్వు అంటున్నది? శాంతి కంగారుగా అడిగింది. అవును శాంతి, మనోహర్ అన్నయ్య ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తూ నన్ను ఏవేమో అడుగుతూ ఉంటాడు. నిజమో అబద్ధమో కావాలంటే అడగనా? అదుగో అన్నయ్య మాటల్లోనే వచ్చేశాడు. కవిత అరచినంత పని చేసింది. అబ్బా ఏంటి కవిత నీ అల్లరి? కొంచెంసేపు నోరు మూసుకో తల్లి. శాంతి కంగారుగా అనేసింది మనోహర్ రావడం గమనించి. కవిత పక్కపక్క నవ్వేసింది. అదేంటన్నయ్య బయటే నిలబడిపోయావు, రా లోపలికి అంటూ కవిత పిలిచింది మనోహర్ని.
మీ కబుర్లకి నేను వచ్చి అంతరాయం కలిగించలేదు కదా. కవిత, రాజు వచ్చాడా? రాజు లేడు కానీ శాంతిని చూడాలని వచ్చావు. రాజు ఉన్నాడా అని అడుగుతావు. భలే బాగుంది. శాంతి ఏమీ అనుకోదులే. రా అన్నయ్య, రా కూర్చో అన్నది కవిత. కవిత మాటలకి చటుక్కున తలదించుకుని శాంతిని చూస్తూ నవ్వుకున్నాడు మనోహర్. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చుండండి, క్షణంలో కాఫీ పట్టుకొస్తాను అనబోతున్న కవిత చేతిని చటుక్కుని పట్టుకొని ఆపేశాడు మనోహర్. తర్వాత అతడు హోటల్కి బయలుదేరాడు. మనోహర్ హోటల్ డ్రీమ్ల్యాండ్లోకి అడుగు పెట్టేసరికి కార్డ్స్ ఆడడంలో నిమగ్నులై ఉన్నారు. హలో మను, హౌ ఆర్ యూ విష్ చేశాడు సుబోధ్. క్వైట్ వెల్ అంటూ అక్కడే ఉన్న ఒక సీట్లో కూర్చున్నాడు. అందరూ ఆడుతుంటా చూస్తున్నారు. జుమేలియా ఎక్కడ? కార్డ్స్ ఆడే వాళ్ళలో జుమేలియా లేకపోవడం గమనించి ఆశ్చర్యంగా అడిగాడు శ్రీరామ్. ఓహో, నీవు హోటల్కి వచ్చి 4 రోజులు అయింది కదూ, నీకు తెలియదేమో. జుమేలియాకి హై ఫీవర్ వచ్చింది. డాక్టర్ కదలకుండా పడుకొని రెస్ట్ తీసుకోమన్నారు 1 నెల దాకా. మేడ మీద తన రూమ్లో ఉంది. సుబోధ్ ఓరకంట మనోహర్ని గమనిస్తూ శ్రీరామ్తో అన్నాడు. ఓ మై గాడ్, జుమేకి జ్వరమా? శ్రీరామ్ ఆదుర్దాగా అడిగాడు. మనోహర్ మనసు ఆ వార్త వింటూనే అదోలా అయిపోయింది. తన మనశ్శాంతి కోసం పాపం జుమేలియా ఎంత శ్రమపడింది, తన ఆనందం కోసం ఎంత శ్రమపడింది. వారం దాటింది తను జుమేలియాని చూసి. మను మను అంటూ తన చుట్టూ తిరుగుతూ ఎప్పుడూ నవ్వుతూ కవ్విస్తూ ఉండే జుమేలియాకి జ్వరమా అని అనుకున్నాడు. మనోహర్ అక్కడ కూర్చోలేక గబగబా మేడ మీద వెళ్ళాడు. సుబోధ్, శ్రీరామ్ ఒకరినొకరు చూసుకొని తమాషాగా నవ్వుకున్నారు. బెడ్ మీద పడుకునుంది జుమేలియా, కళ్ళు మూసుకుని. వడిలిపోయిన గులాబీ పువ్వులాగా ఉంది. ఎప్పుడూ మెరిసిపోయే రంగురంగుల దుస్తుల్లో ఉండే జుమేలియా నల్లని దుస్తుల్లో అలసిపోయిన మొహంతో సృహలేని దానిలా పడుకునుంది. బాగా ఏడ్చినట్లు కనురెప్పలు ఉబ్బి ఉన్నాయి. జాలిగల మనోహర్ హృదయం బాధతో మూలిగింది జుమేలియాని ఆ పరిస్థితిలో చూస్తుంటే. చిన్నగా జుమేలియాని సమీపించి మెల్లగా పిలిచాడు. జుమే, జుమే అంటూ కనురెప్పలు బలవంతంగా ఎత్తి సూటిగా మనోహర్ కళ్ళలోకి చూసి మళ్ళీ వాల్చుకుంది. మనోహర్ మనసు విలవెల్లాడిపోయింది. తానెంత దుర్మార్గుడు! తన కోసం రాత్రింపవళ్ళు తప్పించిపోయే జుమేలియాను చూడకుండా ఇన్నాళ్ళు ఎలా ఉండగలిగాడు? శాంతిని చూశాక తన మనసు జుమేలియాను తిరస్కరించింది. కానీ 10 మందితో కలిసిమెలిసి ఉండే జుమేలియాతో తనంత చనువు స్నేహంగా ఉన్నా ఆమెను పెళ్ళాడలేడు కదా. కేవలం డబ్బు కోసం ప్రేమ నటించగలదు జుమేలియా. శాంతి లాంటి చదువుకున్న సంస్కారవంతురాలు తన కష్టాల్లోనూ సుఖాల్లోనూ పాలు పంచుకోగలదు. శాంతి సౌమ్యత తనని ముగ్ధుణ్ణి చేసింది. తననే కళ్ళెత్తి చూడడానికి భయపడుతుంది శాంతి. జుమేలియా అట్లా కాదు. 10 మంది తననే చూడాలనే తపన కోసం వాళ్ళు బ్రతకాలనుకుంటుంది. ఈ ఇద్దరి మనస్తత్వాల మధ్య తను చిక్కుపడిపోయాడు. ఎట్లా నెగ్గుకు రాగలడో. తల్లిని తండ్రిని పోగొట్టుకొని నిరాశ నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడుతూ తను బ్రతకడమే దండుగా ఎవరి కోసం తను బ్రతకాలి అనుకుంటున్న తరుణంలో తన మిత్రుడు జుమేలియాని పరిచయం చేశాడు. బ్రతుకు మీదే వ్యామోహం లేని తను తప్పు అని ఒప్పు అని ఆలోచించలేదు. ఆడపిల్లల్ని కన్నెత్తి చూడాలంటేనే అభిమానం వేసిన తనకి జుమేలియాని చూడడం విచిత్రంగా అనిపించింది. ఆ రోజు మొదటిసారి హోటల్ డ్రీమ్ల్యాండ్లోకి అడుగుపెట్టగానే సుబోధ్ని పరిచయం చేశాడు శ్రీరామ్. ఇతడు డాక్టర్ మనోహర్ అంటూ తనని అతనికి పరిచయం చేశాడు. గ్లాడ్ టు మీట్ యూ అంటూ సుబోధ్ కరచాలనం చేశాడు. ఐ టు సేమ్ అంటూ శ్రీరామ్ పక్కకు వెళ్ళి కూర్చున్నాడు. అందరూ కార్డ్స్ ఆడుకున్నారు. మగాళ్ళందరి మధ్య మహారాణిలాగా కూర్చునుంది జుమేలియా. మెరుపు తీగలా ఉంది జుమేలియా. కళ్ళార్పకుండా ఆమెనే చూస్తూ కూర్చున్నాడు చాలాసేపు. తను మాత్రం ఆటనే గమనిస్తున్నాడు. మిస్టర్ మనోహర్, మీరు కూడా రండి అంటూ కార్డ్స్ కలిపాడు సుబోధ్. ఆడుతుండగానే హోటల్ బాయ్ ట్రేలో బిస్కెట్స్తో పాటు బీర్ కూడా తెచ్చాడు. అందరితో పాటు తనకే అందించాడు హోటల్ బాయ్. తాగడానికి సంశయిస్తున్నట్లున్న తనని కనిపెట్టి 10 మందిలో సభ్యత కోసమైనా తాగాలి మనోహర్, తాగు క్విక్ అంటూ తొందర చేశాడు శ్రీరామ్. ఆ రోజు మొదటిసారిగా తాగాడు. ఆట మధ్యలో మరో గ్లాస్ అందిస్తూ తన కళ్ళలోకి మత్తుగా చూస్తూ తియ్యగా నవ్వింది జుమేలియా. నవ్వుతో తనని జయించింది ఆమె.
తనకి ఏమీ ఆలోచించుకునే వ్యవధి కాని సమయం. ఆమెతో తప్పనిసరిగా మాటలు గడిపాడు. శ్రీరామ్తో తను కలిసిపోయాడు. వాళ్లలో ఒకడుగా. జుమేలియా తనతో బాగా మాట్లాడేది. మధువు కోసం, మగువ కోసం ఆ హోటల్కి తప్పనిసరిగా వెళ్ళడం శ్రీరామ్ అలవాటు చేశాడు తనకి. జుమేలియా తనకి మనశ్శాంతి కలిగించింది. రోజులు బరువుగా, భారంగా నడుస్తున్నాయే తప్ప సంతోషంగా, సంతృప్తిగా గడవడం లేదు అని అనిపించింది ఒక్కొక్కప్పుడు. ఈ జీవితానికి ఇంతకన్నా కావాల్సింది ఏముంది అని అనిపించేది ఒక్కొక్కప్పుడు. ఆ రోజు షాపులో తొలిసారి శాంతిని చూసినప్పుడు మొదటిసారి అనుకున్నాడు, శాంతి లాంటిది అండగా ఉంటే తన జీవితానికి ఎలాంటి లోటు ఉండదు, పూర్తిగా మనశ్శాంతి పొందవచ్చు అని అనిపించింది. శాంతిని ఆరాధిస్తున్నాడు, మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు. కానీ శాంతికి ధైర్యం చేసి చెప్పలేదు. తను ఉన్న పరిస్థితి తెలిస్తే ఈ జీవితంలో తన ముఖం చూడదు. పైగా గౌరవించకపోగా అసహించుకుంటుంది కూడా. తన ఎంత పొరపాటు చేశాడు. భవిష్యత్తుని గురించి ఆలోచించలేకపోయాడు. కానీ ఒక్క ఆశ ఉంది, శాంతి తనని అర్థం చేసుకోగలదని, తన పరిస్థితిని గ్రహించగలదని. ఆ ఆశతోనే బ్రతుకుతున్నాడు. శాంతి తిరస్కరించిన రోజున ఏం జరుగుతుందో తను చెప్పలేడు. కానీ ఈ రోజున జుమేలియాను చూస్తుంటే మనసు జాలితో నిండిపోయింది. జుమేలియా తనకి ప్రత్యేకంగా గౌరవం ఇచ్చేది అందరిలో. తన రాక ఆలస్యమైతే ఆ రోజంతా అదోలా అయిపోయేది. నిజమో అదంతా నటనో తెలుసుకునే అంత శక్తి తనకి లేదు. మనోహర్ ఆలోచనతో క్షణంసేపు కొట్టుకున్నాడు. జుమేలియా మళ్ళీ కళ్ళు తెరిచి చూసింది. మనోహర్ అక్కడే కూర్చుని ఉండడం గమనించింది. జుమే, మనోహర్ పిలిచాడు మళ్ళీ. ఏం మళ్ళీ వచ్చావు? నన్ను మర్చిపోయావనుకున్నాను. చచ్చిపోతానేమో చూద్దామని వచ్చావా? జుమేలియా అంత నీరసంలోనూ కోపంగా అంది. జుమే, ఏమిటా మాటలు? ఇప్పుడు నీకేమైంది? ఒట్టి జ్వరానికే భయపడుతున్నావా? నేను రాని కారణం నీకు ఎట్లా చెప్పాలో అర్థం కావడం లేదు. ఎందుకు అర్థం కాదు? శాంతి పొమ్మన్నది, అంతే కదూ? జుమేలియా నోటి వెంట శాంతి పేరు వినగానే ఉలిక్కిపడ్డాడు మనోహర్. శాంతి? వణుక్కున్నట్టుగా అన్నాడు మనోహర్. అవును, శాంతి గురించి నీ నోటి వెంటే విన్నాను. జుమేలియాకి శాంతి గురించి తెలిసిందన్నమాట. ఇంకా తప్పించుకోవడం అసాధ్యం. ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఏం ఆలోచిస్తున్నావా? ఏ రకంగా అబద్ధమాడి తప్పించుకుందామని? నాకేం చెప్పక్కర్లేదు, నాకంతా తెలుసు. నువ్వు ఇక్కడికి రావక్కర్లేదు. ఈ జుమేలియాని మర్చిపోయావు కదా, ఇక నీకు నాకు సంబంధం ఏమీ ఉండబోదు అంటూ వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది. స్పృహలేని దానిలాగా ఉండి జ్వరంతో బాధపడుతున్న జుమేలియా అట్లా మాట్లాడడం ఆశ్చర్యం కలిగించింది మనోహర్కి. ఏడుస్తున్న జుమేలియాని చూసేసరికి మనసు అంతా నీరైపోయింది. జుమే, ఏడుస్తున్నావా? మనోహర్ బాధగా అడిగాడు. అవును. ఏడవకేం చేయమంటావు? నా బ్రతుకుని చూసి నవ్వుకోమంటావా? అందరూ నవ్వుతున్నారు, చాలదు ఇంకా నేను కూడా నవ్వుకోవాలా? జుమే, ఏమిటి నీ పిచ్చి ధోరణి? నీకు ఇప్పుడేమైంది? ఏం కాలేదు, బ్రతకాలని ఆశ లేదు అంతే. జుమే, నీవు బ్రతకాలి. నిరాశ నిస్పృహలో నాలాగా కొట్టుకుపోయే వాళ్ళకి పన్నీటి జల్లు లాంటి, వెన్నెల్లాంటి నీ చిరునవ్వు వాళ్ళకి జీవితాల మీద ఆశలు కల్పించాలి. అంతేగాని నీవు చచ్చిపోవాలనుకోవడం లేదు. నీవా మాట అంటే భరించలేను. మనోహర్ ఆవేశంగా అరిచాడు. అక్కడే ఉన్న కబోర్డ్లో నుండి బ్రాందీ బాటిల్ అందుకున్నాడు. సోడాలో కలుపుకొని ఆత్రంగా తాగడం ప్రారంభించాడు. జుమే, విను, నీవు లేందే నేను బ్రతకడం అసంభవం. ప్రశాంతినైనా అశాంతినైనా నీవే. ప్రణయ దేవతవి నీవే, ప్రళయ దేవతవి కూడా నీవే. ఇది ముమ్మాటికి నిజం. నా మాట నమ్ము. ఈ ప్రపంచం ఎవ్వరూ ఎవరికి ఏమీ కాకపోయినా నీవు నాదానివి, గుర్తుంచుకో. విచారపడకు, నేను నీ వాడిని. వస్తా, ఇంకా రోజు వస్తా. గుడ్ బై అంటూ లేచి వచ్చేశాడు. తూలుకుంటూ వెళ్ళి కారులో గూలబడ్డాడు. కారు స్టార్ట్ అయి వెళ్ళిపోయింది. వండర్ఫుల్, ఎక్సలెంట్, మార్వలస్, అద్భుతంగా నటించావు జుమే అంటూ గదిలో ప్రవేశించాడు శ్రీరామ్. ఈ దెబ్బతో మనోహర్ నా చుట్టూ తిరగాలి, నా చేతుల్లో నుంచి తప్పించుకోకుండా చూసుకోవాలి. జుమేలియా ఎటో చూస్తూ అంటున్న ఆ మాటలకు శ్రీరామ్ హుషారుగా ఏలవేశాడు జుమేలియాని చూస్తూ. దెబ్బదెబ్బమంటూ వర్షం ప్రారంభమైంది. క్షణంలో బజార్లన్నీ నిర్మానుష్యం అయిపోయాయి. సాయంత్రం 5 గంటలు దాటింది. శాంతి ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళడానికి సగం దూరం వచ్చేసరికి వర్షం ప్రారంభమైంది. ఆఫీస్కి ఇంటికి మైలున్నర దూరం ఉంటుంది. రోజు నడిచే వచ్చేది శాంతి.
ఆ రోజు వర్షంగా ఉండడంతో ఆటో కోసం చూస్తే ఎక్కడ కనుచూపు మేరలో కనిపించలేదు. వర్షం తగ్గేదాకా ఆఫీస్లో ఉండడం కుదరదు. ఆఫీస్లో ఆ రోజు అందరూ మగవాళ్లే ఉన్నారు. తనతో పాటు పనిచేసే సుశీల ఆ రోజు ఆఫీస్కి లీవ్ పెట్టి తను ఒక్కతే రావడంతో భయం వేసింది అక్కడ ఉండడానికి. తొందరగా ఇల్లు చేరాలి అనే ఉద్దేశంతో బయలుదేరితే వర్షం ఉధృతంగా అయింది. ఆఫీస్ నుండి సగం దూరం వచ్చేసరికి సగం తడిచిపోయింది. శాంతి జనసంచారమే లేని ఆ బజార్లో ఒంటరిగా బయలుదేరిన శాంతికి ఒళ్ళు జల్లుమంది భయంతో. ఎక్కడా ట్యాక్సీలు కానీ ఆటోలు కానీ లేవు ఆ ప్రాంతంలో. తన దురదృష్టానికి తన మీద తనకి చిరాకు కలిగింది. నడక వేగం హెచ్చిచ్చిందే కానీ వాన ఉధృతానికి తట్టుకోవడం కష్టమే. ఆ సమీపంలోనే ఉన్న మేడ ఒక వరండాలోకి వెళ్ళి నిలబడింది. తల నుండి నీరు కారుతున్నట్టు బట్టలన్నీ తడిసి ముద్దయినాయి. అటువైపుగా ఆటో కానీ ట్యాక్సీ కానీ వస్తే బాగుండు అని అనిపించింది. రోడ్డు వైపు చూస్తూ నిల్చుంది. అరే అదేంటి మేడం అట్లా తడిసిపోయారు, లోపలికి రండి, వర్షం తగ్గాక వెళ్ళొచ్చు అంటూ పిలిచాడు ఒక వ్యక్తి. బహుశా అతను ఆ ఇంటి యజమాని కావచ్చు అని అనుకుంది శాంతి. పర్వాలేదు, వర్షం తగ్గుతుందిలేండి, ఇటు ఆటో కానీ ట్యాక్సీ కానీ వస్తుందేమో అని చూస్తున్నాను. త్వరగా ఇల్లు చేరుకోకపోతే ఇంట్లో అంతా ఆదుర్దా పడతారు. శాంతి నెమ్మదిగా ఉంది ఆ వ్యక్తితో. మనసులో ఏదో భయం పీకుతున్నా. నో అదేం కుదరదు, మీరు అట్లా తడిసిపోవడం ఏం బాగుండలేదు. ఓన్లీ 5 minutes లోపలికి వచ్చి కూర్చోండి. వర్షం ఏ మాత్రం తగ్గినా వెళ్ళిపోవచ్చు. ఇంటికొచ్చిన వాళ్ళని మర్యాద చేయడం నా ధర్మం. అతను ఎంతో సౌమ్యంగా అన్నాడు ఆ మాటలు. ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారా అండి? అట్లా అడుగుతున్నందుకే తనకు సిగ్గనిపించింది శాంతికి. లోపల ఏదో పనుల్లో ఉన్నారు, వాళ్ళు సామాన్యంగా బయటికి రారులేండి. ఆ మాటకి శాంతికి కోపం వచ్చింది. జూలో జంతువులాగా ఉంచుతాడు కాబోలు భార్యని అని అనుకుంది. రండి, మరోసారి పిలిచాడు అతను. పట్టుకుంటే వదిలేలా లేడు ఈ పెద్ద మనిషి అని అనుకుంది. ఇదెక్కడి గోలరా భగవంతుడా అని తిట్టుకుంటూ మనసులో. ఏం సంశయిస్తున్నారా రావడానికి? నా గురించి మీకు ఎలాంటి భయాలు అనుమానాలు అక్కర్లేదు, అతడు బ్రతిమలాడే ధోరణిలో అన్నాడు. శాంతి అతన్ని ధోరణికి ఆశ్చర్యం వేసింది. దానికి తోడు సిగ్గుగా కూడా ఉంది. ఉద్యోగస్తురాలయ్యుండి తను 10 మంది మగాళ్ల మధ్య ఉద్యోగం చేస్తూ ఇంకా పిరికితనం పోలేదు అంటే ఎంత ఇన్సల్ట్. ఆఫ్టర్ ఆల్ ఒక వ్యక్తికి భయపడ్డమ్మా అనిపించి సంశయించకుండా థ్యాంక్స్ అంటూ లోపలికి నడిచింది శాంతి. లోపలికి అడుగుపెట్టిన శాంతి అదిరిపడింది. అక్కడ ఒక రౌండ్ టేబుల్ చుట్టూ మరొక 4 కూర్చుని కార్డ్స్ ఆడుతున్నారు. వాళ్ళ ముందు విస్కీ బాటిల్స్ 2 ఉన్నాయి. వాళ్లలో 2 మాత్రమే బాగా తాగి ఉన్నట్టున్నారు. వాళ్ళున్న తీరుని బట్టి అనుకుంది. 4 చేతిలో పేక ముక్కలు ఉన్నాయి. ఆ 4 పెద్ద రౌడీలా కనిపించారు శాంతి కళ్ళకి. భయంతో వెనక్కి తిరిగి వెళ్ళబోయిన శాంతికి వాకిలికి అడ్డంగా తనని లోపలికి రమ్మని ఆహ్వానించిన వ్యక్తి నిలబడ్డాడు. అతని కళ్ళు తీక్షణంగా తననే చూస్తూ ఉండడం గమనించి శాంతి ఉలిక్కిపడింది. భయంతో గుండెలు దడదడా కొట్టుకోవడం ప్రారంభించింది. క్షణంసేపు నోట మాట రాక గుడ్లప్పగించి చూస్తూ నిలబడిపోయింది. గొంతు తడారిపోతున్నట్టు అనిపించింది. అది సుబోధ్ విశ్రాంతి గృహం. హోటల్ వెనక భాగంలోది. ఒంట్లో నలతగా ఉన్నప్పుడు, మనసు చిరాగ్గా ఉన్నప్పుడు అక్కడ విశ్రాంతిగా ఉంటాడు. ఆ రోజు హోటల్లో శ్రీరామ్ని ఉంచాడు తనకి బదులుగా. కానీ సుబోధ్తో తను వచ్చేశాడు శ్రీరామ్. రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలనట్లు వాళ్ళకి అక్కడ కూర్చున్న పేకాట తాగుడు కావాల్సింది వచ్చింది. ఉన్నట్టుండి సుబోధ్కి ఆ వర్షం చిరాకు కలిగించింది. ఆడుతున్న ఆట వదిలేసి బయటికి వరండాలో నిలబడ్డాడు. వర్షానికి భయపడి అక్కడికొచ్చి నిలబడ్డ శాంతిని చూడగానే కళ్ళు బయర్లు గమ్మాయి. ఎంత అందమైంది అని అనుకున్నాడు. చేతికి చిక్కిన ఆడదాన్ని తొందరగా వదిలేయడం అలవాట్లేని సుబోధ్కి శాంతి లాంటి అందమైన ఆడదాన్ని చూసేసరికి శాశ్వతంగా తన దగ్గరే ఉంచేసుకోవాలన్న కోరిక పుట్టింది. శాంతిని చూస్తుంటే ఇంతకుముందు తమకు చేజిక్కిన ఆడవాళ్ళంతా దండగే అని అనిపించింది. శాంతి అందాన్ని తనివితీరా చూస్తూ తనని తానే మర్చిపోయాడు సుబోధ్. శాంతి రాకతో అక్కడ అంతవరకు పేకాట్లో మూలిగిపోయిన వాళ్ళు హఠాత్తుగా కళ్ళెత్తి చూశారు. చూచిన వాళ్ళు చూస్తూ కూర్చోక గబగబా లేచి శాంతికి సమీపంగా వచ్చి నిలబడ్డారు. కోట గోడల్లాగా చుట్టూ. శాంతికి పై ప్రాణాలు పైనే పోతున్నట్టు అనిపించింది. కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నట్టు, తల తిరిగిపోతున్నట్టు, గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు అనిపించింది శాంతికి.
ఒళ్ళంతా చెమట పట్టడం ప్రారంభించింది. చుట్టూ చూస్తూ ఏం చెయ్యడానికి తోచక నిలబడిపోయింది. వాళ్ళ ఓరచూపులు కోరచూపులు భరించడం కష్టంగా ఉంది శాంతికి. లేని ధైర్యాన్ని కూడగట్టుకొని చిన్నగా అంది శాంతి. నేను వెళ్ళాలి, అడ్డు తొలగండి అంటూ. చిక్కిన ఆడదాన్ని అంత తేలిగ్గా వదిలేయడం మాకు అలవాట్లేదు, శ్రీరామ్ అన్నాడు. ఆ మాటకి దిక్కులు పిక్కటిల్లేటట్టు నవ్వాడు సుబోధ్. శాంతి భయంతో గట్టిగా చెవులు మూసుకుంది. వాళ్ల సంగతంతా బోధపడింది శాంతికి. వాళ్ల చేతుల్లో నుండి తప్పించుకోవడం అంత సులభం కాదనుకుంది. భయంతో కెవ్వును అరిచి వణికిపోతూ స్పృహ కోల్పోయింది. అక్కడున్న 5 ఒక్కసారి అదిరిపోయారు. అరగంట తర్వాత కళ్ళు తెరిచి చిన్నగా చూసింది శాంతి. ఎవరో తన ముఖాన చల్లటి నీళ్లు కొట్టారు. శాంతి వాళ్ళందరి ముఖాల్లోకి భయంగా చూసింది. మళ్ళీ ఎదురుగా ఆ 5 మంచినీళ్ల బావి దగ్గర కవిత వెంటే పడే సుబ్బారాయుడు కూడా ఉన్నాడు. శాంతి కళ్ళు తడుక్కుని మెరిశాయి. భయం పోయి ధైర్యం చోటు చేసుకుంది. చిన్నగా సుబ్బారాయుడు కళ్ళలోకి చూసింది జాలిగా. శాంతి చూసిన చూపుకి సుబ్బారాయుడు గాబరాగా చుట్టూ చూశాడు. శాంతి తననే చూడడం గమనించాడు. శాంతిని ఎక్కడ చూసింది గుర్తురాక అవస్థపడుతున్నారు. మీరు కవిత ఫ్రెండు సుబ్బారాయుడు కదూ? అమాయకంగా అడిగింది. అవును నేనే, గర్వంగా ఒకసారి భుజాలు ఎగరేసి లేని టీవీని ప్రదర్శిస్తూ వెకిలిగా నవ్వుతూ పనికి మాలిన ఫోజు పెట్టాడు. శాంతికి వాడి వేషాలకి ఒళ్ళు మండగా తమాయించుకుంది. మా కవిత నాకు అంతా చెప్పింది. శాంతి మాటలకి పిడుగుపడ్డట్టు అదిరిపడ్డాడు సుబ్బారాయుడు. ఈమెకు అంతా తెలుసున్నట్టుంది. ఈమె కవిత వదిన అయి ఉండాలి. కవిత తనకి ఒక వదిన ఉన్నట్టు చెప్పింది. అమ్మో, ఈమె కవిత వదిన అయితే వెతుక్కుంటూ కవిత అన్న ఆమె కోసం రావడం ఖాయం. అక్కడున్న తమకి ఎముకల్లో సున్నం లేకుండా చేయడం ఖాయమే. కవిత ఎప్పుడు చెప్తూ ఉంటుంది, తన ఇంటికి పోవడం ఆలస్యమైతే 10 మందిని వెంటేసుకొస్తాడని. ఈమె కోసం 20 మందిని వెంటేసుకొస్తాడేమో. ఈ వెధవల తెలివి ఇట్లా తెల్లారిపోయింది. పెళ్ళైన ఇల్లాలు 2 పిల్లల తల్లిని పట్టుకున్నారు. చీచి, ఎంత పొరపాటు! సుబ్బారాయుడికి ఒళ్ళు మండిపోయింది. సుబోధ్ మీద, శ్రీరామ్ మీద. శాంతిని మళ్ళీ తలెత్తి భయంగా చూశాడు. భుజాలు నిండుగా బయట కప్పుకొని తలంచుకొని కూర్చుంది. పాపం, పెళ్ళైన ఇల్లాలు. ఎంత అవమానంగా ఉందో ఆమెకి. కవితకి తెలిస్తే తను కూడా ఇక్కడ ఉండి వాళ్ళ వదినని నిర్బంధిస్తున్న వాళ్లలో ఉన్నట్టు తెలిస్తే తన మొహం చూస్తుందా? కవిత తనని నిరాకరిస్తే తను బ్రతకలేడు. తనకి కవిత కావాలంటే ఆమెను క్షేమంగా ఇల్లు చేర్చాలి. సుబ్బారాయుడు కనుసైగతో శ్రీరామ్ని దగ్గరికి పిలిచి, గ్లాస్ ఫ్యాక్టరీ కూలీల నాయకుడు మధు భార్య ఆమె అని చెప్పగానే శ్రీరామ్కి సుబోధ్ మీద కోపం వచ్చింది. వెనక ముందు ఆలోచించలేకుండా ఆమెను నిర్బంధించినందుకు. సుబోధ్ తెలివి తక్కువతనానికి శ్రీరామ్కి అసహ్యం వేసింది. సుబోధ్ దగ్గరగా వడివడిగా వెళ్ళి అంతా వివరించి చెప్పగానే సుబోధ్ తెల్లమొహం వేశాడు. బయట నిండుగా కప్పుకొని తడి బట్టలతో వణికిపోతున్న శాంతిని చూస్తూ సుబోధ్ అట్లాగే నిలబడిపోయాడు. అందరూ ముఖాముఖాలు చూసుకుంటూ నిలబడేసరికి మళ్ళీ ఏం ప్లాన్ వేస్తున్నారో వాళ్ళు అన్న భయం పట్టుకుంది శాంతికి. కానీ అక్కడున్న ఆ 5 మరుక్షణంలోనే ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయారు. ఒంటరిగా శాంతి దగ్గరికి సుబ్బారాయుడు భయపడుతూ వచ్చాడు. క్షమించండమ్మా, మీరెవరో తెలియక వాళ్ళు మిమ్మల్ని చిక్కుల్లో పెట్టారు. వాళ్ళకి నేను బుద్ధి చెప్తానులేండి, మీరు వెళ్ళండి అని చెప్పాడు. శాంతి గబుక్కున లేచి వడివడిగా బయటికి నడిచి రోడ్డెక్కింది. పరుగులాంటి నడక ప్రారంభించింది. వెనక్గా మళ్ళీ వాళ్ళు వస్తారేమో అన్నట్టు నడక వేగం హెచ్చించింది. దూరం నుండి ఒక కారు స్పీడ్గా రావడం గమనించింది. హెడ్లైట్స్ కాంతి సూటిగా శాంతి మొహం మీద పడింది. ఉలిక్కిపడి శాంతి పక్కకి తప్పుకోబోయింది. ఆ కారు కీచుమని ఆగింది. శాంతి భయంగా చూస్తూ నిలబడిపోయింది. శాంతికి మళ్ళీ దిగులు పట్టుకుంది. ఏం ప్రమాదం జరుగుతుందో అనుకుంది. కార్ డోర్ తెరుచుకుని ఒక వ్యక్తి తన దగ్గరికి రావడం గమనించి వణికిపోయింది శాంతి. తొందరగా పరిగెత్తి పోవాలి అని అనుకుంది మనసులో. కానీ అడుగు ముందుకు వేయలేకపోయింది. ఆ వ్యక్తి, శాంతి ఎక్కడి నుండి వస్తున్నారు? అదేంటి అట్లా తడిసిపోయారు అంటూ దగ్గరకు వచ్చాడు. మీరా అంటూ సంతోష ఆశ్చర్యాలతో అడిగింది శాంతి ఆ వ్యక్తిని ఎవరో గుర్తుపట్టి. అవును శాంతి, నేనే. క్లబ్ నుండి ఇంటికి వెళ్తున్నాను. దోవలో మీరు కనిపించారు, రండి మా కారులో వెళ్దాం అంటూ పిలిచాడు మనోహర్. మనోహర్ రాకతో పోయిన ఊపిరి తిరిగొచ్చింది. అతను ఆప్యాయంగా మర్యాదగా ఆహ్వానిస్తున్నందుకు కాదనలేకపోయింది. అప్పటి వరకు జరిగిన సంఘటనలకు భయపడిపోయిన శాంతికి
దేవుళ్ళ మనోహర్ రావడం ఒక అదృష్టంగా భావించి అతని మాటను తిరస్కరించలేకపోయింది. వెంటనే కారు ఎక్కింది. ఒంటరిగా తను అతనితో అట్లా ప్రయాణం చేయడం ఏదోలా అనిపించింది. బ్యాక్ సీట్లో కూర్చోబోయి హడావిడిగా ఫ్రంట్ సీట్లో కూర్చుంది. తన పొరపాటు తెలుసుకొని నాలుగు ఖర్చుకుంది. మనోహర్ మాత్రం ఏమీ పట్టనట్టు కబుర్లు చెప్తూ కూర్చున్నాడు. తను ఎంత ఎడంగా కూర్చున్నా మనోహర్ భుజాలు మాటి మాటికి తగులుతూనే ఉన్నాయి. మనోహర్ మామూలుగా అలవాటున్న వాడిలాగే కూర్చున్నాడు. శాంతి అట్లా కూర్చోవడం ఎంతో కష్టంగా తోచింది. మనోహర్ ఏమేమో కబుర్లు చెప్తున్నాడు. ఆమె మాత్రం మౌనంగా కూర్చుంది. శాంతి శాంతి అంటూ క్షణానికి పిలుస్తున్న మనోహర్ పిలుపు శాంతికి ఏదోలాగా అనిపించింది. ఆ పిలుపులో ఎంత ఆప్యాయత, ఎంత అభిమానం, ఎంత అనురాగం అని అనుకుంది. ఒక వంక మనోహర్ మాటలు వింటూ కూర్చున్న శాంతికి ఎదురుగా ఒక కారు స్పీడ్గా రావడం గమనించింది. అది తమ కారుకి డాష్ ఇవ్వబోతున్నట్టు అనిపించి భయంతో కెవ్వుమంటూ అరచి గాబరాతో మనోహర్ భుజం గట్టిగా కుడి చేత్తో పట్టుకుంది. శాంతి గాబరాకి కంగారు పడకుండా నిర్భయంగా కూర్చున్న మనోహర్ శాంతి చేతిని తన చేతుల్లోకి తీసుకుని చిరునవ్వుతో శాంతి కళ్ళలోకి చూస్తూ ఆ కళ్ళలో కదలాడుతున్న భయానికి నవ్వుకున్నాడు. ఏంటి శాంతి, పసిపిల్లలాగా కేకలు, ఏమైంది అని అడిగాడు మనోహర్. సిగ్గుపడిన శాంతి మొహం దించేసుకుంది. అంతవరకు తను మనోహర్ భుజం పట్టుకొని కూర్చుని ఉండడం గమనించి గబుక్కున తన చేతిని వెనక్కి తీసుకోబోయింది. మనోహర్ ఆ చేతిని తన చేతుల్లోకి తీసుకుని తన కళ్ళలోకి చూడడం గమనించి సిగ్గుతో మరింత బిగుసుకుపోయింది. శాంతి, మాట్లాడవే. ఆ మాటతో చురుగ్గా కళ్ళెత్తి చూసింది శాంతి. మనోహర్ కళ్ళు అల్లరిగా నవ్వాయి. శాంతి, నన్ను అర్థం చేసుకోవాలి. నీవు నా హృదయంలో చోటు చేసుకున్నావు. తొలగిపోవడానికి ప్రయత్నించకు. నేను బ్రతకలేను. నాకు జీవితం మీద ఆశ కల్పించావు. నా ఆశలు ఫలించని రోజు నా పాపం నీదే. మనోహర్ మాటలు మౌనంగా వెంట కూర్చుంది శాంతి. అంత క్రితం జరిగిన సంఘటనలు తలపుకు వచ్చి క్షణకాలం ఉలికిపోయింది అప్రయత్నంగా. మనోహర్ చేతిని గట్టిగా పట్టుకుంది. మనోహర్ తేలికపడ్డ మనసుతో హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. అప్రయత్నంగా శాంతిని దగ్గరకు తీసుకున్నాడు. మనోహర్ గుండె మీద తలవాల్చి కళ్ళు మూసుకుంది శాంతి క్షణంసేపు. భగవాన్, మా ఇద్దరిని ఏ క్షణంలోనూ వేరు చేయకు. కోరుకున్న ఈ సహృదయుణ్ణే నాకు భర్తగా పొందే అదృష్టాన్ని కల్పించు. మనసులో భగవంతుణ్ణి ప్రార్థించింది శాంతి. శాంతిని కవ్విస్తూ నవ్విస్తూ ఎన్నో కబుర్లు చెప్పాడు మనోహర్. ఆ కొద్దిసేపు అన్ని దిగుళ్ళు మర్చిపోయి సంతోషంగా ఉన్నారు వాళ్ళు. శాంతి ఇంటికి కొద్ది దూరంలో కారు ఆపాడు మనోహర్. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో అన్నట్టుగా. శాంతి కారు దిగి థ్యాంక్స్ అంటూ వెళ్ళబోతుండగా, నీవు కాదు చెప్పాల్సింది, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఈరోజు నా జీవితంలో మరపురాని రోజుగా చేసావు శాంతి. నీ మేలు మరవలేను అంటూ మనోహర్ అనేసరికి నవ్వుతూ వెళ్ళిపోయింది శాంతి. మనోహర్ సంతోషంగా కార్ స్టార్ట్ చేశాడు. మధు పనిచేసే గ్లాస్ ఫ్యాక్టరీలో సమ్మె ప్రారంభమైంది. కూలీ జనం అంతా జీతాలు పెంచమంటూ సమ్మె ప్రారంభించారు. మధుకి ఇది ఒక పెద్ద బాధ అయింది. వచ్చే ఆ 4 డబ్బులకి ఈ నెల అంతరాయం కలిగినందుకు ప్రతి దానికి చెల్లెలు శాంతి జీతం వాడుకోవలసి వస్తోంది. అది అతనికి మరింత బాధగా ఉంది. లలితకి ప్రసవించే టైం దగ్గర పడుతోంది. మధు ఆలోచిస్తూ కూర్చున్నాడు. శాంతికి పెళ్లి చేసే వయసులో ఇంకా ఉద్యోగం చేయిస్తున్నాడు. ఎంతమంది ఎన్ని అనుకుంటారో కదా. తన కష్టాలు బాధలు ఎవరికీ అర్థం కావు. దమ్మిడి ఆస్తి ఇవ్వకపోగా పోతూ పోతూ పుట్టడు అప్పులు నెత్తిన పెట్టి వెళ్ళాడు తండ్రి. ఆడపిల్ల శాంతి తమని పోషించాల్సి వచ్చింది. ఈ వయసులో శాంతి ఒక ఇంటిదై సుఖంగా ఉండాల్సింది పోయి ఎంత కష్టపడుతోందో పాపం. మధు కళ్ళ వెంట నీళ్లు గిర్రును తిరిగాయి. మీకోసం పర్వతాలు కబురంపాడు. బహుశా బాకీ సంగతి హెచ్చరించడానికేమో లలిత చిన్నగా అన్నది మధుకి కాఫీ అందిస్తూ. పర్వతాలకి ఇంటి అద్దె 4 నెలలది ఇచ్చాడు. ఇంకా 3 నెలలది ఇవ్వాలి. శాంతి జీతంలో ఇంటి ఖర్చులు పోను 10 రూపాయలు కూడా మిగలడం లేదు. ఏమిటో ఈ బ్రతుక్కి ఒక అర్థం సుఖం అంటూ లేకపోయింది. మధు బాధగా మనసులో అనుకున్నాడు. లలితకి ఎలాంటి సమాధానం చెప్పకుండా పర్వతాల ఇంటికి బయలుదేరాడు. సోఫా కం బెడ్ మీద పడుకుని గురకలు తీస్తూ నిద్రపోతున్న శ్రీరామ్కి తండ్రి పెద్దగా కేకలు వేయడం విని అదిరిపడి లేచాడు. గబగబా మేడ మీద నుండి కిందకి దిగి వచ్చాడు. అద్దె డబ్బుల కోసం తండ్రి ఎవరినో గట్టిగా కేకలేస్తున్నాడు. అవతల వ్యక్తి బ్రతిమలాడుతున్నట్టు 10-15 రోజులు టైం ఇవ్వు, సగం కట్టేస్తానంటూ
అట్లా ఏం కుదరదు, 3-4 రోజుల్లో మొత్తం ఇచ్చేయాలి అని పేచి పెడుతున్నాడు. మధు ఎంత బ్రతిమలాడుతున్నా పర్వతాలు మనసు కరగకపోగా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మధు నిస్సహాయంగా నిలబడిపోయాడు. నీ చెల్లెళ్ళు ఉద్యోగం చేస్తున్నది కదా, ఆఫీసర్ని అడగమను. నీ చెల్లెళ్ళు అడిగితే కాదనే వాడెవడు? పర్వతాలు హేళనగా అన్నాడు. పర్వతాలు మాటలు మేరకు నన్ను ఏమైనాను, కానీ నా చెల్లెల్ని అంటే ఊరుకోను. మధు ఆవేశంగా అరిచాడు. మధు రోషన్ చూసి పర్వతాలు తగ్గాడు. శ్రీరామ్ చూచాయిగా విన్నాడు తండ్రి చెప్తే. మధుకి చెల్లెలు ఒకతి ఉన్నట్టు, పెళ్లి చేయకుండా ఉద్యోగం చేయిస్తున్నట్లు శ్రీరామ్కి ఎందుకో ఆ అమ్మాయిని 2-3 సార్లు చూడాలి అని అనిపించింది. కానీ వీలు కాక ఊరుకున్నాడు. ఎట్లాగైనా ఆమెను చూడాలని కోరిక గట్టిగా కలిగింది. స్త్రీలోరుడు శ్రీరామ్కి వాళ్ళు తమకి బాకీ ఉన్నారని తెలిసాక ఏవేవో ఆలోచనలు మనసులోకి దూరినాయి. పెద్ద మనిషి తరహాగా వచ్చి ఇటు తండ్రికి అటు మధుకి సర్ది చెప్పి బాకీ వారం రోజుల్లో చెల్లించమని మధుని పంపించేశాడు. మర్నాడు శ్రమపడి మధు ఇల్లు తెలుసుకుని ఆ ఇంటికి సరిగ్గా 25 గజాల దూరంలో నిలబడ్డాడు. మధు చెల్లెల్ని చూడాలనే ఉద్దేశంతో ట్రిమ్గా తయారాడు. శాంతి దూరం నుంచి నడిచి వస్తుండడం చూసి శ్రీరామ్ ఆశ్చర్యపోయాడు. అంతకుముందు వర్షంలో సుబోధ్ దగ్గరకు వచ్చిన అమ్మాయిలాగా ఉండడం గమనించి, కానీ మనుషుల్ని పోలిన మనుషులు ఉండడం సహజం అని సరిపెట్టుకున్నాడు. అదేగాక ఆ రోజు సుబ్బారాయుడు పెళ్ళైన అమ్మాయిగా చెప్పాడు. మరి ఈ అమ్మాయికి పెళ్ళైనట్టు కనిపించడమే లేదు. నడుం వరకు 2 జళ్ళు, నల్ల కళ్ళద్దాలు, చేతిలో వ్యానిటీ బ్యాగు, పుస్తకంతో పెళ్లి కాని అమ్మాయిలాగే చలాకే నడుస్తూ ఉంది. అటు ఇటు చూసి టీవీగా అదే పెళ్ళైన అమ్మాయి అయితే వినయంగా అదో రకంగా ఉండేది. అంత హుషారు వాళ్లలో ఉండదు అని అనిపించింది శ్రీరామ్కి. శాంతి శ్రీరామ్ని చూస్తూనే గుర్తుపట్టి ఉలిక్కిపడింది. పర్వతాలు కొడుకుగా తెలియకపోయినా అతడిని వర్షం పడ్డ రోజున ఆ ముఠాలో ఉన్నవాడుగా గుర్తుపట్టింది. శ్రీరామ్ తననే చూస్తుండడం గమనించి భయంతో క్షణంసేపు తలెత్తలేకపోయింది. భయపడుతున్నట్టు తెలిస్తే అటువంటి వాళ్ళు మరీ లోకువని భయాన్ని మనసులో దాచుకుని అతని తెలియనట్టు ధైర్యంగా నడుచుకెళ్ళిపోయింది. శ్రీరామ్ శాంతిని అనుసరించాడు. శాంతి ఆఫీస్లోకి వెళ్ళడం గమనించి మధు చెల్లెలుగా గుర్తించాడు. ఒక్కసారిగా శ్రీరామ్ ఒళ్ళు చల్లుమంది. మనసంతా తీయటి కోరికలతో నిండిపోయింది. శాంతి లాంటి అందమైన దాన్ని పొందగలిగేవాడు ఎంత అదృష్టవంతుడో. ఆ అదృష్టవంతుడు తానే ఎందుకు కాకూడదా అనిపించింది. శాంతిని ఎట్లాగైనా పలకరించాలని, ఆమెతో స్నేహం చేయాలని తన మనసులో కోరిక ఆమెకి తెలియచేసి ఆమెనే వివాహం చేసుకోవాలి అని అనుకున్నాడు. ఎందరు ఆడవాళ్లతో స్నేహం చేసినా, ఎందరిని చూసినా శాంతిలో ఏదో ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది అని అనిపించింది. ఆమె సౌందర్యం అద్వితీయమైనది అని అనిపించింది. శ్రీరామ్కి శాంతిని చూడడంతోనే తన మనసు తన స్వాధీనం తప్పుతున్నట్లు తెలుసుకున్నాడు. శాంతి ఆఫీస్ నుంచి తిరిగి వస్తుండగా శ్రీరామ్ పలకరించాడు. మీరు మధు చెల్లెలు కదూ? అవును, నేను మధు చెల్లెల్నే. ఎందుకు అన్నది కటువుగా. మీ పేరు చెప్పాల్సిన అవసరం? తెలుసుకోవాలనిపించింది. ఓహో, అంత అవసరమా? అవును, మిమ్మల్ని చూడగానే నాలో నాకు తెలియకుండా ఏవేవో కోరికలు తలెత్తాయి. మీరు మధు చెల్లెళ్ళని తెలియగానే మీ పరిస్థితులకు జాలి పడుతున్నాను. మీరు తలుచుకుంటే ఇంకా మీకు ఇలాంటి బాధలు ఉండవు. మీకు అన్ని విధాలుగా సహాయపడగలను. శ్రీరామ్ మాట పూర్తి కాకముందే శాంతి చేతిలో శ్రీరామ్ చెంప చెళ్ళుమంది. శ్రీరామ్లో రోషావేశాలు బుసలు కొట్టాయి. చుట్టుపక్కల ఆ టైంలో ఎవరూ లేకపోవడం గమనించి కొంత మేలనుకున్నాడు. కానీ శ్రీరామ్కి ఇది ఒక పెద్ద అవమానంగా తోచింది. తాను ఒక లక్షాధికారి బిడ్డ. ఎందరో ఆడవాళ్లు తన కోసం తప్పించిపోయేవాళ్ళు. తనని చూస్తే కొందరు ఆడవాళ్ళకి భయం కూడా, కొందరికి ఎంతో గౌరవ అభిమానాలు ఉంటాయి. ఈరోజు ఆఫ్టర్ ఆల్ ఒక ఆడది తన చెంప పగలగొడుతుందా? ఆమె చేతిలో తనకింతటి అవమానం జరగడమా? శ్రీరామ్ కోపంతో ఉడికిపోయాడు. ఆ అమ్మాయి గర్వం ఎందుకో తెలుసుకోవాలి. రెండవది, ఆ అమ్మాయిని పెళ్ళాలి తీరాలి. నాకు ఇష్టమైన విషయం ఏదీ లేదు ఇందులో అనుకున్నాడు శ్రీరామ్ గర్వంగా. శాంతి రూపం, ఆమె పరిస్థితులు శ్రీరామ్ మెదడులో విచిత్రంగా ఆలోచనల్ని రేపాయి.
ఉదయం 10 గంటలవుతుండగా మౌలింగ్ నర్సింగ్ హోమ్ ముందు ఫియట్ కార్ ఆగింది. పేషెంట్ని ఎవరినో టెస్ట్ చేస్తున్న డాక్టర్ వినోద్ అప్రయత్నంగా తలెత్తి చూశాడు. కారు ఆగిన వైపు. మనోహర్ స్టెప్ ఊపుకుంటూ ఫుల్ సూట్లో హుందాగా నడిచి వస్తుండడం గమనించి వినోద్ ఆశ్చర్యంగా కళ్ళెగరేసి చిరునవ్వు నవ్వాడు. మనోహర్ రాక ఆ రోజు ప్రత్యేకత. అందరూ వింతగా చూశారు. హలో మనో, ఏమిటి విచిత్రం? వినోద్ తమాషాగా పలకరించాడు. అవును వినోద్, నా మనసు ఎందుకో నా స్వాధీనంలో ఉండడం లేదు. అది చెప్పినట్టు నేను వినాలనే ధ్యాస ఇట్లా మళ్ళించింది. రోజు 1 గంట హాస్పిటల్లో ఉండి వెళ్ళాలనుకుంటున్నాను. పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు, ఒక్కడవే చూసుకోవడం కష్టం కదా. హెల్ప్గా ఉంటానులే, మనోహర్ చిరునవ్వుతో అన్నాడు. గుడ్, అట్లా ఉండాలి. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నీవు ఇట్లా వస్తే నాకు ఊపిరి పీల్చుకునేందుకైనా అవకాశం ఉంటుంది. భుజం మీద ఆప్యాయంగా తడుతూ అన్నాడు. ఆ రోజు హాస్పిటల్ సగానికి పైగా పేషెంట్లని మనోహరే చూశాడు. ఎంతో శ్రద్ధాశక్తులతో మనోహర్ టెస్ట్ చేస్తూ ఉంటే వినోద్ ఆశ్చర్యంగా చూశాడు. మనోహర్ వార్డు వైపు వెళ్తూ అనుకున్నాడు, శాంతి ఉద్యోగం చేస్తున్నది. తనకి హోటల్లో కాలక్షేపం సరిపోతుంది. తనని గురించి శాంతి తెలుసుకుంటే ఎంత అసహ్యంగా అనుకుంటుంది. ఏదో ఒక వ్యాపకంలో ఉంటే శాంతికి తన మీద మంచి అభిప్రాయం కలగడమే కాకుండా తనని గౌరవిస్తుంది. తన జీవితంలో శాంతి ప్రవేశంతో అన్ని కొత్త మార్పులే రావాలి. సాధ్యమైనంత వరకు హోటల్కి వెళ్ళడం తగ్గించేయాలి. శాంతి కోసం, శాంతి అభిమానం కోసం తన అలవాట్లను మార్చుకోవాలి. శాంతి దృష్టిలో తను చెడ్డవాడుగా కనిపించకూడదు అనుకుంటూ మనోహర్ వార్డుల వైపు వెళ్ళిపోయాడు. పేషెంట్స్ని చూశాక 2 గంటల తర్వాత అలసి సొలసి తన బంగ్లాకి చేరుకున్నాడు. మనోహర్ హాస్పిటల్కి బుద్ధిమంతుడిలాగా వెళ్ళి రావడం ఆయాకి పట్టలేనంత సంతోషాన్ని కలిగించింది. మనోహర్ మీల్స్ చేసి పడుకోబోతుండగా గుణగుణమంటూ ఫోన్ మోగింది. మనోహర్ ఫోన్ అందుకున్నాడు. హలో మనోహర్, జూమిస్ మేకింగ్. మనో, నీవు వచ్చి 4 రోజులైంది. నాకు 4 యుగాలైనట్టుగా ఉంది. నాకు ఇచ్చిన మాట తప్పుతున్నావు. నేను బాధపడుతుంటే నా కళ్ళనీళ్ళు తుడిచావు ఆ రోజున. ఇంతలో నేను మర్చిపోయావా? నీవు ఇట్లాగే రాకుండా ఉంటే ఏదో ఒక రోజున ఈ జూమి ఈ ప్రపంచాన్నే విడిచిపెట్టడం ఖాయం. గుర్తుంచుకో అంటూ ఫోన్ పెట్టేసింది. మనోహర్ ఉలిక్కిపడ్డాడు. కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆలోచిస్తూ డ్రెస్ చేసుకున్నాడు. జూమి నన్ను అంత తేలిగ్గా విడిచిపెట్టదు. ఈ ఊబిలోంచి తప్పించుకోవడం కష్టం. జూమి నీడలాగా ప్రతిక్షణం వెంటాడుతూనే ఉంటుంది. ఆనాడు ఏది ఆలోచించలేకపోయాడు. ఈరోజు అన్నీ చిక్కులే, సమస్యలే మిగిలాయి. మనోహర్ ఆలోచిస్తూనే వెళ్ళి కారెక్కాడు. హాస్పిటల్ నుండి ఇప్పుడే కదా వచ్చింది. విశ్రాంతి తీసుకోకుండా అతడు మళ్ళీ వెళ్ళడం చూసి ఆయా తనలో తానే గొణుక్కున్నట్టు కూర్చుంది. మనోహర్ ఆ రోజు కారులో రావడం, అతడికి తనకి మధ్య జరిగిన మాటలు పదే పదే గుర్తుకొచ్చి శాంతి మనసంతా ఏవేవో తీయని ఊహలతో నిండిపోయింది. మనోహర్ రూపం క్షణ క్షణానికి నవ్విస్తూ కళ్ళ ముందు కదలాడింది. తీయని తలుపులతో మూగిపోతున్న శాంతికి భుజం మీద ఎవరిదో చేయి పడ్డంతో ఉలిక్కిపడి చూసింది. ఎదురుగా కవిత ఉంది. ఓ కవిత, నీవా అన్నది శాంతి. మరెవరు అనుకున్నావు? మనోహర్ అన్నయ్య అనుకున్నావా? కవిత హాస్యమాడింది. చి, ఎప్పుడూ నీకు ఎగతాళే, శాంతి నవ్వుతూ అంది. ఎదిగో శాంతి, నీవు క్షణంలో ముస్తాబై రెడీగా ఉండాలి. ఇవాళ దేవాలయానికి వెళ్ళాలి. క్షణంలో వచ్చేస్తాను వదినమ్మ, కవిత హెచ్చరిస్తూ వెనక్కి తిరగబోయేంతలో శాంతి కవిత కొంగు పట్టుకొని ఆపేసింది. ఏదో అడగబోయేంతలోనే సంశయించడం గమనించి కవిత పకాలుమని నవ్వింది. ఆగిపోయామే చెప్పు అంటూ. అబ్బాయి ఏం లేదు, ఊరికేనే ఆపాను అంటూ కవిత చెంగు వదిలేయబోతుండగా కవిత శాంతి 2 భుజాలు పట్టుకొని తన వైపు తిప్పుకొని ముఖం మీద మొహం పెట్టి చెప్పింది. మనోహర్ రావడం లేదే అని అడగబోతున్నావు కదూ? రాజు అన్నయ్యతో చెప్పి పిలిపిస్తాలే, దిగులు పడకే అంటూ తుర్రుమని పారిపోయింది కవిత. ఈ కవిత మరీ ఇంత చిలిపి పిల్ల అయిందేమిటి అని అనుకుంది శాంతి. వదినమ్మ అని కవిత సంబోధిస్తూనే గుర్తుకొచ్చింది. శాంతి మనసు అదోలా అయిపోయింది.
ఆలోచిస్తున్నంతలోనే గుడికి వెళ్ళాలని కవిత చెప్పిన మాట గుర్తుకొచ్చి డ్రెస్ చేసుకోవడానికి వెళ్ళింది శాంతి. కవిత మంచినీళ్ల కోసం వస్తూ చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళని నలుగురిని పోగేసుకు రావడం సుబ్బారాయుడికి మహా కోపంగా ఉంది. ఆ రోజు నెక్లెస్ కోసం బావిలో శాంతం దిగలేకపోయాడు. ఆ బావి మాతృకుడి గుహలాగా భయంకరంగా కనిపించేసరికి కవితకి మరోసారి సర్ది చెప్పాలని నానా ప్రయాసపడి బావిలో నుండి పైకి వస్తే కవిత లేదు. సుబ్బారాయుడికి మహా కోపం వచ్చింది. ఆ పూటకి సర్దుకున్నాడు. నెక్లెస్ తీయలేకపోయినందుకు పలకరిస్తే మళ్ళీ ఎక్కడ ఖైమంటుందో అని ఊరుకున్నాడు. 2 రోజుల తర్వాత కూడా కవిత ఒంటరిగా చిక్కలేదు. నెక్లెస్ దొరకలేదని చెప్పి కవితని ఊరడించి మాటలతో నచ్చ చెప్పాలి అని అనుకున్నాడు సుబ్బారాయుడు. పిల్ల చిన్నదైనా కోత ఘనమైనట్లు, పిల్ల చిన్నదైనా తెలివితేటలు అమోఘం అనుకున్నాడు. ఎట్లాగా ఈ పిల్లని చేజిక్కించుకోవడం అని ఆలోచిస్తున్నాడు. కానీ సుబ్బారాయుడికి రోజు రోజుకి నిరాశే కానీ ఆశ కలగడమే లేదు. కవితని లేపి ఏదో ఒకటి అడిగి తేల్చేసుకోవాలి అని నిశ్చయించుకున్నాడు సుబ్బారాయుడు. యమ శ్రమతో కష్టపడి కవిత ఇల్లు తెలుసుకోగలిగాడు. తెలుసుకున్న మరుక్షణం కవిత ఇంటి ముందు ప్రత్యక్షమయ్యాడు. 1.5 నుండి కాలుగాలిన పిల్లిలా గేటు ముందు తిరుగుతున్న సుబ్బారాయుడిని చూసిన కవిత ముందు భయపడ్డా, చుట్టుపక్కల వాళ్ళని చూస్తే ఏమనుకుంటారో అనుకుంది. అంతలోనే చక్కని ఉపాయం తోచింది. చిన్నగా చుట్టూ చూస్తూ ఎవరూ లేరని నిశ్చయించుకొని గేటు దాటి బయటకు వచ్చింది. చేత్తో సాయిగ చేసి పిలవగానే బాణంలాగా దూసుకొచ్చాడు సుబ్బారాయుడు. తెచ్చిపెట్టుకున్న కోపంతో లేని గాంభీర్యాన్ని ముఖాన పులుముకొని ఏదో అడగబోతున్న సుబ్బారాయుడిని నోరెత్తకన్నట్టు సాయిగ చేసి, ఉష్షు మాట్లాడకు, చుట్టుపక్కల ఎవరైనా చూస్తే నీ అడ్రస్ కూడా నాకు మిగలదు అంటూ చిన్నగా చెప్పసాగింది కవిత. రోజు బావికి నీళ్ల వంకతో నీతో మాట్లాడడానికి వస్తున్నానని, నీకు నాకు మంచి స్నేహం ఉందని ఏమేమో కల్పించి ఆ ఎదురింటి తయారమ్మ మా అన్నయ్యతో చెప్పింది. ఇంకా చూసుకో సుబ్బారాయుడు, నా వీపు పేలిపోయేలాగా కొట్టి నా పరువు తీస్తావా దరిద్రపు దాన. ఆ సుబ్బారాయుడు సంగతి నీ సంగతి తేలుస్తానుండు అంటూ ఏమిటో అంటూ వెళ్ళిపోయాడు మా అన్నయ్య. నన్ను మంచినీళ్ళకు కూడా పంపడం లేదు. నేను ఎట్లా కలుసుకోవడమా అని ఆలోచిస్తూ దిగులు పడిపోతున్నాను. ఆ ఎదురింటి ఆదమ్మ ఒక సంబంధం తెచ్చింది. ముసలాడు, రెండో పెళ్లివాడు. ఆ 60 ఏళ్ల ముసలాడితో తప్పదు, మరి ఏం చేయమంటావు అంటూ ఏడుపు నటించింది కవిత. సుబ్బారాయుడికి కవితను చూస్తే నిజంగానే జాలేసింది. బంగారం బొమ్మలాంటి పిల్లని తీసుకెళ్ళి రెండో పెళ్లివాడికి ఇస్తాడా? ఈ సుబ్బారాయుడు బ్రతుకుండగా అసంభవం. చూపిస్తాను నా గొప్పతనం ఏంటో అని ఆలోచిస్తుండగా కవిత మళ్ళీ చెప్పింది. సుబ్బారాయుడు, నేను నీకు నిజంగా దక్కాలనుంటే నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీవు ఇటువైపు అస్సలు రాకు. వచ్చావు ఆ తాయారమ్మ మళ్ళీ చూసిందో నీ పని గోవింద. పైగా బలవంతంగానైనా నన్ను ఆ ముసలాడికి కట్టబెడతారు. అందుకు నేను ఒక ఉపాయం ఆలోచించాను. నాకు పెళ్లి కుదిర్చి ముహూర్తాలు పెట్టుకున్నట్టు తెలియగానే పారిపోయి వస్తాను. అప్పుడు ఇద్దరం గుళ్ళో పెళ్లి చేసుకుందాం. ఏమంటావు సుబ్బారాయుడు? నా కోసం ఈ మాత్రం త్యాగం చేయలేవా? కవిత జాలిగా అడిగింది. దానికి కరిగిపోయాడు సుబ్బారాయుడు. అన్నిటికీ తలూపి, మర్చిపోకూడదు నీవు రావడం అంటూ హెచ్చరించి హుషారుగా వెళ్ళిపోయాడు. అమ్మయ్య, వదిలాడు శనిగాడు అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది కవిత. పుచ్చపువ్వు లాంటి వెన్నెల్లో దేవాలయానికి వెళ్ళారు కవిత, శాంతి. అప్పుడు టైం 8 కావస్తోంది. గుళ్ళో పూజ చేయించి తిరిగి వస్తుండగా గుడి మెట్లు దిగి గుడి ముందు సుబ్బారాయుడు పక్కన మరొకడు ఉండడం గమనించి కవిత, శాంతి ఒకరికి తెలియకుండా ఒకరు బెత్తరపోయారు. కవిత గుండె గతుక్కుమంది. శాంతికి ఆనాటి సంఘటన గుర్తొచ్చి భయంతో ఆలోచిస్తూ నెమ్మదిగా గుడి మెట్లు దిగుతోంది. గుడి మెట్ల మీద కవిత కనిపించగానే సంతోషంతో భుజాలు ఎగరేయబోయి పక్కన శాంతి ఉండడం గమనించి నీరు కారిపోయాడు. చూస్తూ నిలబడిపోయాడు సుబ్బారాయుడు. కవిత, శాంతి రోడ్డు మీదకి వచ్చారు. సుబ్బారాయుడికి 2 గజాలు ఎడంగా ఉన్నారు. అంతలో వాళ్ళ మధ్యగా ఒక కారు పోయింది. ఆ కారులో కిలకిలా నవ్వులు, నవ్వుతో పాటు మై స్వీట్ డార్లింగ్ అంటున్న మగ గొంతు. మనోహర్, ఏమిటి పిచ్చితనం నీకు అంటున్న ఆడగొంతు వినిపించింది. కారు మరుగయ్యే వరకు చూసి తల తిప్పిన కవిత, శాంతి ఒకరి ముఖాలు ఒకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు. ఆ కారు ఆ వెన్నెల్లో
బజార్ లైట్ల కాంతిలో స్పష్టంగా మనోహర్దేనని తెలిసింది. ఆ గొంతు మనోహర్దే, సందేహమే లేదు అనుకుంది కవిత. ఆ ఆడగొంతు ఎవరిదో అని కవిత, శాంతి సందేహంలో ఉండగా, ఒరే సుబ్బారాయుడు, ఆ కారు మనోహర్ది కదూ, ఏం మళ్ళీ కొత్త పెట్టిన బట్టాడా? మహా హుషారుగా ఉన్నాడులే నిషాలో. కొత్త పిట్ట పాడా? జుమీలియా రాది, మనోహర్ దాన్ని, అది మనోహర్ని వదలడం అసంభవం రా. జుమీలియా మనోహర్ని 1000 కళ్ళతో కాపాడుకుంటున్నది, ఎటూ పోను వీల్లేకుండా. మధువుకి మగుబకి లోటు లేని వాడికి హుషారుగాక ఏముందిరా అన్నాడు సుబ్బారాయుడు. ఆ ఇద్దరు మాట్లాడిన మాటలు విన్న కవిత, శాంతికి దుఃఖం ముంచుకొచ్చింది. వచ్చే కన్నీటిని బలవంతంగా ఆపుకుంటూ క్షణంసేపు బొమ్మల్లా నిలబడిపోయారు. శాంతి, అబద్ధాన్ని నిజంగా, నిజాన్ని అబద్ధంగా మార్చి తేలిగ్గా చెప్పగలరు కొందరు. దేనికి తొందరపడకూడదు. నిజానిజాలు తెలిసే వరకు ఆగాలి మనం. ఆగు అంటూ వడివడిగా సుబ్బారాయుడిని సమీపించింది కవిత. జుమిలి ఎవరు? అదే లండన్ నుండి దిగివచ్చిందా? అమాయకాన్ని నటిస్తూ అడిగింది కవిత. అబ్బే, అది డ్రీమ్ ల్యాండ్ హోటల్ డాన్సర్, మనోహర్ ప్రియురాలు. మనోహర్ని జుమేలియా వదలడం అసంభవం. రాత్రింబవళ్ళు జుమేలియాతోనే ఉంటాడు అని సుబ్బారాయుడు చెప్పి శ్రద్ధగా విన్న కవిత సుబ్బారాయుడిని మళ్ళీ కలుస్తానని చెప్పి శాంతి దగ్గరకు వచ్చేసింది. సుబ్బారాయుడికి కనిపించినంత మార్గంలో ఉన్న శాంతిని నిమిషంలో కలుసుకుని అంతా చెప్పేసింది కవిత. అంతా విన్న శాంతి హృదయం బాధతో మూలిగింది. తల తిరిగిపోయినట్టు అనిపించింది. ఏడుపు దిగమింగుకుంటూ ఎట్లాగో ఇల్లు చేరుకుంది. మనోహరు అంత దిగజారిపోయాడా? ఎంత తీయగా కబుర్లు చెప్పాడు. తనతో ఎందుకట్లా ప్రవర్తించాడు? తను అతన్ని పూర్తిగా నమ్మింది. శాంతికి తలుచుకున్న కొద్దీ ఏడుపు ఆగడమే లేదు. ఏడ్చి ఏడ్చి అలాగే నిద్రలోకి జారిపోయింది. శాంతి, ఇవాళ నా బర్త్డే. సింపుల్గా ఒక చిన్న పార్టీ ఇద్దామనుకుంటున్నాను. ఆఫీస్ నుంచి నేరుగా హోటల్కి వెళ్ళిపోదాం. మర్చిపోకు ప్లీజ్ అంటూ అడిగింది టైపిస్ట్ సుశీల. సుశీల చాలా మంచిది, చాలా శాంత స్వభావురాలు. ఆఫీస్లో తనతో బాగా క్లోజ్గా ఉండేది సుశీలే. ఆ సాయంత్రమే ఆఫీస్ నుంచి నేరుగా హోటల్కి తీసుకెళ్ళింది శాంతిని సుశీల. అదే డ్రీమ్ ల్యాండ్ హోటల్గా గుర్తించింది శాంతి. ఆ ఊరిలోకెల్లా గొప్పగా పెద్దగా ఉండేది ఆ హోటల్ ఒక్కటే. సుశీల, శాంతి వెళ్ళేసరికి అక్కడ సుశీల ఫ్రెండ్స్ మరొక 10 మంది వెయిట్ చేస్తున్నారు. అందరూ కూర్చొని టిఫిన్ చేస్తుండగా మనోహర్ మరొక యువతితో లోపలికి రావడం గమనించిన శాంతి ఆశ్చర్యంగా బాధగా చూసింది. శాంతి అక్కడ ఉన్నట్టు గమనించని మనోహర్ ఆ యువతితో మేడపైకి వెళ్ళిపోయాడు. శాంతికి అక్కడ ఒక్క క్షణం కూడా నిలవబుద్ధి కాలేదు. ఏమీ తినకుండా ప్లేట్లో చేయి కడిగేసుకుని, సారీ సుశీల, తలనొప్పి ఎక్కువగా ఉంది, కళ్ళు కూడా తిరుగుతున్నట్టున్నాయి, వస్తా అంటూ వడివడిగా బయటకొచ్చి అక్కడే ఉన్న ఆటోలో కూలపడింది. కవితతో అంతా చెప్పి ఆ రాత్రంతా నిద్రకు దూరమై దుఃఖంతో కుమిలిపోయింది. ఎన్ని ఓదార్పులైనా ఊరడించలేని బాధ శాంతి గుండెల్లో గూడు కట్టుకుంది. శాంతి, బాబుకు ఒళ్ళు పేలిపోతుంది. జ్వరంతో నాకేమీ తోచకుండా ఉంది. చేతిలో పైసా లేదు. డాక్టర్ వ్రాసి ఇచ్చే మందులు కొనాలంటే కష్టం. మనకి దగ్గరలో ఉండే హోమియోపతి డాక్టర్ గారు ఏదో ఊరు వెళ్ళారట. ఆయన కూడా సమయానికి లేరు. లలిత శాంతితో అన్నది. అయ్యో, ఇప్పుడు బాబుని ఎట్లా ఎవరికి చూపించాలో వదినా? ఎలా? కంగారుగా అంది శాంతి. నాకు తోచడం లేదు శాంతి. శాంతి, ఏమైంది? కవిత వస్తూనే వాళ్ళిద్దరిని చూస్తూ అడిగింది. బాబుకి బాగా జ్వరంగా ఉందమ్మా, లలిత మెల్లగా అంది. బాబుకి జ్వరమా? మనోహర్ అన్నయ్యకి కబురు చేస్తాను ఉండండి, శ్రద్ధగా చూస్తాడు. కవిత, అక్కర్లేదు, మధు అన్నయ్య రాగానే ఏ డాక్టర్ దగ్గరకో తీసుకెళ్తాడు అంటూ వెళ్ళబోతున్న కవిత చేయి పట్టుకొని ఆపేసింది శాంతి. శాంతి మాటల్లో ధ్వనించిన కోపం, పట్టుదలకి కవిత మరో మాట చెప్పకుండా ఊరుకుంది. లలిత బాబుని ఒళ్ళో పడుకోబెట్టుకొని మధు కోసం ఎదురుచూస్తోంది. కవిత, నా మాటలు నీకు కోపం తెప్పించాయా? కోపం ఎందుకు శాంతి? కానీ నిజానిజాలు తెలుసుకోకుండా, పరిస్థితులను అర్థం చేసుకోకుండా తొందరపడి మనోహర్ అన్నయ్యని దూరం చేసుకోవడం భావ్యం కాదు. మనిషి అన్న తర్వాత ప్రతివాడు ఏదో ఒక తప్పు చేయకుండా ఉండడు. ఆ తప్పు చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, కానీ చేసిన తప్పును సరిదిద్దుకుంటే చాలు. ఒక తప్పును దిద్దుకోబోయి మరొక తప్పు చేయకూడదు. నేను మనోహర్ అన్నయ్యకి అదే చెప్పాలని అనుకుంటున్నాను శాంతి. నేను తెలుసుకున్న కొన్ని నిజాలు, రాజు ద్వారా కొన్ని
విన్నవి విను. మనోహర్ అన్నయ్యకు నీ పరిచయం కాకముందు ఒంటరివాడు. అన్నయ్య ఉన్న పరిస్థితి గ్రహించి ఎవరో స్నేహితులు దుర్వ్యసనాలకు అలవాటు చేశారు. పాపం ఆ వలలో నుండి తప్పించుకునే సామర్థ్యం లేక అవస్థ పడుతున్నాడట. రాజు అన్నయ్య చెప్పాడు, శాంతి, చదువుకున్న దానివి. నీ తెలివితేటలతో మనోహర్ అన్నయ్యని మంచి మార్గానికి మళ్లించు. ఆ అలవాట్లను మాన్పించు. లేదంటావా ఈ రోజు నుంచి మనోహర్ అన్నయ్యని మర్చిపోవడానికి ప్రయత్నించు. అంతకన్నా ఏమీ చెప్పలేను. కవిత, మనోహర్ని మర్చిపోమంటావా? అసలు అది అసంభవం కవిత. అతనికి ఏనాడో మనసిచ్చాను. భగవంతుడు న్యాయం చేయలేదు. అతనికి జాలి లేదు నా మీద. కానీ నా మనసులో మరొకరికి చోటు లేదు కవిత అంటూ విలపిస్తున్న శాంతిని చూడలేక కవిత బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కవిత ఇంటికి వెళ్ళేసరికి రాజు మనోహర్ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. మనోహర్ని చూడగానే కవిత మనసు అదోలా అయిపోయింది. మునుపటి ఉత్సాహం లేదు. పలకరించడమా మానటమా అని సంశయిస్తున్న కవితను ముందుగా మనోహరే పలకరించాడు. కవిత, నేను ఎంతో ఉత్సాహంగా వచ్చాను 5 రోజుల తర్వాత నిన్ను చూడాలి అనే తహతహతో. కానీ ఏంటి ఎంత నిరుత్సాహపరిచావు ఇంట్లో లేకుండా? మనోహర్ మాటలకి కోపం బదులు జాలి చోటు చేసుకుంది. బలవంతంగా పెదవుల మీదకు నవ్వు తెచ్చుకుంటూ తిరిగి ఆప్యాయంగా మాట్లాడింది. కవిత, ఎంత పొద్దుపోయే వరకు ఎక్కడున్నావు? రాజు ముఖం చిట్లిస్తూ అన్నాడు. శాంతి వాళ్ళ అన్నయ్య కొడుకు బాబుకి బాగా జ్వరంగా ఉందని తెలిసి చూడ్డానికి వెళ్ళాను. అంతా దిగులుగా ఉన్నారు అన్నయ్య అని చెప్పింది కవిత. మనోహర్ చటుక్కని లేచాడు. కవిత, నేను చూస్తాను పద అంటూ కవితను మరో మాట చెప్పనీయకుండా తొందర చేశాడు మనోహర్. కవిత మౌనంగా మనోహర్ వెంట వెళ్ళింది. అర్థంగాని రాజు అయోమయంగా చూస్తూ కూర్చున్నాడు. మనోహర్ మధు ఇంట్లో అడుగు పెట్టగానే ముందుగా చూసింది శాంతి. శాంతి కళ్ళల్లో కోపం గమనించి ఉలిక్కిపడ్డాడు మనోహర్. చురుగ్గా చూసే శాంతి చూపులకి తట్టుకోవడం కష్టమైంది. శాంతి ఎందుకట్లా ప్రవర్తిస్తుందో అర్థం కాలేదు అతనికి. లలిత చేతుల్లోనే బాబుని చూపించింది కవిత మనోహర్కి. టెస్ట్ చేశాక అడిగాడు, ఇది చాలా సీరియస్ అయిందాకా ఎందుకు ఉంచారు అంటూ మందులు ఇంజెక్షన్లు ఏవో రాసిచ్చాడు. కవిత ఆ ప్రిస్క్రిప్షన్ అందుకొని రాజు అన్నయ్య ఉన్నాడుగా తెప్పిస్తానంటూ బయటికి నడవబోతుండగా, కవిత, బయట డ్రైవర్ ఉన్నాడు, అతనికి క్షణంలో తెస్తాడు. వచ్చేటప్పుడు నా మెడికల్ బ్యాగ్ కూడా తీసుకురమ్మని చెప్పు అని హెచ్చరించాడు. మందులు ఇంజెక్షన్లు మేము తెప్పించుకోగలం, మాకేం సహాయం మీరు చేయక్కర్లేదు అని గట్టిగా అరవాలనుకుంది ఉక్రోషంతో శాంతి. కానీ తామున్న పరిస్థితి గుర్తుకొచ్చి గొంతుకులో ఏదో అడ్డుపడ్డట్టు ఏమీ అనలేకపోయి కూర్చుంది. లలిత ఆపదలో ఆదుకోవడానికి వచ్చిన భగవంతుడిని చూసినట్టు మనోహర్ని చూడడం గమనించి శాంతి తనలో తానే అనుకుంది, ఎంత నటన అనే. లలితతో ఆప్యాయంగా మాట్లాడుతున్న మనోహర్ని ఆశ్చర్యంగా చూస్తూ నిలబడింది శాంతి. మరో అరగంటలో డ్రైవర్ అన్నీ తెచ్చాడు. ఇంతలో మధు రాగానే మనోహర్ని తన కజిన్గా పరిచయం చేసింది కవిత. మధు కూడా మనోహర్తో ఎంతో అభిమానంగా ఆప్యాయంగా మాట్లాడాడు. మధు నెమ్మదితనం, మాట తీరు మనోహర్కి బాగా నచ్చాయి. ఇలాంటి అన్నయ్యను పొందిన శాంతి అంత అదృష్టవంతురాలో కదా అనుకున్నాడు. శాంతి, కాఫీ తీసుకురా అని మధు చెప్పగానే శాంతికి వెళ్ళక తప్పలేదు. కాఫీ పెట్టి తీసుకొచ్చేలోగా బాబుకి ఇంజెక్షన్ చేసి టెంపరేచర్ చూస్తున్నాడు మనోహర్. లలిత ఆదుర్దాగా మనోహర్నే చూస్తుంది, ఏం చెప్తాడోనని. టెంపరేచర్ చూడ్డమయ్యాక మనోహర్కి కాఫీ అందించింది శాంతి. మనోహర్ సూటిగా తన కళ్ళలోకి చూడడం గమనించి ముఖం తిప్పుకొని వెళ్ళిపోయింది. మునిపంటితో పెదవి కొరుక్కుంటూ ఆలోచిస్తూ కాఫీ తాగుతున్న మనోహర్ని చూసి శాంతి అదోలా అయిపోయింది. ఆ రాత్రి పొద్దుపోయేదాకా బాబుని చూస్తూ ఇంజెక్షన్లు చేస్తూ కూర్చున్నాడు మనోహర్. ఎవరికీ నిద్రలేవు. మనోహర్ మంచితనాన్ని పొగుడుతూ, మనోహర్ దేవుడు లాంటి వాడు అంటున్న వదిన అన్నాల్ని చూస్తూ శాంతి మౌనంగా ఊరుకుంది. క్షణక్షణానికి చూస్తున్న మనోహర్ చూపుల్ని తట్టుకోవడం కష్టమైంది శాంతికి. మనోహర్ చూసినప్పుడల్లా శాంతి మొహం తిప్పేసుకోవడం మనోహర్కి బాధ కలిగించేది. ఆ రాత్రి 10 దాటాక బాబుకి కొంచెం నయమైంది. బాబుకి ఇంకేం పర్వాలేదు, మందులవి మర్చిపోకుండా ఇస్తుండంటే వెళ్ళొస్తా అంటూ బయలుదేరాడు మనోహర్. మేమేళ్ళు ఈ జన్మలో మర్చిపోలేం, దేవుళ్ళ వచ్చి మా బాబుని బ్రతికించారు అంటూ లలిత మనోహర్కి 2 చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఉంటే, పర్వాలేదు మీరేం బాధపడకండి అంటూ మనోహర్ వెళ్ళిపోయాడు. శాంతి శూన్యంలోకి చూస్తూ బాధగా అనుకుంది, ఒకరికి న్యాయం చేయగలడు, మరొకరిని అన్యాయం చేయగలడు, అది మానవుడికే సాధ్యం కాబోలు అని అనుకుంది. ఆ రాత్రి అంతా కల్లో మనోహర్ తన పొరపాటు ఏమీ లేదన్నట్టు
ఏమేమో చెప్తున్నట్టు శాంతికి అనిపించింది. కానీ ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉండిపోయింది శాంతి ఆ రాత్రంతా. తెల్లవారాక బాబు చిరునవ్వుతో ఆడుతూ అందరి హృదయాల్ని తెరిపిన పరిచాడు. లలిత మరోసారి మనోహర్ని తలుచుకొని నమస్కరించింది. శాంతి మౌనం మనోహర్కి బాధ కలిగించింది. అసలు సంగతి ఏమిటో తెలుసుకోవాలనిపించి కవిత ఇంటికి బయలుదేరాడు. మనోహర్ వచ్చేసరికి కవిత శాంతి కబుర్లు చెప్పుకుంటున్నారు. మనోహర్ రాక గమనించి శాంతి చివ్వున లేచి వెళ్ళిపోయింది. శాంతి శాంతి అని మనోహర్ 2 సార్లు పిలిచినా పలక్కుండా. మనోహర్ని చూస్తూ కవిత కూడా బాధపడింది. కవిత, శాంతికి నా మీద ఎందుకు కోపం వచ్చింది? శాంతి అట్లా మారిపోవడానికి కారణం చెప్పవు అని బ్రతిమలాడాడు. కవిత ఎంత చెప్పకూడదనుకున్నా మనోహర్ బలవంతం మీద చెప్పక తప్పలేదు. అది వరకు జరిగిన సంఘటనలన్నీ పూసకొచ్చినట్టు చెప్పింది కవిత. అంతా విన్న మనోహర్ ముఖం క్షణంలో విచార రేఖలు అలుముకున్నాయి. తన ఉన్న పరిస్థితి శాంతికి తెలిసిపోయిందా? పదే పదే అనుకున్నాడు మనసులో. శాంతికి నిజాలు చెప్పడం ఎలా? తను ఎందుకు ఆ అలవాట్లకు బానిస అయ్యాడో? తను ఎప్పుడు పడుతున్న వేదన గురించి ఎట్లా చెప్పడం? చెప్పినా అర్థం చేసుకుంటుందా? నుదురు రుద్దుకుంటూ బాధగా అనుకున్నాడు. జుమిలియా ఆమెను తను ప్రేమించడం లేదని ఎట్లా చెప్పడం? శాంతి కూడా తనలాగా సమస్యలతో ఎంత బాధపడిపోతుందో కవితకి ఎలాంటి సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోయాడు మనోహర్. పడుతున్న ఆవేదన గ్రహించిన కవిత మనోహర్ వెళ్తుంటే బాధగా చూస్తూ ఉండిపోయింది. ఎంతలో ఎన్ని మార్పులు! శాంతికి నచ్చ చెప్పడం ఎలా? మనోహర్ అన్నయ్య మారతాడని, మారకపోతే చేసేదేంటి? ఆలోచిస్తూ కూర్చుంది కవిత. ఆఫీసులో కూర్చుందన్న మాటే కానీ శాంతికి మనసంతా చిరాగ్గా ఉంది. ఆ రోజు పోస్టులో వచ్చిన ఉత్తరాలన్నీ జాగ్రత్తగా ఎవరివి వాళ్ళకి అందిస్తున్న ప్యూను, అమ్మా మీ లెటర్ ఇదిగోండి. ప్యూను తెచ్చిచ్చేసరికి శాంతికి ఆశ్చర్యంగా ఉంది. తనకు ఉత్తరం రాసేవాళ్ళు ఎవరు అనుకుంటూ విచిత్రంగా ఒక కవర్ ఓపెన్ చేసింది. దడదడలాడుతున్న గుండెలతో చదివింది. శాంతి, క్షమించు, ఇట్లా ధైర్యం చేసి వ్రాస్తున్నందుకు. నీ మౌనానికి కారణం అర్థమైంది, కవిత చెప్పింది. కానీ ఈ సమయంలో నీకు నేను ఏం చెప్పినా అబద్ధమే అని అనిపిస్తుంది. ఏం చేయను? ఎట్లా చెప్పను? తల్లిదండ్రుల్ని కోల్పోయి ఒంటరిగా ఉన్న నాకు, నా సుఖ సంతోషాల కోసమైతేనే, నాకు మనశ్శాంతి కోసమైతేనే, నా డబ్బు కోసమైతేనే స్నేహితులు పోగయ్యారు నన్ను అన్నిటా. కానీ నాకు ఆలోచించుకునే వ్యవధి లేదు అప్పట్లో. ఇప్పుడు బాధపడుతున్నాను. ఎందుకు తప్పు చేశానో, ఎందుకు ఇట్లా పతనమైపోతున్నానో ఆలోచించుకునే బాధతో కుంగిపోతున్నాను. శాంతి, అపజయం పొందడం ఒకసారి అయితే ఎట్లాగో తట్టుకోవచ్చు. అడుగడుక్కి అపజయమే ఎదురైతే ఏ మనిషి తట్టుకోలేడు. నా సంగతి అట్లాగే ఉంది కదూ. దుర్వ్యసనాలకి లోనైన నేను మనశ్శాంతి పొందడానికి బదులు కోల్పోయాను. నా జీవితంలో నీవు ప్రవేశించాక మళ్ళీ మనిషినైనాను. ఎన్నో ఊహించుకుంటూ జీవితం మీద ఆశలు పెంచుకుంటున్న సమయంలో నీవు అపార్థం చేసుకొని నాకు దూరం అవ్వాలని ప్రయత్నించడం తలుచుకుంటూ ఉంటే, ఆడదాని మనసు అతి సున్నితమైంది. ఏ విషయంలోనైనా ఒక్కసారి నిజం చెప్పినా అబద్ధం చెప్పినా తట్టుకోలేదు. అందుకు నేను నీకు ఏమీ చెప్పలేకపోయాను. శాంతి, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అంతవరకు ఆశతో బ్రతకడానికి ప్రయత్నిస్తాను. మనోహర్. అది చదువుతున్న శాంతి చెంపల మీదుగా జారుతున్న కన్నీటిని అరికట్టలేకపోయింది. మనసు బాధతో మెలికలు తిరిగిపోయింది. క్షణం కూడా ఆఫీస్లో నిలవలేకపోయింది. లీవ్ రాసి పడేసి ఇంటికి బయలుదేరింది. శాంతి ఇంట్లో అడుగు పెట్టగానే దీనంగా కూర్చుని ఆలోచిస్తున్న మధు కనిపించాడు. అడుగుల చప్పుడు విని తలెత్తాడు. శాంతి, మీ వదినకి ఒంట్లో బాగాలేదు. గంటన్నర నుండి బాధతో మెలికలు తిరిగిపోతోంది. ఏం చేయడానికి తోచకుండా ఉంది. అడుగడుక్కి డబ్బు సమస్యలే, మధు మెల్లగా చెప్పాడు. అన్న మాటలు వింటూనే శాంతి గబగబా వెళ్ళి లలితను చూసింది. లలిత శాంతిని చూడలేక మొహం తిప్పేసుకుంది. ఏడ్చి ఏడ్చి బాగా కళ్ళు ఉబ్బిపోయాయి. ఇంకా కన్నీరు కారుస్తూనే ఉంది. పాపం ఎంత బాధపడి ఉంటుందో. ఆడదాని జన్మ బాధలకు నిలయం అని అనిపించింది. అన్న ఇంటికి హాస్పిటల్కి అన్నీ దూరమే. బాధతో ఉన్న మనిషిని అంత దూరం తీసుకెళ్ళడం కష్టం. ఒక హాస్పిటల్ మాత్రం దగ్గరలో ఉంది. ఆ డాక్టర్ ఎలాంటి వాడో ఏమో, పరిచయం లేదు. బాగా మైల్ దూరంలో ఉంది హాస్పిటల్. అయినా లలితకి ఏ కష్టం వచ్చినా భరించలేదు శాంతి. ఆమె కోసం ఏమైనా చేయాలనుకుని తన పర్సులో ఉన్నది ఒక 5 రూపాయలు మాత్రమే. కానీ ముందు వదినకి బాధ నివారణ కావడం ముఖ్యం.
ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదనుకుంది శాంతి. అన్నయ్య టాక్సీ కానీ ఆటో కానీ పిల్లు, వదిన హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని చెప్పింది. శాంతి, నీకేమైనా మతిపోయిందా? హాస్పిటల్లో చేర్చాలంటే మన దగ్గర డబ్బేదమ్మా. చేర్చాక బాధలు పడాల్సి వస్తుంది. అదేంటన్నయ్య, డబ్బు డబ్బు అంటూ ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా? అవతల మనిషి ముఖ్యం కదా. నీకెందుకు, నేను చూసుకుంటా పద అంటూ తొందర చేసింది. ముందు వదిన బాధ నివారణ కావాలి పట్టుదలగా అనుకుంది శాంతి. ముందు ఆటో రాగానే లలితను హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్ వినోద్ లలితను టెస్ట్ చేస్తూ ఉండగా మనోహర్ వచ్చాడు. శాంతి, మనోహర్ని శాంతి ఒకరినొకరు చూసుకుని ఆశ్చర్యపోయారు. తను తొందరపడి ఆ హాస్పిటల్కి ఎందుకు వచ్చానా అనుకుంది. లలితని హాస్పిటల్లో అడ్మిట్ చేయాలని చెప్పాడు మనోహర్. వినోద్ మందులు ఇంజక్షన్లు రాసి మధు చేతికి ఇచ్చాడు చీటీ. భగవంతుడా, ఇవన్నీ ఎట్లా తీసుకురావడం? శాంతి వెనక ముందు ఆలోచించకుండా ఎంత పని చేసింది అని ఆలోచిస్తూ నిలబడ్డ మధుని చూసి మనోహర్ అన్నాడు, నేను చూసుకుంటానులేండి, మీరేం వర్రీ కావద్దు. శాంతి మనోహర్ మాటలకు రోషన్ తెప్పించారు. తనని అసమర్థుల కింద హేళన చేస్తున్నట్టు అనిపించింది. అక్కర్లేదు, మేము చూసుకుంటానులేండి, మీకు ఎలాంటి శ్రమ అక్కర్లేదు అంటూ మధు చేతిలోని ప్రిస్క్రిప్షన్ బలవంతంగా లాక్కుని వడివడిగా బయటికి వెళ్ళిపోయింది శాంతి. తన మీద ఇంకా కోపం పోలేదన్నమాట శాంతికి. ఈ రకంగా బాధిస్తుంది అనుకున్నాడు మనోహర్. రోషన్తో అక్కడి నుంచి బయటపడ్డ ఆ మందులన్నీ ఎట్లా కొనడమా అని, ఏ విధంగా కొనడమా అని ఆలోచిస్తున్న శాంతికి ఏడుపు ముంచుకు రాబోయింది. ఈ ఇంజక్షన్లు మందులు వెరీ అర్జెంట్ అంటూ చెప్పిన డాక్టర్ వినోద్ మాటలు చెవుల్లో గింగరుమంటున్నాయి. క్షణంసేపు ఆలోచిస్తూ నిల్చుంది శాంతి. ఏం చెయ్యాలో తోచక 1 తారీఖు పోయి 15 రోజులు దాటింది. జీతం తేగానే ఇంట్లో తిండికి కావలసిన సరుకులు అన్నీ కొనేసింది. చేతిలో దమ్మిడి మిగలలేదు. అమ్మి డబ్బు చేసుకోవడానికి ఒక్క నగ కూడా లేదు తన దగ్గర. బంగారం కానీ విలువైన వస్తువులు కానీ ఏమీ లేవు. శాంతికి ఆ క్షణాన చచ్చిపోవాలనిపించింది. ఆవేశం ముంచుకొచ్చింది. గబగబా పర్వతాల ఇంటికెళ్ళింది. పర్వతాల కన్నా పర్వతాల భార్య లక్ష్మమ్మ చాలా దయామయురాలు. కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటుంది. మధు వాళ్ళు ఇవ్వవలసిన బాకీలను గురించి పర్వతాలు ఎప్పుడు గొడవ చేస్తుండడం భార్య లక్ష్మమ్మకి కష్టంగా ఉండేది. పాపం, పిల్ల జల్లా గలవాడు. పెళ్ళేడు చెల్లెలు ఒకటి ఉంది. జరుగుబాటు తక్కువ. ఇంట్లో వాళ్ళని డబ్బు కోసం ఎందుకు తొందర చేయడం అనేది. వాళ్ళ ఇబ్బందులు కొద్దిగా సర్దుకుంటే వాళ్లే ఇచ్చేస్తారు, మనం తొందర చేయడం భావ్యం కాదు అనేది పర్వతాలు భార్య లక్ష్మమ్మ. కష్టాల్లో ఉన్న వాళ్ళని ఊరుకుంటే మనం చచ్చేదాకా వాళ్ళ కష్టాలు అలాగే ఉంటాయి. ఇక మనకి ఇచ్చేది ఏమిటంటే పిచ్చిమొద్దు. డబ్బు విషయంలో దయా దాక్షిణ్యాలు ఉండకూడదు. నా దగ్గర అస్సలు కుదరదు అంటూ కసిరేవాడు పర్వతాలు. జాలి దయాలేని పర్వతాల్ని పైకి తిట్టుకోలేక లోపల కొనుక్కునేది లక్ష్మమ్మ. అందరూ లక్ష్మమ్మని పొగుడుతూ పర్వతాలని తిట్టుకునేవాళ్ళు. శాంతికి లక్ష్మమ్మని అడగాలనిపించి డబ్బు సహాయం అడిగింది. శాంతి పర్వతాల ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఎవరు ఉన్నా అలికిడి లేదు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అందరూ నిద్రలు పోతున్నారేమో అనుకుంది. లక్ష్మమ్మ గారు అంటూ పిలిచింది. 2-3 సార్లు అలా పిలిచాక అప్పుడే ట్రిమ్గా డ్రెస్ చేసుకుని బయలుదేరిపోతున్న శ్రీరామ్కి శాంతి పిలుపు వినిపించింది. చటుక్కున బయటకు వచ్చి చూశాడు. ఎవరు ఆ పిలిచేది అనుకుంటూ శాంతిని చూడగానే శ్రీరామ్ మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది. కోరుకున్న చిన్నది దరికి వచ్చిందన్న సంతోషంతో ఒక్క క్షణం మాట రాక అట్లాగే చూస్తూ నిలబడిపోయాడు. శ్రీరామ్ని చూడగానే శాంతి చల్లుమంది. అయినా తమాయించుకుని మెల్లగా అడిగింది, లక్ష్మమ్మ గారు ఉన్నారా? శ్రీరామ్ సమాధానం తొందరగా చెప్పలేకపోయాడు. క్రితం రాత్రే తల్లి తండ్రి పక్క ఊళ్ళో పెళ్లి ఉందని వెళ్ళారు. 2-3 రోజులు కానీ రారు. తన తల్లి లేదని చెప్తే శాంతి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేదాన్ని బలవంతంగా ఆపడం కష్టం. ఏం గొడవ చేస్తుందో. శాంతిని లోపలికి రప్పించాలి. ఉపాయం ఏది అని ఆలోచిస్తూ ఉండగా అమ్మ మేడ మీద ఉంది. 4 రోజుల నుండి లేవడం లేదు. ఆరోగ్యం సరిగ్గా లేక మీరు మేడపైకి వెళ్ళండి. అమ్మ ఇంకా నిద్రపోలేదంటూ సౌమ్యంగా చెప్పాడు. శ్రీరామ్ చెప్పే తీరు అబద్ధం అనిపించలేదు శాంతికి. కానీ మేడపైకి వెళ్ళి మాట్లాడే వ్యవధి లేదు. అవతల వదిన పాప ఎంత బాధపడుతోందో. అర్జెంట్ అని డాక్టర్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చిన శాంతి గాబరా అని అణుచుకోలేక అడిగేసింది. సారీ, నేను ఇప్పుడు మాట్లాడే వ్యవధి లేదు. దయ ఉంచి నాకు చిన్న సాయం చేయండి. ఓ 100 రూపాయలు కావాలి. వదిన హాస్పిటల్లో ఉంది. నా జీతం రాగానే పంపించేస్తాను. ఎవరితో మాట్లాడుతున్నది గమనించకుండా శాంతి గబగబా చెప్పేసింది. శ్రీరామ్ కనుబొమ్మలు తమాషాగా ఎగరేశాడు. పెదవులపై ఒక విషపు నవ్వు మెరిసి
మాయమైంది. ఉండండి, అమ్మని అడిగి వస్తానంటూ గబగబా పైకి వెళ్ళాడు. ఇప్పుడు శాంతిని బెదిరించక్కర్లేదు, భయపెట్టక్కర్లేదు. సులభంగానే చేతికి చిక్కించుకోవచ్చు, డబ్బుతోనే అన్నీ సాధించవచ్చు అనుకున్న శ్రీరామ్ శాంతికి డబ్బు ఎరచూపి లొంగ తీసుకోవాలనుకున్నాడు. గబగబా గాడ్రేజ్ బీరువాలోంచి 200 తీశాడు. తీసుకొచ్చి శాంతికి అందిస్తూ, అవసరమైతే ఈ 100 కూడా ఉంచుకోండి, మళ్ళీ ఇబ్బంది పడకుండా తర్వాత నెమ్మదిగా ఇచ్చుకోవచ్చు. అమాయకురాలన్న శాంతికి దుర్మార్గుడు అనుకున్న శ్రీరామ్లో ఎంత మంచి గుణం ఉందా అని ఆశ్చర్యపోయింది. పాపం అతన్ని ఎంతో అవమానించింది, ఎన్నో మాటలు అంది. కానీ ఈనాడు తప్పనిసరిగా తనకి అతని సహాయమే కావాల్సి వచ్చింది. థ్యాంక్స్, మీ మేలు మరవలేనండి, అతి త్వరలో ఇచ్చేస్తానంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. పర్వాలేదు, ఇంకా శాంతి చేతికి చిక్కినట్టే అనుకున్నాడు శ్రీరామ్. శాంతి మందులు ఇంజక్షన్లు కొనుక్కుని వెళ్ళేసరికి లలిత ప్రసవించింది. ఆడపిల్లని గంది. శాంతి మనోహర్ గారు నిజంగా మనపాలిట దేవుడే. పాపం ఇంజక్షన్లు మందులు అన్నీ ఆయనవే వాడాడు. శాంతి వెళ్ళింది తీసుకురావడానికని చెప్పిన ఆలస్యం చేస్తే ప్రమాదం అన్నాడు. అతని రుణం జన్మలో తీర్చుకోలేమమ్మా. మధు మాటలకి శాంతి తల తిరిగిపోయింది. నా మీద ప్రేమ కొద్దీ చేస్తున్నాడా ఈ సహాయం? లేక వదిన మీద అన్నయ్య మీద అభిమానం కొద్దా? లేక డాక్టర్గా తన కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నాడా? తనని ఈ విధంగా మంచితనంతో, నోరు తెరిచి ఏది అడిగేందుకు లేకుండా మంచితనంతో వంచన చేయాలన్నా అనుకుంది శాంతి అదో విధమైన కోపంతో. డబ్బుతోనే మంచితనం పేరిట తననే మోసం చేయాలనేమో రోషంతో ఉడికిపోతూ అనుకుంది శాంతి. ఆ రోజు లలితకి ఎలాంటి ప్రమాదం లేకుండా గడిచిపోయింది. ఒంట్లో రక్తం సరిగా లేక బలహీనంగా ఉన్న వదిన తట్టుకుంది. తను కొన్న మందులన్నీ వృధా అయిపోయినందుకు శాంతి మనోహర్ మీద కోపంతో ఉడికిపోతోంది. గ్లాస్ ఫ్యాక్టరీ సమ్మెలు ఉధృతంగా సాగుతున్నాయి. మరో 2 నెలల దాకా ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అంతా శాంతి మీద ఆధారపడవలసి వచ్చింది. పాపం శాంతికి ఎంత బాధ అనిపిస్తుందో ఈ సంసారాన్ని ఈదాల్సి వచ్చినందుకు. నేనుండగా శాంతికి సుఖం ఉండదేమో. శాంతి ఎంత దురదృష్టవంతురాలో. లలిత ఈసారి ప్రసవించడం కష్టమే అయింది. బాగా బలహీనంగా తయారైంది. ముందు ముందు ఇంకా ఎన్నో మందులు వాడాల్సిందో మధు ఆలోచిస్తూ కూర్చున్నాడు హాస్పిటల్లో. ఆఫీస్కి సెలవు పెట్టింది 2-3 రోజులు శాంతి. ఇంట్లో వదిన లేకపోవడంతో ఇంటి పనంతా శాంతికే పడింది. లలిత పెద్ద కూతురు మోగపిల్ల, ఏదో కొద్ది పని చేయగలదు, అన్నీ గ్రహించగలదు. కానీ 2-3 రోజుల నుండి మోగపిల్ల లక్ష్మికి జ్వరం వస్తోంది. ఇచ్చిన మందు ఏదో తాగి కళ్ళు మూసుకొని పడుకుంటోంది. ఆ రోజు శాంతికి ఇంటి పని, వంట పని అంతా తను చేస్తోంది. గరిటతో అన్నం కలియబెడుతున్న శాంతికి చటుక్కున్న బావ గుర్తొచ్చాడు. తను ఇంటికి వస్తుంటే వదిన బాబుని గురించి ఎన్నో జాగ్రత్తలు చెప్పింది. వాడు అసలే చిలిపివాడు, అల్లరి వెధవ, నిన్ను ఏడిపించుకుని తింటాడేమో, వాడికి కాస్త భయం చెప్తూ ఉండే అంటూ శాంతికి బాబు ఎక్కడున్నది తెలియక వెతుక్కుంటూ ముందు హాల్లోకి వచ్చింది. అక్కడ దృశ్యం చూసిన శాంతికి ఒళ్ళు మండిపోయింది. టిన్లోని బిస్కెట్లన్నీ కింద పోసి ఒక్కొక్కటే తుంపి ఒక చిన్న కుక్కపిల్లకి పెడుతున్నాడు. ఆ కుక్కపిల్ల ఆ వీధిలోదే, పుట్టి నెల దాటింది. ఆ వీధుల్లోనే తిరుగుతూ ఉంటుంది. తెల్లగా బొద్దుగా ముద్దొస్తోంది. అయినా శాంతికి కుక్కపిల్లలంటే అసహ్యం, ఇష్టం లేదు. బాబుని దాని జోలికి పోవద్దని ఎన్నిసార్లు చెప్పినా అంతే, వాడు వెండు. ఆకలి వచ్చిందా అమ్మ బుజ్జి, ఇదిగో తిను, మళ్ళీ శాంతి వచ్చేస్తుంది అంటూ తినిపిస్తున్నాడు ఆ కుక్క పిల్లకి బిస్కెట్లని. అసలే కరువు రోజులు, అధిక ధరలు, మనుషులకే కాక జంతువులకు కూడా తిండి ఎక్కడ దొరుకుతుంది అనుకుంటూ శాంతి రోషంగా అంది. బబ్బా ఏంటి బాబు, ఆ వెదవ కుక్కను తేవద్దురా అంటే వినం, ఆ బిస్కెట్లన్నీ కుక్కకి పెట్టేస్తే నీకెట్లాగరా అని గదిమేసరికి బాబు బిక్కమొహం వేశాడు. ఏడవడానికి సిద్ధంగా మొహం వేసి మొదలుపెట్టాడు. నా మీద కోపం మా పసివాడి మీద చూపిస్తున్నావా శాంతి అన్న మాటకి ఉలిక్కిపడి వెనక్కి తిరిగిన శాంతికి మనోహర్ కనిపించాడు. ఎర్రబడిన కళ్ళతో, చెదిరిన క్రాప్తో, అలసిపోయినట్లు మొహంతో ఉన్నాడు. మనోహర్ని చూడగానే మొహం తిప్పేసుకుని వెళ్ళిపోయింది శాంతి. మనోహర్ ఒక క్షణం ఆలోచిస్తూ అక్కడే నిలబడి శాంతి మళ్ళీ తిరిగి వస్తుందని ఆశ లేక వెళ్ళిపోతున్నాడు. మనోహర్ వెళ్ళడం చూసి శాంతి 2 చేతులు మొహాన్ని పెట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. శాంతి, వదినకి ఎట్లా ఉంది? కవిత పలంకరింపుకి గబగబా కళ్ళు తుడుచుకొని పెదవుల మీద బలవంతంగా నవ్వు తెచ్చుకుని అంది. బాగానే ఉంది కవిత, నీవు బొత్తిగా రావడం లేదు, ఎందుకునో? రాజు అన్నయ్యకి జ్వరంగా ఉంది, తగ్గాక కదలడానికి వీలు లేకపోయింది. మనోహర్ అన్నయ్య వచ్చి వెళ్ళాడు,
అతని మనసు గాయపరచకు. నిరాశ నిస్పృహలతో కొట్టుకుపోయే వాళ్ళకి ఏ ఆశ లేకపోతే బ్రతకడం కష్టం. ఏ క్షణాన్ని ఏ అఘాయిత్యం చేసుకుంటాడని భయంగా ఉంది. శాంతి, మనోహర్ అన్నయ్య మనసు అతి సున్నితం. ఏది తట్టుకోలేడు. మనోహర్ అన్నయ్య బాగా దిగులు పడిపోయాడు. మునుపటి ఉత్సాహం లేదు. పాపం, ఎప్పుడూ బాధలే. అంత డబ్బున్నా. కవిత కొన్నగోటితో కన్నీటిని తుడుచుకుంటూ అంది. ఓ తల్లి బిడ్డలు కాకపోయినా ఒకరికొకరు సొంత అన్న చెల్లెలాగా కలిసిపోయారు కవిత, మనోహర్లు. కవిత ప్రతిక్షణం అతని గురించి బాధపడడం చూస్తే ఆ అన్నా చెల్లెళ్ళ బంధం ఎంత గొప్పదో అనుకుంది శాంతి. ముందు రోజు వరకు బాగానే ఉన్న లలితకు ఉన్నట్టుండి జ్వరం, గుండె నొప్పి వచ్చాయి. ఆమె బాగా నీరసించిపోయింది. బలహీనంగా ఉన్న ఆమె గుండె నొప్పికి తట్టుకోలేకపోయింది. డాక్టర్ వినోద్ పల్లెలో ఎవరికో సీరియస్గా ఉందని కబురు వస్తే చూడ్డానికి వెళ్ళాడు. ఏం చేయడమా ఇప్పుడు అనుకుంది శాంతి కంగారుగా. మనోహర్ కూడా లేడు. నర్సులు మాత్రమే ఉన్నారు. శాంతి కళ్ళల్లో నీళ్లు గిర్రను తిరిగాయి. సిస్టర్, డాక్టర్ ఇప్పుడు రారా? శాంతి ఒక నర్సును ప్రశ్నించింది. డాక్టర్ వినోద్ రాత్రి కాని రారు. మనోహర్ బాబు రావాలి మరి, ఇంకా రాలేదు, ఎందుచేతనో అంటూ వెళ్ళిపోయింది. పంతాలు పట్టింపులకి ఇది సమయం కాదు శాంతి. అవతల నిన్ను ప్రాణప్రదంగా పెంచుతున్న వదిన పడే బాధ నీ హృదయాన్ని కదిలించడం లేదా అని ఎవరో ప్రశ్నిస్తున్నట్టు అనిపించింది. హాస్పిటల్లో నర్సులంతా హడావిడిగా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఏదో డెలివరీ కేసో తప్పదన్నట్లు మొదటిసారి మనోహర్ బంగ్లాలోకి అడుగు పెట్టింది శాంతి. ముందుగా ఆ బంగ్లాలో కనిపించింది ఆయా రంగమ్మ. శాంతిని చూసి ఆశ్చర్యపోయింది ఆమె. ఈమె ఎవరు? ఈమె కూడా మనోహర్ బాబు స్నేహితురాలా? ఏమో, ఎట్లా తెలుస్తుంది అనుకుంది ఆయా. వేషధారణ జుమేలియా చేసుకున్నట్టు లేకపోవడం చూసి ఈ అమ్మాయి పర్వాలేదు అని అనుకుంది. శాంతిని చూడగానే కోపం బదులు అభిమానం ఏర్పడింది. శాంతి ముచ్చటగా ఉందనిపించింది అతి సామాన్యంగా ఉండడం చూసి. మనోహర్ బాబుకి ఇటువంటి అమ్మాయి జోడుగా దొరికితే ఎంత బాగుండో అనిపించింది. తన ఊహలకి నవ్వుకుంది ఆయా. ఎవరమ్మా మీరు? ఆయా ముందుగా అడిగింది. డాక్టర్ గారు ఉన్నారా? పళ్ళు బెగబట్టి అడిగింది. లేరమ్మా, వినోద్ గారు లేరు. అవతల వదినకి గుండె నొప్పి ఎక్కువగా వచ్చింది. డాక్టర్ గారు అర్జెంటుగా కావాలి. అయ్యో తల్లి, ఈ బాబు ఎక్కడున్నారో ఏమో, రాగానే చెప్తాను. ఎక్కడికని చెప్పమంటారు? ఆయా బాధపడుతూ శాంతిని చూస్తూ జాలిగా అంది. ఇక్కడ హాస్పిటల్లోనే ఉంది వదిన, వెళ్తున్నానమ్మా అంటూ శాంతి వెనక తిరగబోతుండగా ఆయా మెల్లగా అంది. రండి కూర్చోండమ్మా, మనోహర్ బాబు వస్తారేమో, కొంచెం సేపు చూసి వెళ్ళొచ్చు అంటూ పిలిచింది. వదిన దగ్గర ఎవ్వరు లేరమ్మా, వెళ్ళాలి అంటూ వెళ్ళిపోయింది శాంతి. ఆయా ఒక్క క్షణం ఆలోచిస్తూ కన్ను మరుగయ్యే వరకు శాంతినే చూస్తూ నిలబడిపోయింది. ఎంత చక్కని పుటక, ఎంత వినయం. ఆ అమ్మాయిని చేసుకునే అదృష్టవంతుడు ఎవరో కదా అనుకుంది ఆయా. శాంతి లలిత దగ్గర కూర్చుని ఆమె గుండె మీద వేళ్లతో సున్నితంగా రాస్తూ కూర్చుంది. లలిత కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా పడుకునుంది. చెంపల మీద కన్నీరు కారుతోంది. మనోహర్ హడావిడిగా వచ్చాడు. ఏమైంది అంటూ. చటుక్కున్న లేచి నిలబడ్డ శాంతి తొందరగా సమాధానం చెప్పలేకపోయింది. మనోహర్ లలితను టెస్ట్ చేసి ఇంజెక్షన్ ఇచ్చాడు. వాష్ బేసిన్లో చేతులు కడుక్కుంటూ శాంతినే చూస్తూ నిల్చున్నాడు. మనోహర్ చెప్పబోయేంతలో శాంతి అక్కడి నుండి అవతలికి వెళ్ళిపోయింది. మనోహర్ మొహం ముడుచుకుని వెళ్ళిపోయాడు. ఆయాకి శాంతిని చూసినప్పటి నుండి తెలియని ఆకర్షణ ఏదో ఏర్పడింది. శాంతి నెమ్మదితనం, మాట తీరు బాగా నచ్చాయి. ఎందుకో శాంతితో మాట్లాడాలని, శాంతిని చూడాలని అనిపించేది ఆయాకి. తనకి బిడ్డలు లేని లోటు వల్ల తెగని దిగులు చెందేది. ఆయాకి ఆడపిల్లలంటే ఎక్కువ ఇష్టం. ఆయాకి శాంతిని చూడాలనే తాపత్రయం ఎక్కువైంది. పనులన్నీ త్వరగా తెమల్చుకొని హాస్పిటల్కి బయలుదేరింది. ఏమ్మా, వదిన గారికి ఎట్లా ఉంది? ఆయా శాంతిని అడిగింది. గుండె నొప్పి తగ్గింది. మనిషి బాగా నీరసించిపోయిందట. కొంచెం బలం వచ్చే వరకు ఉంచమన్నారు. శాంతి ఆయాతో చెప్పింది. ఆయా వచ్చి కూర్చున్న గంటలో ఎన్నో కబుర్లు వాళ్ళ మధ్య దొర్లాయి. ఎంతో ఆత్మీయుల్లాగా కలిసిపోయారు. మనోహర్ విషయం ఆయా ముందుగా ఎత్తింది. ఆ బాబుని నాకు అప్పగించి వెళ్ళిపోయారు ఆ తల్లిదండ్రులు. బాబు ఇట్లా తయారవుతాడని కల్లో కూడా అనుకోలేదు. చావలేక బ్రతుకుతున్నట్టుంది నా పని. ఆడవాళ్ళని ఇంటికి కూడా తీసుకొచ్చే స్థితికి వచ్చింది. తాగుడు ఎక్కువైంది మళ్ళీ ఈ మధ్య. ఎక్కడుంటాడో ఎక్కడికి వెళ్తాడో కూడా తెలియదు. ఈ దిగుళ్లతో ఈ బాధలతో ఏదో ఒక రోజున నేను కన్ను మూస్తే ఆ బాబుని చూసే దిక్కేదమ్మా అంటూ ఆయా కళ్ళొత్తుకుంది. ఆయా కన్నీరు చూసి శాంతి కూడా బాధపడింది.
తనకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు గిర్రును తిరిగాయి. ఆయాని ఓదార్చి ధైర్యం చెప్పింది. మనోహర్ పరిస్థితి తలుచుకున్న కొద్దీ శాంతికి దిగులు ఎక్కువైంది. మనోహర్ని వాళ్ళ నుండి ఎలా తప్పించడమా, తాగుడు ఎలా మాన్పించడమా, మామూలు మనిషిని ఎలా చేయడమా అని ఆలోచించింది. ఆ పూట ఆయా చీకటి పడే వరకు ఉండి వెళ్ళిపోయింది. ఆ రాత్రి లలిత నిద్రపోతుండగా శాంతి ఆలోచిస్తూ కూర్చుంది. హాస్పిటల్లోనే నైట్ డ్యూటీ నర్సులు 4-5 వార్డులోనే తిరుగుతున్నారు. హాస్పిటల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. మనోహర్ వచ్చాడు. అడుగుల చప్పుడికి తలెత్తి చూసిన శాంతి ముఖం ముడుచుకుపోయింది. చటుక్కున అక్కడి నుండి లేవబోయిన శాంతిని గబుక్కున వచ్చి 2 భుజాలు పట్టుకుని శాంతి ముఖంలోకి ముఖం పెట్టి అడిగాడు మనోహర్. శాంతి, నీకు నా మీద ఎలాంటి అనుమానాలు ఉన్నా, నా గురించి ఏమనుకుంటున్నా నా ముఖాన్ని అడిగే, ఎట్లా నీ మౌనంతో క్షణానికి హింసించకు అన్నాడు. మనోహర్ బలమైన చేతులు తన 2 భుజాలు గట్టిగా పట్టుకున్నాయి. ఉక్కులా ఉన్న అతని బలమైన చేతుల్లోంచి తప్పించుకోవడం కష్టం అనిపించింది శాంతికి. మనోహర్ ప్రవర్తన అసహ్యాన్ని కలిగించినట్టు ముఖం మరోవైపుకి తిప్పుకోబోతుండగా శాంతి ముఖాన్ని తనకి అభిముఖంగా తిప్పుకున్నాడు బలవంతంగా మనోహర్ బలవంతంగా తన ముఖాన్ని అతని వైపుకు తిప్పుకోవడంతో శాంతి చురుగ్గా చూసింది మనోహర్ కళ్ళలోకి. బదులుగా మనోహర్ కళ్ళు అల్లరిగా నవ్వాయి. మనోహర్ పెదవుల మీద చిరునవ్వు ఒకటి మెరిసి మాయమైంది. చిలిపిగా చూసే మనోహర్ చూపులకు తట్టుకోలేక శాంతి ఉక్రోషంతో అంది, నేను మీ జుమేలియాని కాను, శాంతిని. నన్ను అనవసరంగా బాధ పెట్టకండి అంటూ గబుక్కున మనోహర్ చేతుల్లోంచి వచ్చేసింది. శాంతి మాటలకి మనోహర్ బాధగా నిట్టూరుస్తూ కనుబొమ్మలు ముడివడగా వడివడిగా వెళ్ళిపోయాడు. శాంతి ముఖం దాచుకుని చేతుల్లో ఏడుస్తూ కూర్చుండిపోయింది. శాంతిని హాస్పిటల్లో ఒంటరిగా కలుసుకుని అన్ని విషయాలు విపులంగా చెప్పాలి అని అనుకున్నాడు. తనని పూర్తిగా అర్థం చేసుకుంటుందని ఆశించాడు. కానీ ఆమె తనని కవ్వించి అవమానం చేస్తోంది. ఆమెకి ఇంకా నేను ఏమీ చెప్పలేనేమో, శాంతి లాంటి దాన్ని పొందే అదృష్టం తనకి లేదేమో అనుకుంటూ బంగళా చేరుకున్నాడు. మనసంతా వికలంగా ఉంది. కబోర్డ్లో నుండి బ్రాందీ బాటిల్ తీసి ఓపెన్ చేశాడు. మనశ్శాంతినిచ్చేది ఇది ఒకటే అనుకుంటూ. లలిత క్షేమంగా ఇల్లు చేరింది. 2-3 సార్లు మనోహర్ని చూసి తలదిప్పుకుంది శాంతి. అతనికి ఎంత డబ్బిచ్చినా రుణం తీరదమ్మా అని అన్నాడు అతను. నిజంగా మన పాలిట భగవంతుడే అన్నాడు. ఆ రోజు ఆఫీస్కి వెళ్ళిన శాంతి సాయంత్రానికి ఇంటికి బయలుదేరబోతుండగా సుశీల పరుగులాంటి నడకతో వచ్చింది శాంతి దగ్గరకు. శాంతి, ఈరోజు హాస్పిటల్కి వెళ్దాం, అక్కడ ఇవాళ డాన్స్ ఉంది. నాకు వెస్ట్రన్ మ్యూజిక్ అన్నా డాన్స్ అన్నా చాలా ఇష్టం. చూడాలన్నా డాన్స్ చేయాలన్నా కూడా ఇష్టం. నేను కూడా సరదాగా ఇవాళ డాన్స్ చేయాలనుకుంటున్నాను, రా శాంతి అంది. సుశీల పిచ్చికి నవ్వుకుంది శాంతి. ఉండు సుశీ, ఈ వేషంలో ఇట్లాగే రమ్మంటావా? ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. షూర్, సుశీల నమ్మకం కోసం అడిగింది. నాకు మాత్రం చూడాలని సరదాగా లేదా? తప్పక వస్తాను. ఇంకో ఫ్రెండ్ని కూడా తీసుకొస్తాను వీలైతే. ఈ రకంగా అయినా మనోహర్ని చూడవచ్చు అనే ఉద్దేశంతో అన్నది శాంతి. కవిత, శాంతి హోటల్లోకి అడుగుపెట్టారు. అప్పటికే డాన్స్ చేస్తున్నారు కొందరు. అందులో సుశీల కూడా ఉంది. ఫ్రెండ్స్ మధ్య కూర్చున్న మనోహర్ శాంతిని, కవితని చూసి ఉలిక్కిపడ్డాడు. ఆ క్షణంలో కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆశ్చర్యంగా వాళ్ళనే చూస్తూ ఉండిపోయాడు. శాంతి మనోహర్ని చూసి కూడా చూడనట్టే నటించింది. కవితను చూడగానే అక్కడే కొద్ది దూరంలో కూర్చున్న సుబ్బారాయుడు సీట్లో నుంచి ఎగిరి గంతేసినంత పనిచేశాడు. శాంతిని చూడగానే శ్రీరామ్ మనసు సంతోషంతో గంతులేసింది. లయబద్ధంగా అడుగులేస్తూ ఇంగ్లీష్ మ్యూజిక్కి తగ్గట్టు డాన్స్ చేస్తున్నారు. అందరిలో ప్రత్యేకత సంతరించుకొని ఉన్నది జుమేలియా. ఆ రోజు ఎర్రని దుస్తుల్లో మరింత అందంగా ఉంది. ఆమె అందం ఒక్క మనోహర్నే కాదు, ఆ బ్రహ్మదేవుణ్ణి కూడా చలింప చేయగలదు అనుకుంది శాంతి తనలో తానే. మనోహర్ పక్క శాంతిని, జుమేలియా పక్కన మనోహర్ని పోల్చుకుంటూ ఆలోచిస్తూ కూర్చుంది కవిత. డాన్స్ జోరుగా సాగుతోంది. జుమేలియా మనోహర్ని సమీపించి తూలుతూ చెయ్యి అందించింది మనోహర్కి. ఆఖరి గ్లాసు బ్రాందీ తాగడం పూర్తి చేసిన మనోహర్ జుమేలియా చెయ్యి అందుకుని ఆమె నడుం చుట్టూ చెయ్యేసి డాన్స్ చేస్తుంటే శాంతి మనసు తెలియని బాధకు లోనైంది. మనోహర్ ఎంత దిగజారిపోయాడు అని అనుకుంది. అతని పక్కనున్న మిత్రులను చీదరంగా చూసింది. రాక్షసుల్లా కనిపించారు శాంతి కళ్ళకి వాళ్ళు. ఆలోచిస్తూ డాన్స్ చేస్తున్న శాంతి భుజం మీద ఎవరిదో చెయ్యి పడ్డంతో ఉలిక్కిపడి తలెత్తి చూసి
అదిరిపోయింది. శ్రీరామ్ బాగా తాగి ఉన్నాడు. హలో మై డార్లింగ్ అంటూ, యు కమ్ విత్ మీ, ఐ డోంట్ వాంట్ టు డాన్స్ విత్ యూ, కమాన్ ప్లే విత్ మీ అంటూ విష్ చేశాడు. శాంతికి రోషంతో పాటు ఏడుపు కూడా పొంగుకొచ్చింది. ఇదెక్కడ కర్మరా బాబు అనుకుంటూ చెదరింపుగా చూసింది. అతని చేతిని విజిలించి కొడుతూ. బాగా తాగి ఉండడం చేతేమో శ్రీరామ్ తూలుతూనే మళ్ళీ శాంతిని గట్టిగా పట్టుకోబోయాడు. మనోహర్ మెల్పులా వచ్చి అతడికి అడ్డుపడి శ్రీరామ్ని అవతలికి నెట్టాడు. మనోహర్ ముఖం రోషావేశాలతో కందగడ్డలాగా అయిపోయింది. శాంతి అక్కడ ఒక్క క్షణం కూడా నిలవడలేక ఇంటికి వచ్చేసింది. తన వల్ల అక్కడ గొడవలు పడడం ఇష్టం లేక. ఇల్లు చేరుకున్న శాంతికి మనసులో లేదు. మనోహర్ని ఆ దుర్మార్గుల బారి నుంచి వేరు చేయాలి, తాగుడికి దూరం చేయాలి, అతని మంచితనంతో తీర్చిదిద్దుకోవాలి. సహజంగా అతను మంచివాడేనని తెలుసుకుంది. అలవాటు పడ్డా ఆ చెడ్డ అలవాట్లను మాన్పించాలని తనకి ఎలా సాధ్యమవుతుందా అని ఆలోచిస్తూ పడుకుంది. గ్లాస్ ఫ్యాక్టరీలో సమ్మె ఇంకా పూర్తి కాలేదు. పిల్లలు 2కి 3 అయినారు. బాకీలు, ఇంటి బాధ్యతలు మోయడం శాంతివంతైంది. మధు కుమిలిపోతున్నాడు ఏం చేయడమా అని. సమ్మె పూర్తయి అటు ఇటు తేలేదాకా ఎక్కడైనా పని చూసుకొని 4 డబ్బులు సంపాదించుకుంటే ఎక్కడ తిరిగినా పని దొరకలేదు. ఎంత శ్రమపడ్డా ప్రయోజనం లేకపోయింది. చెల్లెలు సంపాదిస్తుండగా ఇంకెందుకయ్యా కమ్మగా తిని కూర్చోక తిరుగుతావని కొందరు హేళనగా మాట్లాడారు. వాళ్ళని నిలువున ప్రాణాలు తీసి పాతేయాలి అని అనిపించింది మధుకి. కానీ తన పరిస్థితి వికరిస్తున్నట్టుగా అనిపించింది. శ్రీరామ్కి శాంతి చేతుల్లో అవమానం జరగడం ఇది 3వసారి. ఆడదానికి ఎంత పొగరు, ఎంత నిర్లక్ష్యం తనంటే. అవసరానికి డబ్బు తీసుకుంది, అవసరం తీరింది, ఇంకా తనతో ఏం పని కసిగా అనుకున్నాడు. శాంతిని తనని బెదిరించడం ఎట్లా ఉన్నా మనోహర్ అడ్డు రావడం శ్రీరామ్కి మరింత కోప కారణమైంది. శాంతి వెళ్ళిపోయిన తర్వాత హోటల్ నుండి వచ్చి నోటికొచ్చిందల్లా మాట్లాడాడు. శ్రీరామ్ శాంతి తనదన్నాడు. డబ్బు ఇచ్చి ఆమె కుటుంబాన్ని కాపాడుతున్నది తనేనని, ఆమెతో తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానని మధ్యలో నీవెవరు అనేశాడు. మనోహర్ శ్రీరామ్ 2 భుజాలు పట్టుకుని కుదుపుతూ అతని మొహం మీద మొహం పెట్టి కోపంగా చూస్తూ ఆవేశంగా అన్నాడు. శాంతి జన్మలో మీది కాలేదు. ఆమె కోసం నేను, నా కోసం ఆమె పుట్టాం. మమ్మల్ని ఏ దేవుడు వేరు చేయలేడు. శ్రీరామ్, ఆమె నన్ను తిరస్కరించినట్టు తెలిస్తే ఈ మనోహర్ ఈ ప్రపంచంలోనే ఉండడు, గుర్తుంచుకో అంటూ చటుక్కున శ్రీరామ్ భుజాలు వదిలేసి వడివడిగా వెళ్ళిపోయాడు మనోహర్. శ్రీరామ్ చుట్టూ చూశాడు. అక్కడ ఎవరూ లేకపోవడం గమనించి నిట్టూర్చాడు తేలిగ్గా. మనోహర్ మాటలు, ప్రవర్తన శ్రీరామ్కి బాగా రోషం తెప్పించాయి. జరిగిన సంఘటనలన్నీ క్షణానికి తలంపుకొచ్చి మనసంతా గందరగోళ పరుస్తున్నాయి. ఆ రాత్రికి నిద్ర దూరం చేసుకుంది శాంతి. మనోహర్ అంటే తనకి ఎలాంటి కోపం లేదు, కానీ అతడు చెడిపోతున్నాడనే బాధ అనుక్షణం పీడిస్తోంది. తను అతనికి దూరం అవుతున్నట్టు అనిపిస్తే అతనికి తన మీద ఏ మాత్రం ప్రేమాభిమానాలు ఉన్నా తన కోసం తన చెడు అలవాట్లను దూరం చేసుకుంటాడు అని ఆశ. శాంతి ఆలోచిస్తూ పడుకుంది. ఆ రోజు ఆఫీస్కి వెళ్ళి వస్తున్న శాంతికి గుడికి వెళ్ళొస్తున్న ఆయా ఎదురైంది, చేతిలో పూలబుట్టతో. బాగున్నావమ్మా అంటూ ఆప్యాయంగా పలకరించింది. శాంతి చిరునవ్వుతో తిరిగి పలకరించింది, క్షేమమా ఆయా అంటూ. రాత్రి నుండి బాబుకి జ్వరమమ్మా, పడుకునే ఉన్నారు. నిన్నటి నుండి ఏం తినలేదు. హోటల్ నుండి జుమేలియా 2 సార్లు ఫోన్ చేసింది. నౌకరు చేత తను లేనట్టు చెప్పించాడు. నిమిషానికి ఓ రకంగా ఉండే ఆ బాబు సంగతి నాకేం అంతుపట్టడమే లేదు. ఎలా ఉంటాడో. ఇక ముందు అతని జీవితాన్ని సవ్యంగా సాఫీగా సాగిపోయేలా చేయమని భగవంతుడిని అనుక్షణం ప్రార్థిస్తున్నానమ్మా. ఆ భగవంతుడు ఎప్పటికీ కరుణిస్తాడో నా పైన అంది బాధగా. ఆయా మాటల్లోని బాధ శాంతి హృదయాన్ని కదిలించింది. మనోహర్కి జ్వరమా? భగవాన్, ఏమిటి పరీక్ష పెడుతున్నాడు? ఈ క్షణంలో నా హృదయం కఠినశిలగా మారిపోతే బాగుండు. లేకపోతే నేను ఈ సమయంలో మనోహర్ని చూడకుండా ఉండలేను అని అనుకుంది శాంతి. ఆయాకి శాంతి ప్రవర్తన ఆశ్చర్యం కలిగించిన జుమీలియా లాంటిది మాత్రం కాదు ఆమె అని అనుకుంది. శాంతిని చూసినప్పటి నుంచి ఆయాకి ఆలోచనలు ఎక్కువయ్యాయి. జుమీలియా చేతిలో చెడిపోయిన మనోహర్ బాబు శాంతి వల్ల బాగుపడితే ఎంత బాగుండో. బీదా గొప్పల తారతమ్యాలు మనుషులు కల్పించుకునేవే. ఆ తేడాలు అడ్డు రాకుండా ఉంటే మనోహర్కి తగినది శాంతి. ఆమె స్నేహంతో మనోహర్ మామూలు మనిషి అయితే ఎంత బాగుండు అని అనుకుంది.
శాంతి మనోహర్ని చూస్తాననేసరికి ఆయాకి పట్టలేనంత సంతోషం కలిగింది. శాంతికి ఇంటికి వెళ్ళడానికి మనస్కరించడమే లేదు. నేరుగా మనోహర్ బంగ్లాకి వెళ్ళింది. గదిలో అడుగు పెట్టగానే అక్కడ దృశ్యం రోషావేశాలతో ముంచెత్తింది శాంతిని. ఒక వంక మనసంతా బాధతో మెలికలు తిరిగింది. విస్కీ బాటిల్ ఓపెన్ చేస్తున్నాడు. అందమైన మనోహర్ ముఖం వాడిపోయి ఉంది. ఎర్రబడిన కళ్ళతో నీరసంగా కనిపించాడు. శాంతి అడుగుల చప్పుడికి తలెత్తి చూసి నిర్లక్ష్యంగా ఒక నవ్వు విసిరాడు. నేను మంచివాడిని కాదు కదా శాంతి, నా నీడ కనిపిస్తే అసహ్యం కదా నీకు? మనోహర్ అలా చూస్తూ అన్నాడు. మునిపంటితో పెదవి కొరుక్కుంటూ వచ్చి ఏడుపును బలవంతంగా ఆపుకుంటూ నిలబడిపోయింది శాంతి మనోహర్ వైపే చూస్తూ. శాంతి, ఎవరూ లేని సుఖం నాకు ఈ మధువు ఇస్తుంది. ఈ సుఖం కూడా నాకు దూరం అయితే నేను బ్రతకలేను. ఆ మాటకి శాంతి చెంపల మీద కన్నీరు జలజలా రాలేను. డాక్టర్, మీకు ఏమాత్రం ప్రేమ అభిమానం నా మీద ఉన్నా మీరు మామూలు మనిషి కావడానికి ప్రయత్నించాలి. మీరు అనారోగ్యంగా ఉంటే నేను భరించలేను. మీకు నేను చెప్పేదాన్ని కాదు. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోలేరు, ఎదుటివాడిని అర్థం చేసుకోలేరు. మీకు నేను ఏమి చెప్పలేను. కానీ మీరు బాగుండాలి, అందరిలా సుఖ సంతోషాలతో ఉండాలనేదే నా కోరిక. ఎంతకన్నా మీకు నేనేం చెప్పలేను అంటూ గిరుక్కున వెనక్కు తిరిగి వడివడిగా వచ్చేసింది బయటికి. శాంతి, ఆగు, వెళ్ళిపోతామే? మనోహర్ గొణుక్కుంటున్నట్టుగా అన్నాడు. శాంతి మారిపోయిందా? నా కోసం శాంతి మారిందా? ఆ కోపం అంతా ఏమైంది? నాకు తెలుసు ఆమెలో ఉన్న మంచితనం. నా కోసం ఆమె ఏదైనా చేయగలదు. కానీ నేనే ఆమెను నా ప్రవర్తనతో బాధపెడుతున్నాను. శాంతి కోసం నేను నా ప్రాణమైనా ఇవ్వగలను. శాంతి నాకు కావాలి. శాంతి నాకు దక్కాలంటే నేను నా అలవాట్లను మార్చుకుంటాను. శాంతి కోసం ఏమైనా చేస్తానంటూ మనోహర్ బెడ్ మీద పడుకుని ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు. శాంతి ఇల్లు చేరేసరికి కవిత లలితతో మాట్లాడుతూ కూర్చునుంది. శాంతిని చూడగానే కవిత గబుక్కుని లేచి ఎదురొచ్చింది. శాంతి, ఈరోజు ఆలస్యమైందే అని అడిగింది కవిత. ఆఫీస్లో పని ఎక్కువగా ఉంది. క్లుప్తంగా సమాధానం ఇచ్చి లోపలికెళ్ళబోతున్న శాంతిని చేయి పట్టుకొని ఠక్కున ఆపేసింది కవిత. మీ వదిన ఉందని అట్లా అబద్ధాలు ఆడావు. ఆమె లోపలికి వెళ్ళిందిగా. ఇప్పుడు నిజం చెప్పు శాంతి, మనోహర్ అన్నయ్య కనిపించాడా? మళ్ళీ మీ ఇద్దరి మధ్య గొడవలు ఏమైనా వచ్చాయా? నీ మొహం చూస్తే చాలా అలసటగా కోపంగా ఉంది. నిజం చెప్పు శాంతి, కవిత బ్రతిమలాడింది. మనోహర్కి జ్వరం అని ఆయా చెప్పింది, చూసొచ్చాను. అంతకన్నా ఏం గొడవ జరగలేదు. మనోహర్కి నాతో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా నేను వచ్చేసాను. మనోహర్ అన్నయ్యకి జ్వరమా? అయ్యో, పంతాలకి పట్టింపులకి పోయి నేను కూడా అన్నయ్య మనసు ఎంత నొప్పించాను. నేను ఇప్పుడే వెళ్తాను శాంతి. అన్నయ్యని ఇప్పుడు చూడందే నా మనస్సు శాంతించదు. వడివడిగా బయలుదేరింది కవిత. కొత్తగా రిలీజ్ అయిన ఇంగ్లీష్ పిక్చర్ ఒకటి వచ్చిందని, అద్భుతంగా ఉందని మిత్రుడు చెప్తే స్టైల్గా తయారై వెళ్ళిన సుబ్బారాయుడికి ఆ పిక్చర్ అర్థం కాకపోగా తలనొప్పి పట్టుకొని మధ్యలోనే వచ్చేశాడు బోర్ అంటూ. ఇంటికి వెళ్తున్న సుబ్బారాయుడికి గబగబా వస్తున్న కవితను చూడగానే తలనొప్పి కాస్త ఇట్టే ఎగిరిపోయింది. హుషారుగా ఈల వేసుకుంటూ కవితను సమీపించాడు. ఓ సుబ్బారాయుడు, నీవా? బాగున్నావా? ఎక్కడికో వెళ్తున్నట్టున్నావే? కవిత లోపల తిట్టుకుంటూనే తప్పదన్నట్టు పలకరించింది. రాని నవ్వు బలవంతంగా పెదవుల పైకి తెచ్చుకుంటూ. ఏదో సినిమాకి వెళ్ళబోయి నచ్చక తిరిగి వచ్చేస్తున్నాను అన్నాడు. నువ్వెక్కడికి వెళ్తున్నావు? అనుమానంగా ఆశ్చర్యంగా అడిగాడు. ఇప్పుడు చెప్పేందుకు వ్యవధి లేదు. నా వెనక అన్నయ్య నలుగురు స్నేహితులతో వస్తున్నాడు అంటూ ఏవో కళ్ళబొల్లి కబుర్లు చెప్పి అతన్ని తప్పించుకుని మనోహర్ దగ్గరికి వెళ్ళిపోయింది కవిత. కూర్చోవయ్యా, అట్లా నిలబడ్డావే? పర్వతాలు మధుని మర్యాదలు చేయబోయాడు. కాఫీ అది ఏదైనా తీసుకుంటావా అని కూడా అడిగాడు. ఇదంతా చూసి అయోమయంగా ఉంది మధుకి. నీ చెల్లెల్ని చూసేట మా అబ్బాయి శ్రీరాము. ఆ అమ్మాయి చేత ఉద్యోగం చేయించడం ఎందుకు? ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. నీ చెల్లెల్ని మావాడికిచ్చి పెళ్లి చేస్తే నీకు కూడా ఏదో ఉద్యోగం చూస్తాడు మావాడు అని అన్నాడు. దాంతో తెల్లబోయాడు మధు. మీ చెల్లెలు కూతురునిచ్చి చేస్తారని, ఆమె తాలూకు చాలా ఆస్తి వస్తుందని విన్నాను. మరేమిటండి ఇలా అంటున్నారు అని ఆశ్చర్యపోయాడు మధు. ఓ అదా, ఆ అమ్మాయి మోగది. చూస్తూ చూస్తూ ఒక్కగానొక్క కొడుక్కి ఆ మోగదానిచ్చి ఎలా పెళ్లి చేయను? అందుకే అడుగుతున్నాను అన్నాడు పర్వతాలు. ఓ అలాగా, అయితే ఇంటికెళ్ళి మా చెల్లెలితోటి ఆలోచించి మరీ చెప్తానండి అంటూ బయలుదేరాడు మధు.
అంతా విషయం భార్యకి చెప్పాడు. లలిత మన కోసం కష్టపడుతోందండి, ఈ విషయం చెప్పకుండా అన్ని ముహూర్తాలు పెట్టుకున్న తర్వాత అప్పుడు చెప్దామండి అని సలహా ఇచ్చింది లలిత. మధు పర్వతాల ఇంటికి వెళ్ళాడు. మాకేమీ అభ్యంతరం లేదండి, ముహూర్తాలు పెట్టుకుందామంటే శుక్రవారము ప్రదానం చేసుకుందాం అన్నాడు పర్వతాలు. అందుకు అంగీకరించాడు మధు. శాంతి, మనోహరు వాళ్ళ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి వాళ్ళిద్దరూ చక్కగా కలిసిపోయి మాట్లాడుకుంటున్నారు. ఇది తెలుసుకున్న జుమిలియా అక్కసుతో అలమటించిపోయింది. లక్ష్మమ్మ ప్రధానం పట్టుకొచ్చామంటూ కొంత డబ్బు లలిత చేతిలో పెట్టింది. ఖర్చులకు ఉంచుకో అంటూ. అయ్యో ఎందుకమ్మా ఇవన్నీ అంది. రాళ్ల నగలు, 4-5 పట్టు చీరలు, కొన్ని ముత్యాల గాజులు, బుట్టలతో పళ్ళు, పూలు, మిఠాయి. అట్టహాసంగా వచ్చారు వాళ్ళు. అప్పుడే ఆ ఇంటికి పెళ్ళికళ్ళ వచ్చేసినట్టు అనిపించింది లలితకి. వాళ్ళందరికీ కాఫీలు తెచ్చిచ్చింది. అవి తాగి వాళ్ళందరూ బయలుదేరి వెళ్ళిపోయారు. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన శాంతికి ఎదురుగుండా పూల బుట్టలు, పళ్ళు, చీరలు అన్నీ కనిపించేసరికి ఎవరో వచ్చారనుకుంది. పాల డబ్బాకి డబ్బులు లేక అవస్థపడుతున్నారు, అటువంటిది ఇవన్నీ ఏంటి అయోమయంగా చూస్తూ అడిగింది శాంతి. లలిత నవ్వుతూ ఎదురొచ్చింది. ఏమ్మా, ఈరోజు ఆఫీస్ నుంచి ఇంత ఆలస్యమైందే అని అడిగింది. ఏంటి వదినా ఇవన్నీ ఏమిటి? ఏముందమ్మా, ఇవాళ నీకు ప్రధానం వాళ్ళు పంపించారు, లలిత చిరునవ్వుతో అన్నది. శాంతి ఒక్క క్షణం ఆలోచనలో పడింది. ఆశ్చర్యపోతూ, హఠాత్తుగా పెళ్లి కుదిరిందంటే తనని ఎవరికి పెళ్లి చూపులంటూ చూపించలేదే, ఎవరి సంగతి తనతో అనలేదే. మనోహర్ అన్నని అడిగాడా? అడగ్గానే అన్నయ్య వదిన ఒప్పుకున్నారా? మనోహర్ అంటే వాళ్ళకి ఎన్నలేని అభిమానం. ఇలా ఆలోచిస్తోంది శాంతి. మనోహర్ గురించేమో శాంతి అనుకుంది, లలిత ఏమో శ్రీరామ్ గురించని చెప్పనే లేదు. ఇలా వాళ్ళిద్దరి ఆలోచనలు 2 రకాలుగా సాగిపోయాయి. మనోహర్ తోటే తనకి పెళ్లి కుదిరిందనుకుని ఆ విషయం చెప్పడానికి కవిత దగ్గరికి వెళ్ళింది శాంతి. కవితకి విషయం చెప్పి ఇంటికి వచ్చేసింది. రాజు వస్తే ఆ విషయాన్ని తన అన్నగారితో చెప్పింది కవిత. అవునట, పాపం వాళ్ళ పరిస్థితులకు తట్టుకోలేక ఒప్పుకున్నారు. లేకపోతే ఆ దుర్మార్గుడికి శాంతిని ఇవ్వడం ఏమిటి? అందుకే దేనికి ఆశలు పెంచుకోకూడదు. ప్రేమ నిజంగా గుడ్డిదే కవిత, విచక్షణ కోల్పోతోంది. రాజు మాటలకి కవిత తల తిరిగిపోతోంది. అదేంటన్నయ్య, ఇంతకీ వరుడు ఎవరు అని అడిగింది కవిత. శ్రీరామట, రాజు చెప్పగానే కవిత కెవ్వుమంది. అయితే శాంతికి తెలియనే లేదు పాపం, పిచ్చిమొహంది. ఏమేమో ఊహించుకొని పొంగిపోతోంది. కవిత బాధగా అంది. శాంతికి శ్రీరామ్ వరుడని తెలిస్తే ఈ పెళ్లికి ఒప్పుకోదు, అందుకే గుప్తంగా ఉంచారనుకుంటా. నీకెట్లా తెలుసు అన్నయ్య? కవిత ఆత్రంగా అడిగింది. మొన్నే మధ్య పర్వతాలే చెప్పాడు. రాజు మౌనంగా అన్నదేంటో అన్నాడు. ఈ విషయము శాంతికి చెప్పాలా వద్దా అనే ద్వైధీభావంలో ఉంది కవిత. మనోహరు రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆలోచిస్తూనే చెప్పనా వద్దా అని సంశయిస్తూనే మనోహర్కి శ్రీరామ్కి శాంతికి పెళ్లి నిశ్చయమైంది అన్న సంగతి చెప్పాడు రాజు మనోహర్కి. ఆ మాట వింటూనే ఎంతో బాధపడ్డాడు మనోహర్. రాజు, నువ్వు చెప్తున్నది నిజమేనా? నమ్మలేనట్టే అడిగాడు. నిజమే మనోహర్, రాజు గట్టిగా అన్నాడు. అయితే శాంతి ఇష్టపడిందనమాట. మనోహర్ శూన్యంలోకి చూస్తూ బాధగా అనుకున్నాడు. కాదు మనో, వరుడెవరో శాంతికి తెలియదు, నీవే అనుకుంటోంది. నీవు కాదని తెలిస్తే శాంతి పిచ్చిదైపోతుంది, బహుశా బ్రతకదేమో. రాజు మాటలకి ఆయా మనోహర్ ఇద్దరూ బాధపడ్డారు. రాజు అయితే ఈ పెళ్లి తప్పించడానికి వీల్లేదా? మనోహర్ ఆత్రంగా అడిగాడు. లాభం లేదు, ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నారు, 4 రోజుల్లో పెళ్ళి. రాజు నిరాశగా అన్నాడు. ఏం చెయ్యాలి, ఎలా తప్పించాలి, ఎందుకు ఇలా జరుగుతోందని ఆలోచిస్తున్నాడు మనోహర్. సుశీల అడిగితే శాంతి వరుడు మనోహర్ అనే చెప్తుంది. పాపం ఆ అమ్మాయికి అంతకంటే తెలియదు. విషయం అంతా తెలుసుకున్న ఆయాకి శాంతిని కలుసుకుని అన్నీ మాట్లాడాలి అని అనిపించింది. అంతలో కవిత గుడికొచ్చింది. ప్రశాంతత కోసం గుడికొచ్చిన ఆయా
శాంతిని పలకరించకుండా ముందుకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఆయా దగ్గరికి శాంతి వచ్చి, ఏంటి ఆయా అలా ఉన్నావు, చిక్కిపోయావు అని అంటే, ఏమోనమ్మా, అందరూ అదృష్టవంతులేనమ్మా, నా బాబు ఒక్కడే దురదృష్టవంతుడు, అదే నా బాధ. ఆయా కన్నీరొత్తుకుంది. ఏదో వినకూడని విషయం విన్నట్టు ఆశ్చర్యపోయింది శాంతి. అదేంటాయా, ఇప్పుడు మీ బాబుకి ఏమైంది, కంగారుగా అడిగింది శాంతి. ఏముందమ్మా, నీవు కూడా ఇట్లా చేస్తావని అనుకోలేదమ్మా. నా బాబుని నీవే ఒక దోవలో పెడతావు అని అనుకున్నాను. నా ఆశలన్నీ అడియాసలయ్యాయి, నా కళ్ళలన్నీ కన్నీళ్ళు అయిపోయాయి. బాబుకి తిండి తిప్పలు లేవు, మొన్నటి నుండి నాకు కూడా తిండి లేదు. అయ్యా, ఏమిటి నువ్వు అంటుంది, నాకు అర్థం కావడం లేదు, వివరంగా చెప్పు అంది శాంతి ఆదుర్దాగా. తెలిసి కూడా తెలియనట్లు మాట్లాడుతున్నావమ్మా. నా బాబుని కాదని వేరొకరిని పెళ్ళాడుతున్నావు కదా, అంతకన్నా ఏం కావాలి? ఆయా ఆవేశంగా ఉంది. అయ్యా, ఏంటి నువ్వు అంటున్నది, నేను వేరొకరిని పెళ్లి చేసుకోబోతున్నా, నీకు మతిగాని పోయిందా అని అరిచింది శాంతి. మనోహరు బాబు ఉన్న పరిస్థితికి నాకు మతి పోయేలాగే ఉంది. హాయా, నాకు వేరే కొరత పెళ్ళా, నాకు చెప్పకుండా చేస్తున్నారా? నేనేం చేశాను వాళ్ళని, నన్ను ఇంత అసమర్థురాల్ని చేస్తున్నారు. వెక్కిళ్ళి పెట్టి గోడకి తలబాదుకుంటూ ఏడుస్తున్న శాంతిని చూడలేక అడ్డుపడింది కవిత. అయితే నీకు కూడా తెలియదా, వరుడు శ్రీరామట, ఎవరో నీకు కూడా అంత తెలియకుండా చేయవలసిన పరిస్థితి ఏమొచ్చింది? ఆయా విచిత్రంగా అడిగింది. తాను ఊహించిన దానికి వ్యతిరేకంగా జరిగినందుకు ఎంత అన్యాయం చేస్తున్నారు. పర్వతాలు బాకీ తీర్చలేక ఆ దుర్మార్గుడి కోరికలకి తను బలి చేస్తున్నారా? ముందుగా చెప్తే నేను ఈ పెళ్లికి ఒప్పుకోనని వరుడెవరో చెప్పకుండా చేస్తున్నారనమాట. శాంతి ఆవేశంగా మనసులో అనుకుంటూ ఏడుస్తోంది. అయితే మనోహర్ బాబుకి నీకు స్నేహం ఉన్నట్టు తెలుసా అమ్మా? ఆయా అడిగింది. శ్రీరామ్ నన్ను వివాహం ఆడడానికి సిద్ధమై వాళ్ళందరినీ ఒప్పించేశాడుగా తెలివిగా. అప్పులతో తిప్పలు పడుతున్న ఈ సమయంలో అసలు పెళ్ళే వద్దన్నాను, కానీ వదిన నా మాట లెక్క చేయలేదు. వదిన చెప్పిన తీరుకి నేను మనోహరే వరుడుగా ఊహించుకున్నాను, కానీ ఇంత ఘోరం జరిగిపోతుందని తెలుసుకోలేకపోయాను. శాంతి హృదయ విదారకంగా ఏడుస్తుంటే చూడలేకపోయారు కవిత, ఆయా. శాంతి వాళ్ళ ఇంట్లో పెళ్లి సందడి ఎక్కువైంది. శాంతి ఇంటికి వస్తూనే, వదిన, మీకు నేను బ్రతకడం ఇష్టం లేకపోతే నా గొంతు నిలిపి చంపేయండి, లేదా ఇంత విషం ఇచ్చేయండి, అంతేగాని ఇష్టం లేని పెళ్లి చేసి నా ప్రాణాలు తీయకండి, శాంతి ఉద్వేగంతో అరిచింది. శాంతి మాటలకి మధు, లలిత అదిరిపోయారు. శాంతి, నీకేమైనా మతిపోలేదు కదా, ఇష్టం లేని పెళ్ళేంటి? నీవు మమ్మల్ని తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా గౌరవించావు, అట్లాంటప్పుడు నీవు సుఖం కోరి ఈ సంబంధం నిర్ణయించామే, కానీ నీకు ఇష్టం ఉండదని ఊహించలేకపోయాం శాంతి. చేతనైనంత వరకు నీ సుఖం కోరి మంచి సంబంధమే చూసి ఒప్పుకున్నాం. నీతో సంప్రదించాలనే, నీ ఇష్టాలకి అనుగుణంగా నడుచుకోవాలని ఆలోచించలేకపోయాం, క్షమించు శాంతి. మధు, లలిత బాధగా అన్నారు. శాంతి ఏడవడం ప్రారంభించింది. రేపు రాత్రికే పెళ్ళి, ఇప్పుడు నువ్వు ఇష్టం లేదని ఈ పెళ్ళి ఆప్ చేస్తే పరువు ప్రతిష్ట పోగా నీ కళ్ళతో 2 శవాలు తెల్లారేసరికి చూడాల్సి వస్తుంది. ఒకటి నేను, రెండోది మీ వదిన. పరువు ప్రతిష్టల కోసం పాకులాడేవాడిని. ఈ ఒక్క నా చిన్న పొరపాటుతో యావత్ జీవితానికే జరగని మచ్చలా ప్రతిష్ట తేకు. అసలే బాధల్లో అప్పుల్లో తేలుతూ బ్రతికుండి చచ్చిన వాడితో సమానంగా ఉన్నాను. మధు గొంతులో ఏడుపు ధ్వనించింది. లలిత కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. శాంతి, ఏనాడైనా నీ మనసులో మాట చెప్పావా? నువ్వు చెప్పని మూలాన మేము ఏ నిర్ణయం తీసుకున్నామంది లలిత. తల్లిదండ్రుల లోటు లేకుండా పెంచారు, ఇంతకీ నా కర్మ ఇలా రాసిపెట్టుంది, అనుభవించక తప్పదు అని అనుకుంది శాంతి. వచ్చిన బంధువులు నలుగురు వింటే అప్రతిష్టగా ఉంటుందోనని లలిత అదిరే గుండెలతో శాంతిని ఊరడించడానికి వెళ్ళింది. మధు బాధగా నిట్టూర్చాడు. ఈ జీవితానికి ఏ రకంగానూ సుఖం లభించదు కాబోలు అని అనుకుంటూ. శాంతి బాధ, మనోహర్ పరిస్థితి తెలుసుకున్న కవితకి ఆలోచించగా చటుక్కున ఒక ఉపాయం తట్టింది. హుషారుగా లేచింది. గబగబా డ్రెస్ చేసుకుని ఇంటికి తాళం వేసి శివాలయం వేదికి వెళ్ళింది. స్నేహితులతో అప్పుడే షికారుకని బయలుదేరబోతున్న సుబ్బారాయుడు కనిపించగానే కవిత ముఖం వికసించింది సంతోషంతో. అది రోడ్డని కూడా మర్చిపోయి కవితను సుబ్బారాయుడు ఎగిరి గంతేసినంత పని చేశాడు. కవిత అంటూ పరుగులాంటి నడకతో కవిత దగ్గరకు వచ్చాడు. సుబ్బారాయుడు, నీతో కాసేపు మాట్లాడాలి, పార్కుకి వెళ్దామా? సుబ్బారాయుడు తలూపాడు.
నేను అనుకున్నదంతా అయింది. మా అన్నయ్య దయా దాక్షిణ్యాలు లేనివాడు. ఎంత ఏడ్చి మొత్తుకున్నా వినకుండా నాకు తెలియకుండా నా పెళ్లి కుదిర్చాడు. ఎవరినో ఆ రెండో పెళ్లి వాడినేనా? సుబ్బారాయుడు అడిగాడు గబగబా. అమ్మో, రెండో పెళ్లి వాడైతే నేను ఎప్పుడో ఇంట్లోంచి పారిపోయేదాన్ని. ఆ సంబంధం తప్పిపోయిందిలే. వడ్డీ వ్యాపారై పర్వతాలు కొడుకు శ్రీరామ్ పాడే వరుడు. నీవే నోరెత్తకు. మళ్ళీ నేను నీతో చెప్పినట్టు తెలిసిందా? శ్రీరామ్ సంగతి నీకు తెలుసుగా? కవిత బెదిరింపుగా అంది. ఏంటి శ్రీరామ్నా? పిడుగుపడ్డట్టు అదిరిపడ్డాడు సుబ్బారాయుడు. అవును సుబ్బారాయుడు. పట్టపగలు హత్యలు చేసే వాడిలా ఉంది అతని మొహం. తలుచుకుంటూనే గుండెలు దడదడలాడుతున్నాయి. ఏంటి, నా మీద నీకు ఇష్టం పోయిందా అని అడిగింది కవిత మళ్ళీ. అబ్బే, ఎలా ఆపాలా ఈ పెళ్ళి అని ఆలోచిస్తున్నాను అన్నాడు సుబ్బారాయుడు. సరే, నేను ఒక ఐడియా చెప్తాను. రాత్రి శ్రీరామ్ని పెళ్ళికి రాకుండా ఆపాలి. తక్కినవన్నీ నేను చూసుకుంటాను. కవిత మాటలకి సుబ్బారాయుడికి ఒళ్ళంతా దిగ చెమటలు పోసాయి. సుబ్బారాయుడికి శ్రీరామ్ ముఠ రౌడీలంతా కళ్ళ ముందు కనిపించాడు. అతను కళ్ళు తిరిగి పడబోయాడు. కానీ ఒక ఆడపిల్ల ముందు తన అసమర్థతను చూపించుకోకూడదు అని అనుకున్నాడు. ఓ, అదెంత పని, అట్లాగే చేస్తాను. కానీ అందరూ కలిసి వస్తారు కదా. శ్రీరాము ఒక్కడిని ఎట్లా ఆపడం? అదిగో, అదే తెలివి తక్కువ. నీ తెలివి ఉపయోగించాలి. ఇటువంటప్పుడే. నేను చెప్పినట్టు చేస్తావా? కవిత అడిగింది. బుద్ధిమంతుల్లా తలూపాడు సుబ్బారాయుడు. సరే అంటూ కవిత చెప్తున్న మాటలను శ్రద్ధగా విన్నాడు సుబ్బారాయుడు దడదడమంటున్న గుండెలతో. జుమేలియా మనోహర్ని చాలా ప్రేమించి అతడిని ఎలాగైనా శాంతి నుంచి దూరం చేయాలి అని అనుకుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నాతోటే ఉండు. నువ్వు శాంతిని కలవడం నాకు ఇష్టం లేదు. దానివల్ల నీకేం వస్తుంది అని అడిగాడు మనోహర్. నువ్వు నాకు తప్ప ఎవ్వరికి దక్కకూడదు అని అంది ఆమె అసూయని గ్రహించాడు మనోహర్. టైం 11 అయింది. మరో గంటకల్లా శాంతి తన సొంతమవుతుంది. సరిగ్గా లగ్నం 12 గంటలకి. మనోహర్ ముందు శాంతితో గర్వంగా నిలబడాలి. శ్రీరామ్ ఆలోచిస్తూ అద్దం ముందు నిలబడి తలదూవుకుంటున్నాడు. బ్యాండ్ జోరుగా మోగుతోంది. కవిత ఎన్ని ఉపాయాలు చెప్పిందే కానీ సుబ్బారాయుడికి కాళ్ళు చచ్చుబడినట్టు అయ్యాయి. శ్రీరామ్ విషయంలో జోక్యం చేసుకుంటే పులితో చెలగాట మాడినట్టే. బ్రతుకుంటే మరో మార్గం చూసుకోవచ్చు అని ఆలోచిస్తున్న సుబ్బారాయుడికి చటుక్కున ఒక ఆలోచన వచ్చింది. తనకి మంచి మిత్రులు అనుకున్న ఒక 4 పోగేసి సరిగ్గా శివాలయంలో 12 గంటల ముహూర్తానికి తను కవిత మెళ్ళలో తాళి కట్టాలి. శ్రీరామ్తో పోరాడే కన్నా కవితను ఎత్తుకొచ్చేసి చేసుకోవడం మంచిది. కవితకు కూడా 3 ముళ్ళు పడ్డ తర్వాత ఎదురించి నిలబడగలదు అని అనుకున్నాడు. శ్రీరామ్ వాళ్ళు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. శాంతి ఇంట్లో అంతా హడావిడిగా ఉంది. శాంతి మాత్రం దిగులుగా శూన్యంలోకి చూస్తూ కూర్చుంది. కవిత వీధి బయట గదిలో కూర్చుని క్షణానికి ఎదురు చూస్తోంది. సుబ్బారాయుడు ఏం చేస్తాడా అని. శ్రీరామ్ని రాకుండా ఆపగలడా అని ఆలోచిస్తూ కూర్చుంది. శ్రీరామ్ మరదలు మోగపిల్ల సీత కవితకి దగ్గరగా వచ్చి కూర్చుంది. పూలు కుడుతూ సీత ముందుగా వచ్చి కూర్చుంది. పెళ్లివారు వచ్చేస్తున్నారన్నమాట కవిత గుండె గొబగొబలాడింది. సీత కవిత పక్కగా కూర్చుని ఉన్నారు. ఆ అమ్మాయి అందాన్ని తనివి తీరా చూస్తూ కూర్చుంది కవిత. బ్యాండ్ జోరుగా మోగుతోంది. ఉన్నట్టుండి కరెంటు లైట్లు ఆగిపోయాయి. కవిత ఉలిక్కి పడింది. చిన్నగా లేచి తడుముకుంటూ సీత కవిత బయటకు వచ్చారు. గదిలోంచి సీత ఉన్నట్టుండి కీచుమని నడిచింది. పాపం సీతకి భయం వేసింది కాబోలని అనుకుంటూ అవతలకి వెళ్ళిపోయింది. గబగబా ఎవరు అటు ఇటు తిరుగుతున్నారు. ఎవరైంది స్పష్టంగా తెలియడమే లేదు కవితకి. మరో కాసేపటికి పెళ్లివారంతా వచ్చేశారు. అంతా హడావిడి. కళ్యాణ మండపంలో బ్రాహ్మలు మంత్రాలు చదువుతున్నారు. శ్రీరామ్ కళ్యాణ మండపంలో కూర్చున్నాడు కాబోలు అని అనుకుంది. బ్యాండ్ జోరు, మంత్రాల హోరు విని కవిత శాంతి చేపట్టుకొని దొడ్డి వైపుగా తన ఇంటికి తీసుకొచ్చింది. మరో నిమిషంలో శాంతి మెడలో నగలు, శాంతి కట్టుకున్న దుస్తులు మార్పించి తన దుస్తులు శాంతికి, శాంతి దుస్తులు తను మార్చుకున్నారు. ఇద్దరు ఒకే ఎత్తు ఒకే సన్నం కావడంతో అంత తొందరగా గుర్తుపట్టలేరు. ఎవరు శాంతి ఎవరు కవిత అయింది. చీకట్లో మరీ గుర్తుపట్టలేరు. శాంతి, నీవు ఇక్కడే కూర్చో, మళ్ళీ నేను వచ్చే వరకు బయటికి రాకే, తెలిసిందా? కవిత గట్టిగా హెచ్చరించింది.
కవిత ఇంత సాహసానికి పూనుకుంటుంది, ప్రమాదం అని అనుకుంది. నీకు నాకు పెద్ద ప్రమాదాలు ఏం రావు కదా, శాంతి భయపడుతూ అంది. నీ మనోహర్ నీకు దక్కడమే నాకు కావాల్సింది. ఒకరికొకరు మాత్రం సహాయం చేసుకోలేమా? కవిత, ఇవి జీవితాలు, ఇంత పెద్ద సహాయాలా? దీన్ని సహాయం అనరు, త్యాగం అంటారు. పిచ్చిదాన్న, స్నేహమే త్యాగాన్ని కోరుతుంది. ఒక్కోసారి అవసరం వస్తే సరే కానీ భయపడకు, నాకేం ప్రమాదం రాదు కానీ మనకు మాట్లాడుకునే వ్యవధి లేదు, వస్తా జాగ్రత్త అంటూ వడివడిగా వెళ్ళిపోయింది అక్కడి నుంచి కవిత. కవిత ఎంత త్యాగమూర్తి! నా సంతోషం కోసం నా మీద ఉన్న ప్రేమ కొద్దీ, మనోహర్ మీద ఉన్న ఇష్టం కొద్దీ ఎంత త్యాగం చేస్తోంది. జన్మ జన్మలకి కవిత రుణం తీర్చుకోలేను అని అనుకుంది శాంతి. లలిత మరో 4 ముత్తైదువులు శాంతి గదిలో ప్రవేశించారు. అంతకుముందే లలిత శాంతిని అలంకరించి కూర్చోబెట్టి వెళ్ళింది. శాంతిని కళ్యాణ మండపంలోకి తీసుకెళ్ళడానికి వచ్చారు. భూమిలోకి తలదించుకొని కూర్చుంది కవిత. ఆ చిరుచీకట్లో ఎవ్వరూ అంతగా గమనించలేదు, శాంతే అనుకున్నారు. రామ్మ శాంతి అంటూ ఒక ముత్తైదువ చేయి పట్టుకొని లేవదీసింది. వాళ్ల వెంట బుద్ధిమంతురాల్లాగా తలంచుకొని వెళ్ళింది. కరెంటు లేకపోవడంతో వెలుతురు 4 పక్కల సరిగ్గా పడడం లేదు. కరెంటు వచ్చేలోగా ఈ పెళ్లి తంతు జరిగిపోతే బాగుండు, ఎలాంటి గొడవలు ప్రమాదాలు జరగకుండా అనుకుంది కవిత. బ్యాండ్ జోరులో, మంత్రాల హోరులో మరో 10 నిమిషాల్లో శ్రీరామ్ 3 ముళ్ళు వేసేశాడు కవిత మెడలో. మధు లలితలు తృప్తిగా ఊపిరి పీల్చుకున్నారు. సుబ్బారాయుడు మిత్రులు పెళ్లి పందిట్లో పెళ్లివారు రాకముందు పెళ్లి పెద్దలుగా కవిత ముందు గదిలో కూర్చుని ఉండడం గమనించి కరెంటు పోగానే అమాంతం నోరు మూసి చేయి పట్టి లాక్కుపోయి కారులో కూర్చోబెట్టారు. ఎలాంటి గొడవ చేయకుండా ఆ చీకట్లో ముందు గదిలో నుండి బయటకు వచ్చిన కవిత సీతల్లో ఎవరో గాబరాలో కనుక్కోలేక సీతనే కవితగా భావించి గబుక్కున సీత నోరు మూసి తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టారు. ఎలాంటి గొడవ చేయకుండా మోగపిల్ల సీత భయంతో బీసిపోయింది. కరెంటు పోయినా ఈ పెళ్లి తప్పక జరగాల్సిందే అనుకుంటున్నాడు సుబ్బారాయుడు. గుడిలో అర్చకుడు కొవ్వొత్తి ఒకటి వెలిగించి పెట్టాడు, చిన్నది. సుబ్బారాయుడికి కాలు నిలవడం లేదు. కవిత వచ్చిందనే సంబరంలో పక్కగా నిలబడి పలకరించాడు. పలక్కుండా నిలబడేసరికి ఇది పెళ్లి కూతురు సిగ్గు కాబోలో అని సరిపెట్టుకున్నాడు. అర్చకుడు ఏవో 4 మంత్రాలు చెప్పి స్నేహితుల సమక్షంలో సుబ్బారాయుడు చేత 3 మళ్ళు వేయించాడు. సుబ్బారాయుడు గర్వం ఆకాశాన్ని అంటింది. పద మీ అన్నయ్యని దీవించమందామంటూ బయలుదేరాడు. పాపం మోగపిల్ల సీత అరిస్తే ఎక్కడ గొంతు పిసుకుతాడో అని నోరు మూసుకొని చెప్పినట్టు వింది. గబగబా మాట్లాడే కవిత మాట్లాడకపోవడం సిగ్గు కాబోలని సరిపెట్టుకున్నాడు సుబ్బారాయుడు. కారులో కవిత ఇంటికి బయలుదేరాడు. రాజు మనోహర్ కోసం వెళ్ళి బంగ్లాలో మనోహర్ లేకపోవడంతో ఏ అఘాయిత్యం చేసుకోలేదు కదా అన్న భయంతో టెలిఫోన్ బూత్కి వచ్చి ఫోన్ చేశాడు. మనోహర్ ఉన్నాడా కావాలంటూ. ఆ కాల్ అక్కడే ఉన్న సుబోధ్ రిసీవ్ చేసుకున్నాడు. శ్రీరామ్ వివాహం జరిగింది కదా అని అడిగాడు. ఓ దివ్యంగా జరిగింది అన్నాడు రాజు. గుడ్, నీవే వచ్చి మనోహర్ని తీసుకెళ్ళొచ్చు తాగిన మైకంలో అన్నాడు ఫోన్ పెట్టేస్తూ. రాజు వచ్చి మనోహర్ చేయి పట్టి తీసుకెళ్ళి కారులో కూర్చోబెట్టాడు. కారు స్టార్ట్ అయింది. రాజు మనోహర్ని తన ఇంటిగా తీసుకొచ్చాడు. ముందుగా ఏం జరుగుతుందో, ఏ క్షణంలో ఏ ప్రమాదం రాబోతుందో అనే భయంతో వణికిపోతూ ఆలోచిస్తూ కూర్చున్న శాంతికి రాజు మనోహర్ లోపలికి రావడం గమనించి గుండెలు దడదడలాడాయి. ఓ పక్కగా తప్పుకుంది. కరెంటు లేకపోవడంతో బెడ్ లైట్ కాంతిలో రాజు చుట్టూ పరికించలేదు ఎవరు ఉన్నది. మనోహర్ని మంచం మీద పడుకోబెట్టి పెళ్లికని వెళ్ళిన కవితను పిలుచుకురావడం కోసం వెళ్ళాడు రాజు. తాగిన మైకం వదిలిన మనోహర్ గాబరాగా చుట్టూ చూసి తను ఒక్కడే ఉండడం గమనించాడు. ఆశ్చర్యపోతూ టైం చూసుకున్నాడు. టైం ఆగిపోయింది. శాంతి పెళ్ళి అయి ఉంటుందిలే, బహుశా ఇంకా టైం ఉండదు అని అనుకున్నాడు మనోహర్ వెళ్ళబోతూ. క్షమించాలి మీరు, నాకేం తెలీదు అన్న మాటలు వినిపించి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి శోకమూర్తిలా ఉన్న శాంతిని చూసి ఆశ్చర్యపోయాడు. శాంతి నీవా? విచిత్రంగా అడిగాడు. అవును నేనే. మనసు లేని మనం చేసుకోలేక ప్రేమలేని పెళ్ళి ప్రాణాంతకమని సాహసించి ఇట్లా వచ్చేశాను. కవిత దేవతలాగా నాకు అండగా నిలబడింది. నన్ను తప్పించి తను కూర్చుంది వధువు స్థానంలో. శాంతి కన్నీళ్లతో చెప్తుంటే మనోహరు
ఆశ్చర్యంగా వింటూ కవిత సాహసానికి త్యాగానికి మనసులోనే కవితకి నమస్కరించాడు. శాంతి, నాకు దూరం కాలేదా? నీవు నిజమేనా? ఇది కూడా కలేనా? సంతోష ఆశ్చర్యాలతో అన్నాడు మనోహర్. నేను అదృష్టవంతురాల్ని, ఇది నిజమే అంది శాంతి. రా శాంతి, అందరు ఉండగానే అందరి సమక్షంలో మనిద్దరం ఒకటి కాబోతున్నట్టు చెప్దాం. ఇదే సుముహూర్తానికి దేవాలయంలో మనం వివాహం జరిపించుకుందాం. తొందర చేశాడు మనోహర్. శాంతి మనోహర్ పెళ్లి పందిడి కిందకి వెళ్ళడంతో సుబ్బారాయుడు కూడా వచ్చాడు పెళ్లి కూతురుతో. 2 పెళ్ళిళ్ళు నిర్విఘ్నంగా జరిగినందుకు సంతోషిస్తున్నట్టు కరెంటు లైట్లు గుప్పుమన్నాయి. శ్రీరామ్ తన పక్కనున్న కవితను చూస్తూ అదిరిపడ్డాడు. సుబ్బారాయుడు తన పక్కనున్న సీతను చూస్తూ కెవ్వుమన్నాడు. పెళ్లి పందిట్లో అలజడి చెలరేగింది. పర్వతాలు మధు రాళ్లలాగా బిగుసిపోయారు నోట మాట రాక. శాంతి చేసిన అవమానానికి ఆమె వదిన లలిత కోపంతో ఊగిపోతూ, శాంతి కనిపిస్తే చేసిన అవమానానికి ఆ చెంప ఈ చెంప పగలగొట్టాలని చూసింది. పిచ్చి పట్టిన దానిలాగా ఆవేశంతో. శాంతి మనోహర్ వచ్చారు. లలిత పళ్ళు కొరుకుతూ అడుగు ముందు వేయబోతుండగా పర్వతాలు వారించాడు చేత్తో వద్దని. పిల్లల మనసులు తెలుసుకోకుండా పెద్దలు మన ఇష్టాయిష్టాలతో పెళ్ళిళ్ళు చెయ్యాలనుకుంటే రాబోయే అవాంతరాలు ఇవేనమ్మా. అయిందేదో అయిపోయింది. తొందరపడ్డ మనందరికీ మంచి ప్రాయశ్చిత్తమే జరిగింది అన్న పర్వతాల మాటలకి ఎవ్వరూ నోరెత్తలేకపోయారు. మనోహర్ని శాంతిని చూస్తూ బొమ్మల్లా నిలబడిపోయారు అందరూ. సుబోధు జుమేలియాలు మనోహర్ని ఎందుకు విడిచిపెట్టారో తెలుసుకునేందుకు శ్రీరామ్ ఆవేశంగా హోటల్కి వెళ్ళాడు. హోటల్ అంతా సందడిగా ఉంది, గందరగోళంగా. ఆత్రంగా ప్రవేశించిన శ్రీరామ్కి ఎదురుగా జూమేలియా శవం వెక్కిరిస్తున్నట్టు కనిపించింది. ఉలిక్కి పడ్డాడు శ్రీరామ్. సుబోధ్, ఏమైంది అని అడిగాడు. జుమేలియా ఆత్మహత్య చేసుకుంది, జేబులోంచి చిన్న కాగితం తీసి ఇస్తూ అన్నాడు. శ్రీరామ్ హృదయం జుమేలియా ఎడల జాలితో నిండిపోగా కన్నీళ్లతో చదువుకున్నాడు. మనుషుల్ని కట్టిపడేసిన మనసుల్ని కట్టి పడేయలేం. మనోహర్ నాకు దూరం కావడం భరించలేని నిర్భాగ్యురాల్ని జుమేలియా అనుంది. జుమే, ఎంత పనిచేశావు అంటూ వాపోయాడు శ్రీరామ్. శాంతి మనోహర్ల వివాహం పర్వతాల సమక్షంలో అతి వైభవంగా జరిగింది. శాంతి మనోహర్లు ఒకరినొకరు మురిపంతో చూసుకున్నారు. వారి జీవితాల్లో కాటుక చీకట్లు తొలగి ఉషోదయం అయింది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.